Hello, everyone. Good afternoon, guys. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. సో ఎస్ మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు సార్ 100 క్వశ్చన్స్ చెప్పారు కదా మళ్ళీ ఎందుకు 50 క్వశ్చన్లే చేస్తున్నారు అని ఒక డౌట్ అయితే మీలో వచ్చైతే ఉండొచ్చు. సో ఫస్ట్ లెట్ మీ క్లారిఫై యూ దిస్. సో ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే 21st నుంచి కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్ అని, అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్స్, అంటే కాన్సెప్ట్స్తో పాటు క్వశ్చన్స్ కూడా అని మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో నౌ ఇప్పుడు చేసేది వన్ పార్ట్, థింక్ దాట్ యాజ్ ద పార్ట్ 1. సో ఇక్కడ మనం తీసుకునే క్వశ్చన్స్ కూడా మీరు కనుక ఇప్పుడే మొట్టమొదటిసారిగా మీరు కానీ నీట్గా కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బీ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ దిస్ సెషన్ ఇస్ గోయింగ్ టు బీ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వీఆర్ గోయింగ్ టు యాడ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ని ఎలా సాల్వ్ చెయ్యాలి అనే విషయం గురించి మాత్రమే మనం ఫోకస్ చేయబోతున్నాం, రైట్? హాయ్ భాస్కర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ నాని, వనక్కం నాని. హాయ్ పండు, గుడ్ ఆఫ్టర్నూన్. అలేఖ్య, కీర్తి, సత్య, గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. రైట్. హాయ్ శ్రవంతి, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ శ్రీలేఖ. జనార్దన్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. భావన అండ్ స్వీటీ, గాయస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ సెషన్ ఎవ్రీవన్. సో ఇదైతే మనం 2 విడతలుగా చేద్దాం, ఓకే? సో బిఫోర్ 21st లోపు వీ విల్ ఫోకస్ ఆన్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ మీరు కానీ చేయగలిగినట్లయితే దిస్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ కాన్ఫిడెన్స్, ఓకే? సో ఈ 50 క్వశ్చన్స్ చేస్తే ఐఎమ్ 100% షూర్ దాట్ ఓకే యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. అంటే సొల్యూషన్స్ నుంచి ఇంకేదన్నా క్వశ్చన్ వచ్చినట్లయితే ఈ క్వశ్చన్స్ కానీ మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే ఆబ్వియస్గా యు ఆర్ రెడీ టు ఫేస్ దోస్ క్వశ్చన్స్ అని యూ క్యాన్ బిలీవ్ ఇట్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, ఓకే? సో ఇది 50 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 21st నుంచి మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. క్లోజ్ టు అప్రాక్సిమేట్లీ ఇంకొక 50 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ మాస్టరింగ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ దోస్ 50 క్వశ్చన్స్, సొల్యూషన్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా బ్లైండ్గా మీరు చేస్తారు, ఫిక్స్ అయిపోండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఐఎమ్ టెలింగ్ యూ ద మోటివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ సెషన్. ఈ పర్టికులర్ సెషన్ కనుక మీరు కానీ బాగా చేయగలిగినట్లయితే ఓకే, ద థింగ్ ఇస్ ఐఎమ్ ష్యూర్ దట్ యు ఆర్ రెడీ టు సాల్వ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ సొల్యూషన్స్. సో ఎందుకంటే ఇక్కడ నేను మోస్ట్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మీరు చేయగలిగినట్లయితే దాని అర్థం ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ బాగా అర్థమయ్యాయి అని ఫిక్స్ అయిపోండి, ఫస్ట్ థింగ్. సో యు ఆర్ రెడీ టు సాల్వ్ మోర్ క్వశ్చన్స్, ఓకే? యూ క్యాన్ సాల్వ్ బెటర్. అండ్ ఇంకేదన్నా క్వశ్చన్ వచ్చినా మీరు కంపల్సరీ బాగా బ్రహ్మాండంగా చేస్తారు. సో ఈ సెషన్ నేను మొదలుపెట్టే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక పెన్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి చేతిలో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ఎ పెన్ ఇన్ దేర్ హ్యాండ్, ఓకే? ఎస్ సుమతి, నేను చెప్పినట్టుగా 100 క్వశ్చన్స్ ఇదైతే 2 సెట్స్లో చేస్తాం. సో ఇప్పుడు 50 క్వశ్చన్స్. సో ఫస్ట్ థింగ్ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏదన్నా ఎవరన్నా చెయ్యాలి అని అంటే బిల్డింగ్ ద కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ 10 days మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రతి చాప్టర్కి సంబంధించి ఒక 50 క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్స్ మీరు కానీ చేసినట్లయితే యూ ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ నీట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు సెట్ హియర్, రైట్? సో మన మోటివ్ మొత్తం సింపుల్, క్లియర్. సో ఇదంతా కూడా ఈ 50 క్వశ్చన్స్, ద ఫండమెంటల్ క్వశ్చన్స్ మీరు కానీ సాల్వ్ చేయగలిగితే ఎస్ యు ఆర్ రెడీ టు సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ నీట్, ఐ గ్యారంటీ యూ దట్, ఓకే? అండ్ తర్వాత we will do one more set of questions. ఎప్పటి నుంచి అంటే March 21st నుంచి చేద్దాం. సో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బీ ఎ బర్డన్ ఆన్ యూ. ఎందుకంటే మీరు కెమిస్ట్రీ చేయాలి, ఫిజిక్స్ చేయాలి, అలానే బయాలజీతో పాటు బయాలజీలో మీరు బాటనీ అండ్ జువాలజీ 2 కూడా చేయాలి. ఈ 4 ఒకసారి మేనేజ్ చేయడం అంటే ఇప్పుడు ఒకవేళ నేను 100 క్వశ్చన్స్ తీసుకుంటే సెషన్ మోర్ దాన్ 5 hours వెళ్తుంది, 4 to 5 hours పక్కా వెళ్తుంది, ఓకే? బట్ అది చేద్దాం, కానీ విడతలుగా చేద్దాం, అంటే 2 సార్లుగా చేద్దాం, ఓకే? రైట్ సార్, వాయిస్ ఇంక్రీజ్ చేయండి. ఐ హ్యావ్ పుట్ ఇట్ ఎట్ మ్యాక్సిమం వాల్యూమ్ పండు, రైట్?
ఆల్రెడీ రెడీగా ఉన్నాం సార్ అండ్ బుక్తో వెయిటింగ్ ఫర్ యువర్. మీరు నోట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాతో పాటు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి క్వశ్చన్ మీకు సాల్వ్ చేయడానికి నేను క్వశ్చన్ చదివి ఒక 30 సెకండ్స్ మీకు ఇస్తాను. ఓకే, యూ ట్రై టు సాల్వ్, లెట్స్ ట్రై టు సాల్వ్ ఇట్ టుగెదర్. ఓకే, ఒక క్వశ్చన్ని ఎలా అప్రోచ్ చేయాలి, ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయం మీద మన కంప్లీట్ ఫోకస్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే దాని అప్రోచ్ ఎలా ఉండాలి. సో హౌ డూ యూ అప్రోచ్ దట్ పర్టికులర్ క్వశ్చన్, దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ థింగ్. ఎందుకంటే ఎంతోమందికి ఎగ్జామినేషన్స్లో కూడా ఇష్యూ అయ్యేది ఇక్కడే ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మీరు ఎలా ఒక క్వశ్చన్ని అప్రోచ్ అవ్వడం కొన్నిసార్లు తెలియదు మనకు. ఎలా అప్రోచ్ అవ్వాలి అనేదే విల్ ఫోకస్ ఆన్. ఓకే కార్తీక్, రైట్. సో ఎవరైనా కనుక మీలో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ సెషన్కి సంబంధించిన నోట్స్ కూడా నేను మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయబోతున్నాను. సో ద మోటివ్ ఇస్ వెరీ సింపుల్. ఈ 50 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే ఐఎమ్ 100% ష్యూర్ దట్ యూ ఆర్ రెడీ టు సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఫర్ నీట్ వెన్ ఇట్ కమ్స్ టు సొల్యూషన్స్ చాప్టర్. ఓకే రైట్. అండ్ ముందే చెప్తున్నాను, ఈ పర్టికులర్ చాప్టర్ మొదలు పెట్టక ముందే చెప్తున్నాను, సొల్యూషన్స్ చాప్టర్ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్లో ఎటువంటి ట్విస్టింగ్ అనే ఉండవు. క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గానే ఉంటాయి. కానీ క్వశ్చన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయడంలోనే మొత్తం ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ విత్ దిస్ పర్టికులర్ chapter, that will be the secret, understanding the concepts and then doing the questions. Okay, so మీ అందరికీ తెలుసు we have launched Vedantu learning centers. So ఈ Vedantu learning centers I have been explaining you ఎందుకు చాలా different. I have been explaining you all about this. academic mentor support తో పాటు మన క్లాస్ రూమ్స్ కావచ్చు, డౌట్ సపోర్ట్ కావచ్చు, యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్. దట్ ఈస్ ట్రూ, ట్రస్ట్ మీ. ఒక్కసారి మీరు సెంటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ అంటే ఆ లెవెలే వేరుగా ఉంటుంది. ఎందుకంటే దీంతో పాటుగా మీరు కానీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎన్నో, నాట్ జస్ట్ వన్ థింగ్, లాట్ ఆఫ్ మెటీరియల్స్, లాట్ ఆఫ్ రెపాసిటరీ, లాట్ ఆఫ్ టీచర్స్ విల్ బీ ఇంటరాక్టింగ్ విత్ యూ. దెర్ విల్ బీ సో మెనీ థింగ్స్ దట్ విల్ బీ ఓన్లీ ఫర్ యూ. ఓకే, సో యాజ్ యూ నో ద సిటీస్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి విశాఖపట్నం, వైజాగ్, అలానే Guntur and Hyderabad. These are the cities we have. You can register and మీకోసం మాత్రమే మా వంతుగా మీకంటూ ఒక చిన్న అవకాశం ఇస్తున్నాం. అదేంటంటే మీకు స్కాలర్షిప్ రావడానికి వీఆర్ టేకింగ్ ఏ టెస్ట్, ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఈ టెస్ట్ కనుక మీరు రాసినట్లయితే యూ కెన్ గెట్ అప్ టు 70% స్కాలర్షిప్. Right? And don't forget to like the session if you are enjoying the questions. So are you ready to solve the problems? Please tell me, are you ready to solve the questions? Yes, 2 hours పక్కా ఉంటుంది భావన. ఈ పర్టికులర్ సెషన్ 2 hours పక్కా ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ క్లోజ్ టు 50 క్వశ్చన్స్. ఆ 50 క్వశ్చన్స్ చాలంటే ఖచ్చితంగా ఒక 2 hours ఈజీగా పడుతుంది. ఓకే, సో విల్ ఫోకస్ ఆన్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంటే కూడా క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో get ready with your pens. I would be looking at your answers. So here goes your first question for today. Look at this particular question. So ee question నేను చదువుతాను. ఓకే సార్, నెల్లూరు ఆర్ తిరుపతిలో పెట్టండి సార్ ఒక సెంటర్. కార్తిక్, థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్, డోంట్ వరీ. ఖచ్చితంగా we will be there in నెల్లూరు as well as తిరుపతి కూడా for sure. ఓకే గైస్, సార్ మీ ప్రాబ్లమ్స్ చేయడానికి కొంచెం టైం ఇవ్వండి, చెప్పండి. అబ్సల్యూట్లీ సత్య, 30 seconds I will give you to solve this questions. 30 seconds. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్. ఎవరన్నా మీరు కనుక సొల్యూషన్స్ చాప్టర్ నేను చెప్పింది కానీ మీరు బాగా విని కానీ ఉండంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసి తీరతారు. సో మామూలుగా సాల్యుబిలిటీ అనేది మనకు ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కూడా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? ఎస్, అబ్సల్యూట్లీ సుమతి, వెంకీ, పండు అండ్ హర్షిని, అబ్సల్యూట్లీ కరెక్ట్. Absolutely correct. Shiva, we will be bigger. We will be very big. We will be very huge for sure. Trust me. Vedantu will be very big.
ఖచ్చితంగా ఇది జరుగుతుంది. దట్ విల్ హ్యాపెన్. హాయ్ అజ్మీరా, స్వీటీ, ఎస్ అబ్సల్యూట్లీ 3. సో బేసికల్గా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉండాలంటే, వాళ్ళు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ గురించి అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఇది ఒక క్వశ్చన్ని ఎప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు వీలైతే మేక్ ఎ పిక్చర్ అవుట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ థింగ్ ప్రయారిటైజ్ దిస్. ఫస్ట్ థింగ్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఒక పిక్చర్ని డ్రా చేయొచ్చా అని ఆలోచించండి. జస్ట్ డ్రా ద పిక్చర్. సో పిక్చర్ డ్రా చేసి దీంట్లో ఏముంది, ఒక లిక్విడ్ ఉంది. సో ఈ లిక్విడ్లోకి నాకు ఒక గ్యాస్ని డిజాల్వ్ చేయాలి. సో దీని యొక్క సాల్యుబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏ లాస్ ఉంటాయి, నేనేమన్నా నేర్చుకున్నాను? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత నేను ఏం నేర్చుకున్నాను దీని మీద అనేది ఆలోచించండి. హెన్రీస్ లా గురించి నేర్చుకున్నాం. వీ అండర్స్టూడ్ అబౌట్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ యాక్చువల్లీ టెల్స్ అబౌట్ ద సాల్యుబిలిటీ. సో మనకు గ్యాసెస్ విషయానికి వస్తే, మనకు ఈ సాల్యుబిలిటీ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. సో దీని గురించి మనం తెలుసుకున్నాం. సో నేను ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ దాంతోపాటుగా వీ అండర్స్టూడ్ వన్ మోర్ కండిషన్ ఏంటి, సాల్యుబిలిటీ అనేది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది ఒక పర్టికులర్ గ్యాస్కి. లో టెంపరేచర్ దగ్గర సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎవరన్నా మనము అప్లికేషన్ ఏదైనా చేయొచ్చా ఆలోచించండి. యూ హ్యావ్ యువర్ సాఫ్ట్ డ్రింక్స్లో చూసినట్లయితే లోపల చాలా హై ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో గ్యాస్ బాగా డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. అందుకని మనం ఒక్కసారి ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుంది. విన్నారా ఎప్పుడన్నా? అంటే లైక్ బ్రిస్క్ అఫరెన్స్, ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ఒక్కసారి తీసిన తర్వాత మళ్ళీ అదే కనుక దాన్ని గమని బయట పెట్టేయండి, ఆ బబుల్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంతవరకు లో టెంపరేచర్లో ఉన్నప్పుడు గ్యాస్ బాగా దాంట్లో డిజాల్వ్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. సో గ్యాస్ సాల్యుబిలిటీ తగ్గిపోతే ఆబ్వియస్గా ఏం జరుగుతుంది, ఆ గ్యాస్ మొత్తం కూడా ఆ లిక్విడ్లో నుంచి పైకి వెళ్ళిపోతుంది. అంతే కదా? ఓకే, రైట్. So now let's look at the second question for today. So these are the fundamental questions, most important, simple questions. So look at this particular question. Ee particular question aithe concentration of solutions ki sambandhinchindi. So this is a very basic fundamental question. So basically ga ikkada em adugutunnaru, oka aqueous solution undannaru. So eppudu kuda mee representation diagrammatic aqueous solution undi. So ee aqueous solution lo naaku 0.53 grams 0.53 grams of Na2CO3ని యాడ్ చేశారు. ఓకే, అండ్ ఏం చెప్తున్నారు, డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. అంటే ఓవరాల్గా ఈ సొల్యూషన్ యొక్క వాల్యూమ్, ఈ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కానీ మనం కానీ చూసినట్లయితే 100 ml చెప్తున్నారు. ఓకే, ఏమడుగుతున్నారు, మొలారిటీ అడుగుతున్నారు. కనుక్కోవచ్చా, ఏదైనా దారుందా? ఎస్. సో అగైన్ గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. మనకు మొలారిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాం అనే దాన్ని ఆలోచించండి మీరు. అలా ఆలోచించినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ పర్ఫార్మ్ వెల్. సో మొలారిటీని ఎలా కనుక్కుంటాం, వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో మొలారిటీ ఇస్ నథింగ్ బట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. చెప్పండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? మీరే సాల్వ్ చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? సో ఏమొస్తుంది, సబ్స్టిట్యూట్ చేయండి, ఫిగర్ అవుట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ డైరెక్ట్లీ ఇచ్చారు. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ వెరీ మచ్ డైరెక్ట్. సో వాట్ ఈస్ ఆన్సర్? సో వెంకీ 0.04 చెప్తున్నాడు. స్వీటీ సేస్ 1. వెంకట్, ఇట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. చందు సెకండా? సో సెకండ్ ఆప్షనా కరెక్ట్, లేదంటే ఫస్ట్ ఆప్షనా? విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్? ఏది కరెక్ట్ ఆప్షన్? ఓకే, 0.05. సో యూ గాట్ 0.05. Okay, fine, let's check this out if you got 0.05. So wait and ikkada 0. I'm starting with simple questions, then we will go to the bit, will increase the level of the questions. Okay, first simple nunchi, then we'll go to higher level questions. Okay, so 0.53 gram molecular weight enta 106. So 106 into 1000 by volume of the solution enta undi, 100 undi. So just cancel it out. So ikkada manaku 100 and this is what? This will go, so ikkada 106 kada, so this is 53. If I am dividing it by 100 by 10 undi, it is 5.3. So let me divide it by 10 by 10. Okay, so ikkada overall ga 53 2 times botadi, ante kada. So it will be 1 by 20, that is 0.05 ostadi, antena? It will be what, 1 by 20 ostadi, ante 0.05 is the answer to this question. Is this clear? Yes, absolutely. JRD, Chandu, Vasu, Navya,
Kirti, Shravanti, Jyadi Cooking, Ajmeera, absolutely right. This is how you solve this question. Okay, so next question చూద్దాం. So similar kind of question. Let's see if you will solve this particular question. So ఈసారి మనకి ఏమి ఇచ్చారంటే the number of grams of anhydrous sodium carbonate present in 250 ml of 0.25 molar solution. So number of grams అడుగుతున్నారు. How will you calculate the number of grams? So ఇంతకు ముందే మనం molarity ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. Let's see who will answer this question. ఒక 30 seconds అయితే మీకు ఇస్తాను. ఓకే, లెట్స్ సీ హూ ఇస్ గోయింగ్ టు సాల్వ్. మీరు సాల్వ్ చేసిన తర్వాత, మీరు ఆన్సర్ చేసిన తర్వాత నేను సాల్వ్ చేస్తాను. ఓకే, లేదు సార్ మీరు కూడా మాతోనే సాల్వ్ చేయండి అంటే యూ క్యాన్ రైట్, ఐ విల్ సాల్వ్ ఇట్ విత్ యూ. సో లెట్స్ ట్రై టు సీ హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎలా చేస్తారు ఈ పర్టికులర్ క్వశ్చన్ని? సో సేమ్ ఫార్ములా. సో షుడ్ ఐ సాల్వ్ విత్ యూ ఆర్ విల్ యూ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? మీరు సాల్వ్ చేస్తారా, నేను సాల్వ్ చేయమంటారా? So I'm going to write here molarity anta weight by gram molecular weight into 1000 by volume of the solution. Ante kada, this is what you have. So molarity icharu, weight adugutunnaru, gram molecular weight sodium carbonate manaku already telusu. Just now we have seen what is the molecular weight. It is 106. So dini yokka molecular weight kuda manaku 106 undi, ante kada. So it is 1000 by volume of the given solution. So which is the right answer? So how will you solve this? So weight, molarity anta 0.25 into gram molecular weight is how much? So it is 106 into volume of the solution entundi 250 whole divided by, ante kada, this will be 1000 here. This will be equal to W, ante kada. This is what I will get here. So it's a direct multiplication in ID. Obviously it is direct multiplication. Okay, so ikkada manaki em vastadi chudandi. What will be the answer to this question? It will be weight is equal to 0.106 into 0.106 into, so here it is 25 into 25 is 625. So it is 6.25 వస్తుంది అంతేనా? 6.25 with 2 zeros. 25 into 25. So it is 2.5 into 2.5. Oh sorry, it is 25 వస్తుంది. 62.5 వస్తుంది. So what will you get here? So here it is 2.5 into 25. That is 62.5. అంతేనా? దీన్ని మల్టిప్లై చేయండి ఏమొస్తుంది? What is the answer to this? Oh wow, already అందరూ ఆన్సర్ చేశారు. So 1 is the answer. So Durga, Sweetie, Navya and Aishwarya, Pujari, Pratyusha, Durga. So 1 is the answer. You are sure 1 is the answer? So దీన్ని మల్టిప్లై చేస్తే మీకు ఏమొచ్చింది? You got it as 6.625. If you got it as 6.625, yes, then 1 is the answer to this particular question. Okay, so చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. 6.625, ఓకే 6.6 పక్కా అయితే వస్తుంది నాకు తెలిసింది. Yes, answer is 1 to this particular question. Absolutely correct. Okay, so shall we solve the next question? Okay, so next question, you only look at the next question. Look at this particular question. So ikkada molarity ki they have given, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీకు ఇలా పర్సంటేజ్ ఇచ్చారనుకోండి, 4% సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అని ఇచ్చారనుకోండి, ఇది ఏ పర్సంటేజ్ అని మేము మెన్షన్ చేయలేదు అనుకోండి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇది వెయిట్ బై వెయిట్ పర్సంటేజా, లేదంటే వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజా, లేదంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజా అనేది కొన్నిసార్లు ఇవ్వనప్పుడు ఎప్పుడూ కూడా యూ షుడ్ ఆల్వేస్ టేక్ దిస్ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. దీన్ని ఎప్పుడు తీసుకోకూడదు. యూ డోంట్ టేక్ దిస్ ఆర్ డోంట్ టేక్ దిస్. ఎప్పుడు కూడా ఇది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఫార్ములా, అంటే మాస్ పర్సంటేజ్ కానీ దీన్ని పరిగణించాలి. గుర్తుపెట్టుకోండి. సార్ నో సింప్లిఫికేషన్ ఎలా చేయాలో నాకు రాదు సార్, నో సార్ సింప్లిఫికేషన్ ఎలా చేయాలో రాదు సార్ ప్రాపర్గా. నాని ఒకటేంటంటే సింప్లిఫికేషన్ అనేది మీకు ఒక్కసారి ఇక్కడ నువ్వు ఈ ఆప్షన్స్ చూస్తే నీకు అర్థం అవ్వాలి. సో ఒకటేంటంటే ఇట్ వుడ్ లుక్, సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 1.06 into 6.25. సో దీన్ని ఇంకొక విధంగా రాయాలనంటే ఇట్ ఈస్ 1.06 into 6.25. లిటరల్గా చెప్పాలంటే చూడు, సో 6.25 అంతేనా? What is the answer to this? I think the answer should be 6.256. ఒకసారి చెక్ చేయండి ఇది.
ఒక్కసారి చెక్ ద ఆన్సర్ వన్స్ వెదర్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఆర్ నాట్. 1.06 into 6.25 ఒకసారి బాగా చూడండి. జస్ట్ ట్రై టు ఆన్సర్ దిస్, ట్రై టు సాల్వ్ దిస్. సో ఆబ్వియస్గా ఇది 1.06 కదా, సో ఇట్ విల్ బీ 36 వస్తుంది. ఇట్ విల్ బీ క్లోజ్ టు 6.256 వస్తుంది నాకు తెలిసి. ఓకే, లుక్ అట్ ద క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్. ఇట్ విల్ బీ క్లోజ్ టు 6.256 or 6.625. 36, 6 5s are 30, 6 2s are 12, 15, 36, or it is 6.320. What is the answer? 6.526 or 6.625 or 325 or? చూడండి ఒకసారి, just a moment. So what is the answer to this? Just a moment guys, I'm sorry, I have to put the mic. Just a moment. Okay, so right, 6.625, fine. Okay, so right, so if this is the answer then let's put this. So మరి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారో, లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్, దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్, ఒక క్వశ్చన్ చదువుతూనే మీరు అర్థం చేసుకోవాల్సింది అక్కడ ఏమి ఇచ్చారు అనేది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 4% సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే మనకి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే అది NaOH సొల్యూషన్, అంటే NaOH ప్లస్ వాటర్ ఉండే సొల్యూషన్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో 4% అన్నారంటే దాని అర్థం ఏంటి? 4 grams ఆఫ్ NaOH ఇన్ 96 grams ఆఫ్ వాటర్. ఇది దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్, అవునా కాదా? అంతే కదా. బేసికల్గా 4 grams, బేసికల్గా దీన్ని మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సొల్యూషన్గా పరిగణిస్తాం. సో సొల్యూషన్ ఎప్పుడు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. సో 100 grams ఆఫ్ సొల్యూషన్లో నాకు 4 grams ఉన్నాయి అనే విషయాన్ని నాకు ఇది తెలియజేస్తుంది. అంటే మిగతా 96 grams ఆబ్వియస్లీ ఇది వాటర్ ఉంటుంది, అంతే కదా. సో బేసికల్గా దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. సో ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ ద మొలారిటీ. మొలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో 1 molar పక్కన. సో మొలారిటీ ఏం చేస్తారు? మొలారిటీ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఎంత? దట్ ఈస్ 4 అండ్ మాస్ ఆఫ్ ద సొల్యూట్, మోలార్ మాస్ ఎంత? దీనికి 23 + 16 + 1, అంతే కదా. సో దిస్ విల్ బి వాట్? దిస్ విల్ బి 40, అంతేనా? సో ఇది 40 వస్తుందా? సో 4/40 into 1000 whole divided by వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ తీసుకోవాలా, వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ తీసుకోవాలా? What should you take here? What should you take? సో మనం బేసికల్గా తీసుకోవాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, కానీ ఇక్కడ 4 grams. సో లెట్స్ టేక్ అప్రాక్సిమేటెడ్ టు అప్రాక్సిమేట్లీ 100 grams తీసుకున్నాం అనుకోండి. లెట్స్ అప్రాక్సిమేట్ దిస్ టు 100. సో అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? ఆబ్వియస్లీ దిస్ విల్ బీ వాట్? దిస్ విల్ గో 1 molar సొల్యూషన్. సో దిస్ విల్ బీ, మీరు చెప్పినట్టుగా, sorry, it will be a 1 molar solution. Understood? Is this clear? Right? సో యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది సొల్యూషనే తీసుకోవాలి. ఓకే, సో బేసికల్గా మొలారిటీ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ తీసుకోవాలి. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇక్కడ మనకు 4 grams అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్లీ 96 grams ఆఫ్ వాటర్ పక్కా ఉందన్న విషయం తెలిసింది మనకు. సో 96 grams ఆఫ్ వాటర్ అంటే వీఆర్ అప్రాక్సిమేటింగ్ ఇట్ టు 100 అంతే. Okay, so obviously it is a 1 molar solution. Okay, they're asking about the molarity, not molality. Molality అయితే solvent by 96 చేసేస్తాం. ఓకే, రైట్. ఓకే, నైస్. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరైతే చేసే ఉంటారు. సో దిస్ ఈజ్ ఏ క్వశ్చన్, ఒక చిన్న క్లూ ఇస్తాను. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఒక చిన్న క్లూ ఇస్తాను. సో బేసికల్గా ఇక్కడ లా ఆఫ్ డైల్యూషన్ని మనం అప్లై చేయాలి. సో లా ఆఫ్ డైల్యూషన్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి మీరే చేయండి. సో ఇక్కడ మనకి ఇది ఒక సొల్యూషన్ ఉందనుకోండి, దీంట్లోకి మనం కొంత సాల్వెంట్ని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఇక్కడ ఒక కొత్త సొల్యూషన్ ఫామ్ అవుతుంది.
సో ఈ కొత్త సొల్యూషన్ ఒకవేళ దీని యొక్క మొలారిటీ m అనుకోండి, m1 అనుకోండి, అలానే వాల్యూమ్ వచ్చి v1 అనుకోండి, దీంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ n1 అనుకోండి, దీని వాల్యూమ్ v2 అనుకోండి. అప్పుడు ఇది యాడ్ చేసిన దీని వాల్యూమ్ ఏమవుతుంది, v1 ప్లస్ v2 అవుతుంది. దీని మొలారిటీ మారిపోతుందా, అబ్సల్యూట్గా కొత్త మొలారిటీ వస్తుంది. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఖచ్చితంగా సేమ్గానే ఉంటాయి. ఇక్కడ n1 మోల్స్ అంటే ఇక్కడ కూడా n1 మోల్సే ఉంటాయి. సో ఇప్పుడు మీరు అప్లై చేసి చెప్పండి చూద్దాం. హౌ విల్ యూ అప్లై దిస్ కాన్సెప్ట్ హియర్? ఎలా అప్లై చేస్తారు? నో చందు, నో 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 నో, m1 v1 ఈక్వల్ టు m2 v2. ఎస్, ఐఎమ్ రియలీ సారీ, ఇట్ ఈస్ m1 v1 ఈక్వల్ టు m2 v2. కానీ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నావు అక్కడ. నువ్వు నీ అప్రోచ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. m1 v1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v1 ప్లస్ v2 అవుతుంది, అంతేనా? ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ రెండిట్లో ఈక్వల్. ఇక్కడ n1 మోల్స్ అంటే ఇక్కడ కూడా n1 మోల్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఇక్కడ m1 ఇంటూ v1 నంబర్ ఆఫ్ మోల్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ n1 హియర్. ఇక్కడ n1 ఈజ్ ఈక్వల్ టు వాట్, m ఇంటూ v1 ప్లస్ v2. సో ఈ ఫార్ములాని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బీ యాడెడ్ టు చేంజ్ 100 ml 0.5 ml సొల్యూషన్. సో ఇక్కడ మనకు వాల్యూమ్ వచ్చి ఎంత ఇచ్చారు? ఇక్కడ 100 ml ఇచ్చారు. మరి అలానే మొలారిటీ ఏమి ఇచ్చారు? 0.5 మోలార్ ఇచ్చారు. ఓకే, దీని యొక్క మొలారిటీ ఎంత? ఫైనల్ మొలారిటీ 0.1 మోలార్. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే v2 కనుక్కోమంటున్నారు. సో ఎంత అమౌంట్ యాడ్ చేయాలి? చేయగలరా? డిడ్ యూ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? సో ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చా నేను ఇప్పుడు? సో ఈక్వేట్ చేస్తే నాకు ఏమవుతుంది ఇక్కడ? సో దీనికని ఈక్వేట్ చేస్తే నాకు ఇక్కడ m1 v1 విల్ బీ ఈక్వల్ టు m ఇంటూ v1 ప్లస్ v2. సో అన్నీ ఇచ్చేసారు కదా నాకు. 0.5 నార్మాలిటీ ఎంత, మొలారిటీ ఎంత చేంజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్. సో m1 is what, 0.5 into what is the volume given here, 100 ml, whole divided by what is the molarity of this, 0.1, and this is equal to v1 plus v2. So దీని వాల్యూ ఎంత వస్తుందో చూడండి నాకు ఇక్కడ. కెన్ ఐ సే దిస్ విల్ బీ ఈక్వల్ టు 500 ml వస్తుంది ఇది నాకు. చూడండి, డూ యూ థింక్ ఐ విల్ గెట్ దిస్ యాజ్ 500 ml? అబ్సల్యూట్గా ఇది నాకు 500 ml విల్ బీ ఈక్వల్ టు, మరి v1 ఆల్రెడీ ఉంది నాకు, 100 ప్లస్ v2 అంటే నాకు v2 ఇంకొక 400 ml ఆఫ్ వాటర్ని నేను కానీ యాడ్ చేసినట్లయితే అప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ మారుతుంది. చెప్పచ్చా? అంటే దీని వాల్యూ నాకు 400 ml వస్తుందా? కరెక్టేనా? అబ్సల్యూట్లీ అంతేనా? కరెక్ట్. ఆల్రెడీ మీరు ఆన్సర్స్ రాసేశారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. స్వీటీ, భావన, కీర్తి. ఎస్, ఆప్షన్ 4 కదా. కీర్తి, వాట్ ఇస్ ఇట్? ఇట్స్ ఆప్షన్ 2. Okay, it's 400 ml. Yes, absolutely, the answer is 400 ml. ఇట్లాంటి సింపుల్ ఫండమెంటల్ క్వశ్చన్సే అడుగుతారు. చాలా సింపుల్ క్వశ్చన్స్ కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా ఐఎమ్ ష్యూర్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ నీట్. నీట్లో అడిగే క్వశ్చన్స్ అసలు కష్టమైన క్వశ్చన్స్ కాదు, సింపుల్ క్వశ్చన్స్, బట్ దే హ్యావ్ ఫండమెంటల్స్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? So this is how you solve this question. Mari, let's look at the next question. Idi chudandi malli, ee question chudandi malli once again. Look at this particular question. So this is a question related to law of mixing. Sir, indaka answer 1 molar vachindi kada sir, adi option 4 kada sir, that's my doubt. Okay, option 4. Ikkada kuda 1 molar undi, 1 molar. Yes, both of them are answers. Rendu ikkada 1 molar, idi 1 molar. Maybe somewhere the option is not right. Okay, ఇది రెండు కూడా సేమ్ 1 molar ఉంది. మీరు అన్నింది కరెక్టే, రెండు కూడా 1 molar సొల్యూషన్ ఉన్నది. అప్రాక్సిమేట్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ హియర్. దెర్ హ్యాస్ టు బి సమ్ రాంగ్ విత్ ద ఆప్షన్. ఓకే రైట్, ప్లీజ్ కరెక్ట్ ఇట్. సరేనా? క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? బట్ అక్కడ ఆగమాగం అవుతుంది. శ్రవంతి, అలా ఏం లేదు, ఆలోచించండి. ఇది లా ఆఫ్ మిక్సింగ్, ట్రై టు అప్లై. ఎప్పుడు కూడా చెప్పండి, ఒకటి చెప్తాను వినండి. కంగారు పడితే ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. సో వెన్ యూ హ్యావ్ అన్ అజిటేటెడ్ మైండ్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు థింక్ అట్ ఆల్.
ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అనుకునే విషయం ఏంటంటే అయ్యో ఎలా వస్తుందో క్వశ్చన్ పేపర్, ఎంత కష్టంగా వస్తుందో, చేయగలుగుతానో చేయలేనా. సో ఇట్లాంటి డౌట్స్ ఏంటంటే ఆబ్వియస్గా ఒక చిన్న ఫన్నీ థింగ్ ఐ విల్ టెల్ యూ. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఒక చిన్న ఫన్నీ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. See, I attended one of the interview, okay. I will not disclose what that interview was, okay. Okay, chinna interview, it happened around 4-5 years ago jarigindi, okay. This happened 5 years ago. 5 years ago this happened, okay. So, నేను ఏంటంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి I have cleared 4 different examinations. So, there are 4 different examinations. I have to write all the 4 different examinations to go to that interview. ఓకే, సో నేను ఏం చేశాను, అన్ని ఎగ్జామినేషన్స్ క్లియర్ చేసి సో ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫస్ట్లీ ఒక స్క్రీనింగ్, ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత యూ హ్యావ్ వన్ మోర్ ప్రాక్టికల్గా ఒక టెస్ట్ ఉంటుంది. సో దెన్ యూ హ్యావ్ గ్రూప్ డిస్కషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు అక్కడ ఏంటంటే నలుగురు ప్యానల్లో కూర్చున్నారు. ఇక్కడొకరు నలుగురు కూర్చున్నారనమాట. నన్ను అడుగుతున్నారు మీరేం చేస్తారు, ఎలా ఉన్నారు, అంటే మీరేం వర్క్ చేస్తారు, ఎవ్రీథింగ్ దే ఆస్క్డ్ మీ. ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్ ఇస్ వాట్ మై అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత ఒక ఆయన మాట్లాడుతూ దట్ వాజ్ ఎ వెరీ జనరిక్ సింపుల్ మ్యాథమెటికల్ క్వశ్చన్, జస్ట్ అడిషన్ అనమాట. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఐ డోంట్ నో ద రీజన్. ఓకే, దే ఆస్ మీ ఫ్యూ క్వశ్చన్స్. ఒక 2-3 క్వశ్చన్స్ ఐ డెంట్ ఆన్సర్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. ఓకే, అదొక జనరల్ ఇంటర్వ్యూ. సో తర్వాత సడన్గా సబ్జెక్ట్ మార్చి దే ఆస్ సమ్ అకాడమిక్ క్వశ్చన్, అది జస్ట్ సింపుల్ మ్యాథమెటికల్ క్వశ్చన్. అదేంటంటే నేను రాయాల్సిన అవసరం కూడా లేదు, లిటరల్గా నోటితోనే ఆన్సర్ చేయొచ్చు. బట్ యు నో వన్ థింగ్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. అసలు ఆ క్వశ్చన్ లిటరల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, 10+2 ఎంత అంటే ఏం చెప్తారు, 12 అని చెప్తారు. సో లిటరల్గా చెప్పాలంటే అంత సింపుల్ క్వశ్చన్ అడిగారు. కానీ ఈవెన్ దో దట్ వాజ్ సో ఈజీ క్వశ్చన్, ఐ కుడెంట్ ఇంటర్ప్రెట్ దట్ క్వశ్చన్. ఆయన అడిగిన విధానాన్ని నేను అది ఇంటర్ప్రెట్ చేయలేకపోయాను. అంటే హీ ఆస్ మీ లైక్ ఏ సెంటెన్స్. సో బేసికల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ ప్యానిక్, ఓకే, ఇఫ్ యూ థింక్ దాట్ ఐ కెనాట్ డూ దిస్, ఏం అడుగుతారు, లెట్ దెమ్ ఆస్క్ వాట్ ఈస్ దట్. ఇట్ ఈస్ సింపుల్ యాజ్ దట్. నేను కూల్గా ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్, ఐ వుడ్ హ్యావ్ క్లియర్డ్ దట్ ఇంటర్వ్యూ ఆల్సో. ఓకే, సో బేసికల్గా ఆ టెస్ట్ ఏంటంటే ఇట్ వాజ్ రిలేటెడ్ టు అండర్స్టాండ్ మై మైండ్ సెట్. నా మైండ్ సెట్ అర్థం చేసుకో. అంటే నేను ఈ క్వశ్చన్స్ అడుగుతూనే వెంటనే టాపిక్ మారుస్తానే అజిటేట్ అవ్వనా, బేసికలీ దే ఆర్ టెస్టింగ్ మీ. ఓకే, బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ దట్ పర్టికులర్ టెస్ట్. నేను అందుకనే చెప్తున్నాను, నథింగ్ టు బీ వరీడ్ అబౌట్. కూల్గా ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా సాల్వ్ చేయగలుగుతారు. బట్ ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ, నాకు కష్టం, అది ఈజీగానే ఉంటుంది క్వశ్చన్. కానీ ఇఫ్ యూ ప్యానిక్, వాట్ హ్యాపెన్స్ అంటే యువర్ బ్రెయిన్ విల్ నాట్ ఇంటర్ప్రెట్ థింగ్స్ ప్రాపర్లీ. అంటే ఆ టైంలో అంటే నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో నాకు అంత చిన్న క్వశ్చన్, జస్ట్ 10+2 = 12 అనే ఆన్సర్ని నేను చెప్పలేదు అంటే ఒకసారి ఆలోచించండి. అది నాకు తెలీదా? తెలుసు కదా, ప్రతి ఒక్కరికి 10+2 అనేది 12 అని మనందరికీ తెలుసు. ఓకే, ఎస్ సార్ స్లోగా చెప్పండి, సమ్స్ చేయడం రాదు, అబ్జల్యూట్గా స్లోగా చేద్దాం. ఓకే సార్, మీరు టైం తీసుకున్నా పర్లేదు, స్లోగా చెప్పండి. అబ్జల్యూట్లీ నాని, స్లోగానే చెప్తాను, ఓపిక్గా చెప్తాను, నో ఇష్యూస్ విత్ దట్. ఓకే, హాయ్ సార్, ఐ హ్యావ్ పీటర్ కోటా, హౌ మచ్ ఐ షుడ్ స్కోర్ ఫర్ నీట్ ఫ్రమ్ తెలంగాణ. సాయి, దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఎంతోమంది అడిగారు. ఖచ్చితంగా వెయిటేజెస్కి ఎంత వస్తే మీకు యూ విల్ హ్యావ్ దట్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా ఒక వీడియో క్లియర్గా చేస్తాను. ఓకే, సో లెట్స్ లుక్ అట్ దిస్ లా ఆఫ్ మిక్సింగ్. సో ఎస్, దుర్గా చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ దట్ ఈస్ కరెక్ట్, అబ్సల్యూట్గా కరెక్ట్. అంటే ఏంటంటే లా ఆఫ్ మిక్సింగ్ ప్రకారం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. 2 గ్లూకోజ్ సొల్యూషన్స్ ఉన్నాయి. గ్లూకోజ్ అంటే బేసికలీ దట్ ఈస్ C6H12O6. ఓకే, సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే నార్మలీ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ అంటే 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ వెయిట్ వచ్చి 180 grams వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, ఎందుకంటే నాకు గుర్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాశాను. ఓకే, సో 2 గ్లూకోజ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఇదొక గ్లూకోజ్ సొల్యూషన్, ఇదొక గ్లూకోజ్ సొల్యూషన్. సో రెండింటిని మిక్స్ చేశారు. ఒక దాంట్లో ఏమో 480 ml ఉంది, ఒక దాంట్లో ఎంత ml ఉంది, 480 ml. మరి ఇంకొక దాంట్లో ఏమో అండ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 1.5 మోలార్. సో దీని యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ ఎంత వాల్యూమ్ ఉంది అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇంకొక దాంట్లో ఎంత ఉంది, ఇంకో దాంట్లో 520 ml ఉంది. ఈ 520 mlతో పాటుగా ఇట్ ఈస్ 1.2 మోలార్ కాన్సన్ట్రేషన్. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు మనకు ఒక కొత్త సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సొల్యూషన్ యొక్క మోలారిటీ ఎంత అనేది క్వశ్చన్.
నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రెండింటిని నేను కానీ మిక్స్ చేశాను అనుకోండి, నాకు అక్కడ వచ్చే వాల్యూమ్ ఎంత వస్తుంది చెప్పగలరా ఎవరైనా? ఆబ్వియస్లీ వాట్ వాల్యూమ్ విల్ ఐ గెట్? 480 plus 520, that is nothing but 1000 ml. ఎస్ 1000 ml. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దీంట్లో నాకు n1 మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉందనుకుందాం, దీంట్లో n2 మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉందనుకుందాం, నెంబర్ ఆఫ్ మోల్స్. ఈ రెండింటిని నేను మిక్స్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నాకు n1 plus n2 మోల్స్ వస్తాయి కదా, ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ బీ సేమ్, అంటే ఈ సమ్ ఆఫ్ దిస్ 2 మోల్స్ విల్ బీ ఈక్వల్ టు దట్. సో ఇక్కడ n1 క్యాలిక్యులేట్ చేయండి. సో n1 క్యాలిక్యులేట్ చేస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ? దట్ విల్ బీ number of molarity is equal to number of moles by volume, అంతే కదా, 1000 by volume of the solution in ml. ఓకే, సో ఇక్కడ 1000 అన్నిట్లో సో number of moles by volume of the solution. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆబ్వియస్గా ఐ విల్ ట్రై టు number of moles ఇది molarity into volume. సో molarity ఎంత 1.5. సో ఇక్కడ నేను 1.5 into 480, ఓకే, ప్లస్ 1.2 into 520, ఇవి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, ఇది నెంబర్ ఆఫ్ మోల్స్. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఎంత? మొలారిటీ ఇంటూ వాల్యూమ్, అంటే m ఇంటూ 1000, అంతే కదా. దట్స్ ఇట్. ఇస్ దట్ కరెక్ట్? ఎస్, అబ్సల్యూట్లీ దుర్గా, నువ్వు రాసిన స్టేట్మెంట్ కరెక్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? ఓకే, దీని ఆన్సర్ ఏంటి చెప్పండి మీరే. What is the answer? Have you simplified this question? Have you simplified it? Have you simplified it? Let me simplify this. So ikkada manaku 1.5 into 480. Okay, that will be what? 72. Okay, 72 alane 1.2 into 520. Antena? That will be 624. So 624, 72. Oka chotemo 72 plus 624 will be equal to m into 1000, antena? This is what I have. What is the sum of this? 696, antena? It will be 696 by 1000. Did I make some mistake? Ekkadana mistake chesana? Did I make some mistake anywhere else here? So molarity వచ్చి ఇక్కడ 1.5 into 480. Okay, so how much did I, ఇక్కడ వచ్చి 1.2 into 520, 624. I'm sorry, 624 here. Did I make some mistake here? It is 1.334 వస్తుందా? So 480 into 1. Oh my god, 480 into 1.5 తప్పు రాసాను చూడండి. 480 into 1.5 ఎంత? Into 1.5, that will be 720. Okay, I did a mistake here. This is not 72, this is 720 here. 480 kada, so it is 720. Okay, so 720 plus 625 ఎంత వచ్చింది మీకు? That will be, molarity will be equal to what? M will be equal to 4, 4 and 13. 1.334 antena? 1.334 molar antena? Yes, obviously it will be what? 3 is the answer. Yes, absolute ga ikkada manaku 3 ostadi. Okay, I have written it wrong. Yes, absolutely it is 720 here. Okay, so 1.344, this is the right answer. Ardhamainda ee question ela solve cheyala ardhamainda meeku? Any question still here? So basically ga ikkada manam em chesamante, so n1 is equal to m1 v1. So m1 v1 plus m2 v2 was equated to m into total volume here. Ante kada, number of moles, ee rendu sum of this 2 moles will be equal to this. So a simple principle. Ardhamainda? Is this clear? Right. So let's look at the next question. So ee question chudandi. So this question is again intaka mundemo okati 1 minute. So this is what? Law of mixing ikkada manam law of mixing apply chesam. Okay, మరి ఈ క్వశ్చన్ లో ఏం అప్లై చేసాం? లా ఆఫ్ డైల్యూషన్ అప్లై చేసాం, అంతేనా? దిస్ వాజ్ లా ఆఫ్ డైల్యూషన్. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఒక క్లూ ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ దిస్. ఇక్కడ మనం లా ఆఫ్ న్యూట్రలైజేషన్ అప్లై చేయాలి. లా ఆఫ్ న్యూట్రలైజేషన్, ఇది మీరు చెప్పగలరు, ట్రై చేయండి, ప్రయత్నించండి. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. లా ఆఫ్ న్యూట్రలైజేషన్ మీకు బాగా గుర్తుంటుంది.
సో బేసికల్గా ఇక్కడ మనం నార్మాలిటీస్ తీసుకుంటాం. లా ఆఫ్ న్యూట్రలైజేషన్లో ఏం తీసుకుంటాం? నార్మాలిటీస్ తీసుకుంటాం. మీకు గుర్తుండాలి. సో ఒక చిన్న క్లూ ఏంటంటే లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ఏం చెప్తుందంటే ఒక యాసిడ్ బేస్ కానీ ఉన్నట్లయితే, ఒక యాసిడ్ అండ్ బేస్ కానీ ఉన్నట్లయితే ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగింది, కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగింది అని మనం చెప్పాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిన కండిషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ఈక్వల్గా ఉండాలి. ఏంటది? నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ మస్ట్ బి ఈక్వల్ టు దట్ ఆఫ్ ద బేస్. అప్పుడే కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగిందని మనం చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకు 20 ml ఆఫ్ 0.5 మోలార్ సోడియం కార్బనేట్ రిక్వైర్డ్ 15 ml ఆఫ్ HCl ఫర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ద మొలారిటీ ఆఫ్ ద యాసిడ్ ఇస్, సో యాసిడ్ యొక్క మొలారిటీ అడుగుతున్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ ద యాసిడ్ యొక్క మొలారిటీ. సో ఈ క్వశ్చన్ మీరు చేయడానికి సింపుల్, బేసికల్గా ఇక్కడ మనం నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్తో డీల్ చేయాలి. సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్కి ఇక్కడ ఇచ్చిన నాకు డీటెయిల్స్కి నేను ఏదైనా రిలేషన్ తీసుకురాగలనా అని మీరు ఆలోచించాలి ఫస్ట్ థింగ్. సో నాకు లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ప్రకారం ఇది ఉన్న డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ని నేను కొంత మాడిఫై చేస్తాను. సో బేసికల్గా నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మనకు తెలిసిన విషయం ఏంటంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ హోల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇదే కదా మనం తెలిసిన విషయం, కరెక్ట్? సో number of gram equivalents is nothing but n normality into volume of the given solution. అంతే కదా. సో యాసిడ్, సో కెన్ ఐ రైట్ హియర్ NaVa is equal to NbVb అని రాయొచ్చా? ఎస్, అబ్సల్యూట్గా రాయొచ్చు. NaVa is equal to NbVb. దిస్ ఇస్ మై ఫండమెంటల్ ఈక్వేషన్. ఓకే, సో ఆల్రెడీ దుర్గా హ్యాస్ వర్క్డ్ ఇట్ అవుట్. ఇట్ షీ ఈస్ సేయింగ్ దట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1.3 ఒకసారి ట్రై చేయండి, చెక్ చేయండి. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ గాయ్స్. ఓకే, సో ట్రై టు రైట్ దిస్. సార్ మీరు కూడా పక్కన క్యాలిక్యులేషన్ చేయండి. అబ్సల్యూట్లీ సత్య, ఐ విల్ డూ ఇట్. ఓకే, సో ఇక్కడ నాకు ఫస్ట్ థింగ్ నార్మాలిటీ కావాలి. ఫస్ట్ నేను ఏంటంటే నార్మాలిటీ, ఇక్కడ నాకు మొలారిటీస్ ఇచ్చారు. సో నేను ఏం చేస్తాను? వాల్యూమ్ ఇచ్చారా? ఎస్, ఇక్కడ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఉంది. అక్కడ కూడా వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఉంది. ఇక్కడ మొలారిటీస్ ఇచ్చారు రెండింటికి, కానీ నాకు నార్మాలిటీస్ కావాలి. అవునా? రైట్, the molarity of the acid. So వాళ్ళు they are asking you to figure out the molarity of the acid. సో బేసికల్గా ఒక విషయం చెప్పండి, నాకు తెలిసిన విషయం ఏంటంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్ రాయొచ్చా ఇక్కడ? అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. అంటే ఇక్కడ నుంచి నాకు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్గా రాయొచ్చు కదా. అబ్సల్యూట్లీ ఐ కెన్ రైట్ హియర్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్. సో దీన్ని కొంత మాడిఫై చేస్తాను. సో కెన్ ఐ రైట్ దిస్ హోల్ ఈక్వేషన్ యాజ్ మొలారిటీ ఆఫ్ A ఇంటూ వాల్యూమ్ ఆఫ్ A ఇంటూ n ఫ్యాక్టర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఆఫ్ B ఇంటూ వాల్యూమ్ ఆఫ్ B ఇంటూ n ఫ్యాక్టర్ ఆఫ్ Bగా రాయొచ్చా? ఆబ్వియస్లీ కొంత ఇలా మాడిఫై చేయొచ్చు కదా బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందా? సో ఇప్పుడు చెప్పండి మీరు నాకు. సో ఫస్ట్ యాసిడ్కి చూద్దాం. లెట్స్ టేక్ ఫర్ యాసిడ్. యాసిడ్ వచ్చి నాకు 15 ml ఉంది. సో ఈ 15 mlతో పాటు వాట్ ఈస్ ద n ఫ్యాక్టర్ ఆఫ్ ద యాసిడ్? యాసిడ్ యొక్క n ఫ్యాక్టర్ అంటే బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్. ఇది ఒక మోనోబేసిక్ యాసిడ్ కాబట్టి ఇక్కడ 1 ఇంటూ, అంతే కదా, మోనోబేసిక్ యాసిడ్. సో ఫస్ట్ ఐ గాట్ ద మొలారిటీ. వాళ్ళు అడిగింది మొలారిటీ ఆఫ్ ద యాసిడ్. సో నాకు ఇక్కడ MA ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద యాసిడ్? 15. బేసిసిటీ is 1. దిస్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద మొలారిటీ ఆఫ్ ద బేస్? ఇక్కడ నాకు 0.5 into what is the volume? 20. Then what is the acidity of the base? Na2CO3. So that means here it is a diacidic base. దీని మీద ఉన్న charge. So basically ఇది ఒక salt, దీని మీద ఎంత అయితే charge ఉంటుందో that will be the case. So obviously you have to take it as what? 2 తీసుకోవాలి ఇక్కడ, అంతే కదా. Obviously you have to take it as 2 here. Understood? Any more questions still here? ఇక్కడ సోడియం కార్బనేట్లో బేసికల్గా ఇట్ ఈస్ ఎ సాల్ట్. ఓకే, కానీ ఈ సాల్ట్లో మనం యూ హ్యావ్ టు టేక్ వాట్? యూ హ్యావ్ టు టేక్ ద చార్జ్, ఓవరాల్ చార్జ్. మనము యాసిడ్స్లో ఎలా, సాల్ట్లో ఎలా, బేసెస్లో ఎలా అనేది ఆల్రెడీ లా ఆఫ్ న్యూట్రలైజేషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్. సో బేసికల్గా ఈ n ఫ్యాక్టర్ అనేది యాసిడ్కి అయితే బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్, బేస్కి అయితే అసిడిటీ ఆఫ్ ద బేస్, ఒక సాల్ట్కి అయితే టోటల్ చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ ఆర్ టోటల్ చార్జ్ ఆఫ్ ద anion. సో ఇప్పుడు రాయండి ఎంత వస్తుంది చూడండి. What is the answer to this? Can I write here
MA is equal to what? So ఇక్కడ నాకు 5 into 4, 20/15. అంతే కదా? Is this what I will get? So this is nothing but 4/3. So this is nothing but 1.3 molar. Can I say 2 is the answer to this question? 2? Yes, absolutely. 2 is the answer to this question, Chandu. Is this clear? Any more questions, sir? Malli cheptara please. ఖచ్చితంగా చెప్తాను నాని, మళ్ళీ చెప్తాను చూడు. సో బేసికల్గా ఇక్కడ మనకు ఏంటంటే వీఆర్ డూయింగ్ లా ఆఫ్ న్యూట్రలైజేషన్. సార్ న్యూట్రలైజేషన్ ప్రకారం అండ్ ఇంకొక చిన్న విషయం, సార్ ఇది సాల్ట్ కదా సార్, దీనికి బేసిక్ నేచర్ ఎట్లా వస్తుంది అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. నేను మీకు గుర్తున్నట్లయితే మనం అయానిక్ ఈక్విలిబ్రియం డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేశాను మీకు. సో బేసికల్గా ఇక్కడ కార్బనేట్ అనేది ఇట్ ఈస్ ఏ కాంజుగేట్ బేస్ ఆఫ్ కార్బానిక్ యాసిడ్. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది, 2 OH- అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే వాటర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు. ఎందుకంటే ఇట్ విల్ రియాక్ట్ విత్ వాటర్. మనం ఆల్రెడీ చూసాం హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ హియర్. సో ఒకవేళ ఇక్కడ నేను H2O, ఓకే, సో దిస్ విల్ ప్లస్ CO3 2-, ఓకే, సో దిస్ విల్ ఫార్మ్ ఇక్కడ మనకు H2CO3తో పాటుగా 2 OH- అయాన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు 2 OH- అయాన్స్, అందుకనే ఇది దిస్ ఇస్ ద హోల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం చదువుకున్నాం కూడా. డూ యూ రిమెంబర్ దిస్ హైడ్రాలసిస్? సో ఇది ఒక హైడ్రాలసిస్ రియాక్షన్, అందుకనే దిస్ హ్యాస్ బేసిక్ నేచర్. ఓకే, మీరు గుర్తుండాలి, దిస్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. కాబట్టి దీని యొక్క సొల్యూషన్ వచ్చి బేసిక్ నేచర్తో ఉంటుంది, అందుకనే ఇది HClతో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇలా మనకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ దీంట్లో నుంచి మనకు 2 OH- వచ్చాయి, అందుకని ఇంటూ 2 కూడా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ కూడా చెప్తాను. సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 20 ml ఆఫ్ m/2 మోలార్ HCl, 20 ml ఆఫ్ m/10 మోలార్ HCl and 50 ml ఆఫ్ m/5 మోలార్ HCl ఆర్ మిక్స్డ్ టుగెదర్, మొలారిటీ ఆఫ్ ద మిక్స్చర్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ కూడా మనము సింపుల్గా లా ఆఫ్ మిక్సింగ్ని మీరు అప్లై చేయాల్సింది ఉంటుంది. సో ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 శాంపిల్స్ ఉన్నాయి. సో ఈ 4 శాంపిల్స్ని మిక్స్ చేస్తే నాకు వచ్చే ఫైనల్ శాంపిల్ యొక్క వాల్యూమ్ ఎంత? ఇలా మిక్స్ చేసిన తర్వాత నాకు ఒక ఫైనల్ శాంపిల్ వస్తుంది కదా, సో దీని యొక్క వాల్యూమ్. సో ఇక్కడ కూడా మీరు ఎలా ఆలోచించాలి? సేమ్ థింగ్ ఇంతకుముందు మీరు ఎలా ఆలోచించారో ఇక్కడ కూడా వర్మ ఏది అర్థం కాలేదు? ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ క్వశ్చన్? దిస్ ఇస్ ద క్వశ్చన్ యూ డి నాట్ అండర్స్టాండ్ వర్మ. సో ఇక్కడ మనకు బేసికల్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఇది ఒక న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే లా ఆఫ్ న్యూట్రలైజేషన్ ఏం చెప్తుందంటే, సో బేసికల్గా ద నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ దట్ క్యాన్ న్యూట్రలైజ్ ద నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్ 2 ఈక్వల్ అనే విషయాన్ని మనకు లా ఆఫ్ న్యూట్రలైజేషన్ చెప్తుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం. సో అందుకు దట్ ఈస్ ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం? NaVa ఇస్ ద నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్, అలానే NbVb ఇస్ ద నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్. దేంట్లో నుంచి? ఈ ఫార్ములా నుంచి వచ్చింది మనకు. సో అవి 2 ఈక్వల్ అవ్వాలి ఒకవేళ మనకని కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరగాలి అంటే, అందుకే ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను. సో ఇలా ఈక్వేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే, నాకు ఇక్కడ ఇచ్చింది మొలారిటీస్ ఇచ్చారు, కానీ నాకు ఇక్కడ మొలారిటీస్ ఇచ్చారు, కానీ నాకు ఉండేది ఈక్వేషన్లో నార్మాలిటీ ఉంది. అందుకు నేను ఏం చేశాను, నార్మాలిటీకి మొలారిటీ గల రిలేషన్ ఉపయోగించుకొని ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు నాకు కొత్త రిలేషన్ వచ్చింది. MaVa Na is equal to MbVb Nb అనే ఒక కొత్త రిలేషన్ వచ్చింది. సో దీంట్లో వాటి యొక్క కాన్స్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. తప్పుడు నాకు ఇక్కడ నుంచి మొలారిటీ 1.3 మోలార్ అని వచ్చింది అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ కూడా చూడండి, ట్రై టు క్యాలిక్యులేట్ దిస్ క్వశ్చన్, ఆన్సర్ దిస్ క్వశ్చన్. హౌ విల్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తారు చెప్పండి. సో వాట్ ఈస్ ద ఎంత ml ఉంది ఇక్కడ 30 ml ఉంది. మరి ఇక్కడ ఇంకొక దాంట్లో ఇక్కడ 30 mlతో పాటు ఐ హ్యావ్ m/2 మోలార్. ఓకే, మరి ఇక్కడ 20 mlతో పాటు ఇక్కడ m/10 మోలార్. ఇక్కడేమో 50 mlతో పాటుగా ఐ హ్యావ్ m/5 మోలార్. అంతే నా 3 శాంపిల్స్, 1, 2, 3 శాంపిల్సే. సో ఐ డోంట్ హ్యావ్ టు డ్రా దిస్. సో ఈ 3 శాంపిల్స్ని మిక్స్ చేశారు. సో ఇక్కడ m/2 అంటే నథింగ్ బట్ 0.5 మోలార్ అనమాట. m/2 అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఇస్ 0.5 మోలార్. m/10 అంటే దాని అర్థం ఏంటి? ఆబ్వియస్గా అది 0.1 మోలార్. ఇక్కడ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 0.1
2 మోలార్ అనమాట. అండర్స్టూడ్? సో మొలారిటీస్ ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ n1 మోల్, n2 మోల్, n3 మోల్స్ అనుకోండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్. ఒకవేళ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ n అంటే n విల్ బీ ఈక్వల్ టు వాట్? n1 ప్లస్ n2 ప్లస్ n3. సో దీని యొక్క మొలారిటీ m అన్నాను అనుకోండి, కానీ దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ దిస్ 50 ప్లస్ 30 ప్లస్ 20 అంటే ఇక్కడ నాకు 100 ml వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీని యొక్క మొలారిటీ ఎలా కనుక్కుంటాను? సేమ్ m ఇంటూ 100. సో ఇవి కానీ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఈ ఈక్వేషన్లో ఇవన్నిటినీ కానీ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి దీన్ని ఉపయోగించుకొని, వాట్ ఈస్ n హియర్? m ఇంటూ 100. m into 100, this will be equal to what is n1? n1 is nothing but 0.5 into 30. 0.5 into 30 plus 20 into 0.1 plus 0.2 into 50. అంతే కదా? దిస్ ఇస్ ద హోల్ థింగ్ వీ హ్యావ్. అంతే కదా? సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ యూ గాట్? ఓకే, ద ఆన్సర్ ఈస్ ఏ. Annamalai, you are saying the answer is A, 100 ml. Answer is 0.27 molar. Is this correct? Bhaskar, Vaishu, okay, right, let's try to check this out. So, ikkada manaki em avutadi? So, here m molarity is nothing but ikkada 5 3s are 15 plus 2 plus 10. Ante kada? 15 plus 2 plus 10. So, ante divided by 100 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత? మనకి ఇక్కడ 27 డివైడెడ్ బై 100. దిస్ ఇస్ నథింగ్ బట్ 0.27 మోలార్. అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ 0.27 మోలార్. సార్ ఎం వాల్యూ ఎలా కనుక్కున్నారు? ఇక్కడ ఎం వాల్యూవా? ఆర్ యూ సేయింగ్ దిస్ వన్? ఎం వాల్యూ మనకి ఇచ్చారు కదా ఇక్కడ m/2. అంటే బేసికల్గా m/2 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్, దీని అర్థం ఏంటంటే హియర్ m/2 అంటే 1/2m అని. దీని అర్థం ఏంటి? ఇక్కడ 1/10 మోలార్ అని. దీని అర్థం ఏంటి? 1/5 మోలార్ అని. అసలు m వాల్యూగా ఇది m అనేది యూనిట్, ఇట్ ఈస్ నాట్ ద అన్నోన్ వాల్యూ. ఓకే, ఇది మనకు అన్నోన్ వాల్యూ కాదనమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో బేసికల్గా దిస్ ఇస్ m/2 మోలార్, 1/10 మోలార్, 1/5 మోలార్ అనమాట. జస్ట్ రిప్రజెంటేషన్ కోసం అలా చెప్తారు. Understood? Is this clear? Any more questions still here? Understood? Right? So shall we move on to the next question? Right. Okay. Nice. So let's look at the next question here. So ee question chudandi ikkada. So look at this question. So number of millimoles in 250 ml of 0.2 molar solution is. What is the answer to this? What is the answer to this? ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్, ట్రై చేయండి. సో ఇక్కడ మిల్లీమోల్స్ అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్ ద మిల్లీమోల్స్. అంటే బేసికల్గా మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ యాజ్ 10⁻³ moles. This is nothing but 1 millimole. Ante kada? 1 millimole is nothing but 10⁻³ moles is referred to as 1 millimole. Okay, milli ante 10⁻³ ante. So it's a direct question. So how can I calculate? Molarity is nothing but what? Number of moles by volume in liters. So molarity ante icharu 0.2 is equal to number of moles by volume is 250. Ante 0.25గా నేను దీన్ని తీసేసుకుంటున్నా. ఓకే, 0.25 ఇన్ లీటర్స్లో కన్వర్ట్ చేసా. ఆబ్వియస్గా 250 ఇస్ నథింగ్ బట్ 0.25 లీటర్స్. అంతే కదా? ఇస్ దిస్ కరెక్ట్? ఎనీ క్వశ్చన్? సారీ, దట్ ఈస్ నాట్. ఇస్ దిస్ కరెక్ట్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో రైట్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ దీన్ని మల్టిప్లై చేశారు అనుకోండి, 25 2s are 50. సో ఇఫ్ ఇట్ ఇస్ 50, what will I get? Number of moles will be equal to what? So I will get it as 25 2s are 50 with 3. So 0.050. This is what I will get. Antena? This is what I will get. So దీన్ని నేను millimoles లో, these are the number of moles. ఓకే, దీన్ని నేను millimoles లో ఇంట్రడ్యూస్ చేయాలంటే 10⁻³ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 3 zeros అటు సైడ్కి తీసుకొచ్చాను అనుకోండి,
ఇది నాకు 50 × 10⁻³ మోల్స్గా రాయొచ్చు దీన్ని, ఆబ్వియస్గా రాయొచ్చు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 50 మిలీమోల్స్, అంతేనా? కరెక్టా? ఇస్ దిస్ కరెక్ట్? సో వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, అబ్సల్యూట్లీ మీరు అన్నట్లుగా 50 is the answer to this third option. Aishwarya, Bhavana and Sumati, Jadi Cooking, Chandu, yes, absolutely right. The answer is 50 millimoles. Is this clear? Any more questions still here? Right? Okay, so now let's increase the level of the questions little more. So ee question solve cheyandi, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఇక్కడ నుంచి. లెట్స్ ట్రై టు. సో ఇంకొకటి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సొల్యూషన్స్ నుంచి ఎక్కడి నుంచి అన్న క్వశ్చన్స్ వస్తాయి అంటే, ఒకటి కాన్సన్ట్రేషన్, ఇప్పుడు వరకు మనం చూసిన సింపుల్ బేసిక్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో నుంచి క్వశ్చన్స్ రావచ్చు. లేదు అని అంటే ఇట్ షుడ్ బి కాలిగేటివ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, 90% ఆఫ్ ద ఛాన్స్ ఈ రెండు కాన్సెప్ట్స్లో నుంచి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, 90% ద ప్రాబబిలిటీ చెప్తున్నాను, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇస్ అప్ టు 90%. ఓకే, డైరెక్ట్గా చెప్తున్నాను. ఓకే రైట్ సార్, నా నేమ్కి పైన కింద, కానీ నేమ్ నాది. సారీ కీర్తి, ఐ థింక్ ఇట్ ఈస్ ద టాప్ చాట్. అక్కడ నేను చాట్ ఐ డిడెంట్ అనేబుల్ ఇట్ ప్రాపర్లీ. ఐ విల్ చేంజ్ ద చాట్, వెయిట్. ఓకే నైస్, అర్థమైందా? క్లియర్? ఓకే, ట్రై సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మళ్ళీ మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, లా ఆఫ్ న్యూట్రలైజేషన్ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మనం డిస్కస్ చేసాం, బోర్డు మీద రాసాం కూడా, మీకు గుర్తు నిండాలి. ఇది ఎలా రాసాం ఏంటనేది కూడా ఒక చిన్న క్లూ అయితే నేను ఇస్తాను మీకు. సో లా ఆఫ్ న్యూట్రలైజేషన్ డిస్కస్ చేసేటప్పుడు కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనుకోండి, ఒకవేళ న్యూట్రల్ అనుకోండి, న్యూట్రల్ అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaVa షుడ్ బి ఈక్వల్ టు NbVb. ఇదేనా మనం డిస్కస్ చేసింది ఫస్ట్లో, NbVb. ఒకవేళ NaVa ఇస్ గ్రేటర్ దాన్ NbVb అనుకోండి, అప్పుడు ఉన్న సొల్యూషన్ అనేది అసిడిక్ సొల్యూషన్. ఒకవేళ NbVb, ఇఫ్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్ ఇస్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ అనుకోండి, అప్పుడు ద సొల్యూషన్ ఇస్ బేసిక్ ఇన్ నేచర్. ఇదే మీకు నేను వచ్చే బ్లైండ్ క్లూ. రాయండి, వాట్ ఈస్ ఆన్సర్? సో చందు సేస్ ద ఆన్సర్ ఇస్ 2. సో ఏది అసిడిక్ సొల్యూషన్ అడుగుతున్నారు. సో అసిడిక్ సొల్యూషన్ ఏది అనేది నేను చెప్పాలి అని అంటే, నాకు కంపల్సరీ NaVa షుడ్ బి గ్రేటర్ దాన్ NbVb. కానీ ఇక్కడ అన్ని మొలారిటీ ఇచ్చారు, అందుకు నేను ఏం చేస్తాను, దీన్ని ఇంకొక సింపుల్ ఫామ్లో, ఇంతకుముందు మనం రిప్రజెంటేషన్ ఏం చేసాం దీన్ని, VaNa is equal to MbVbNb అనమాట. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. సారీ, దేంట్లో అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అదే మీ ఆన్సర్. సో లెట్స్ చెక్ ద ఫస్ట్ వన్. సో ఫస్ట్లో చూస్తే ఇక్కడ 0.1 × 20 × 2 అంతేనా. ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది అంటే, దీంట్లో నాకు 0.1 × 20 × 2. ఓకే, అండ్ ఇది యాసిడ్కి వస్తుంది. బేస్కి ఏమొస్తుంది నాకు ఇక్కడ, ఇట్ విల్ బి 0.3 × 20 × ఇది ఒక మోనో బేస్, ఇది 1 వస్తుంది, ఎందుకంటే దిస్ ఈస్ ఏ మోనో యాసిడిక్ బేస్ కాబట్టి. సో ఇక్కడ నాకు వచ్చే వాల్యూ 6 వస్తుంది, ఇక్కడ వచ్చే వాల్యూ 4 వస్తుంది. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ నాట్ మై ఆన్సర్. ఓకే, సో ఇది నా ఆన్సర్ అయితే కాదు పక్క. సో ఎందుకంటే హియర్ ఐఎమ్ గెటింగ్ ఇట్ యాజ్ 4. సో దిస్ ఇస్ నాట్ మై ఆన్సర్. సో మరి సెకండ్ క్వశ్చన్ చూడండి. సో సిమిలర్లీ ఇక్కడ 10 ml. సో హియర్ ఇట్ ఈస్ 0.1 × H2SO4 కదా, ఇది 2. సో సారీ, ఇక్కడ 10 ml × 2. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 వస్తుందా దీనికి, ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ దిస్ యాజ్ 2. మరి ఇక్కడ దిస్ బేస్కి ఎంత వస్తుందో చూడండి, ఇట్ విల్ బీ 0.2 × 20 × 1, అంటే దిస్ విల్ బీ ఓన్లీ 4. సో ఇక్కడ కూడా నాకు దిస్ ఈజ్ ఆల్సో నాట్ మై ఆన్సర్. సో దిస్ ఆల్సో కెనాట్ బీ మై ఆన్సర్. మరి థర్డ్ ఆప్షన్ చూడండి, లుక్ అట్ ద థర్డ్ ఆప్షన్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద 10 × 0.1 × 2. సో ఇక్కడ 10 × 0.1 × మోనో యాసిడిక్ బేస్ కాబట్టి, సారీ మోనో బేసిక్ యాసిడ్ కాబట్టి 2. సో దిస్ వాల్యూ 2 వస్తుంది దీనికి. మరి ఇక్కడ దిస్ ఇస్ అగైన్ ఐ విల్ గెట్ 0.1.
that is 10 into 0.1 into 1. So this is again 1. సో ఇక్కడ చూసినట్లయితే నాకు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ వచ్చి 2 వచ్చింది, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేసిస్ 1 వచ్చింది. ఎస్ ప్రత్యూష, పండు, జాడి కుకింగ్, ఎస్ అబ్సల్యూట్లీ పండు, ప్రత్యూష, 3 is the answer to this particular question. Understood? Is this clear? Any more questions still here? అర్థమైందా? Yes, absolutely the answer is 3 to this question. Okay, last ఇది కూడా చూడండి ఊరికే. Let's try to check out the last one also. Here it will be what? 2 into 0.1 into 2. అంతే కదా? సో ఇక్కడ మనకు టోటల్ 4 వస్తుంది. అంతే కదా? సరే ఇట్ ఇస్ 20 నా? సో ఇట్ ఈస్ 20 ఇంటూ దీనికి 4 వస్తుంది. దానికేమో 30 ఇంటూ 0.1 ఇంటూ 2 వస్తుంది. అంటే ఇక్కడ 3 2s 6 వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ద కేస్. సో ఖచ్చితంగా 3 మస్ట్ బి మై ఆన్సర్. అర్థమైనట్టే ఉంది సార్. కీర్తి, ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనం నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ కనుక్కుంటున్నాం. సో బేసికల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగింది అని మనం ఎప్పుడు చెప్తామంటే, మీరు టైట్రేషన్స్ చేసేటప్పుడు కూడా ఇది చేసే ఉంటారు మీరు. ఒకవేళ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్ రెండు ఈక్వల్ అయితే కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరిగినట్టు. మరి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఎలా కనుక్కుంటాం? మనకు నార్మాలిటీలో రిలేషన్ ఇది. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. సో అందుకు మన నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఇస్ నథింగ్ బట్ నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ n ఇంటూ v. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అంటే కంప్లీట్ న్యూట్రలైజేషన్. ఒకవేళ యాసిడిక్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ యాసిడ్ ఎక్కువ ఉన్నట్లయితే ఇది యాసిడిక్. ఒకవేళ బేస్ యొక్క నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఎక్కువ ఉన్నట్లయితే అది బేసిక్ సొల్యూషన్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఐల్ గివ్ యూ లిటిల్ మోర్ టైమ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ హియర్. సో ఈ క్వశ్చన్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అగైన్ రిలేటెడ్ టు మొలారిటీ అండ్ నార్మాలిటీ. సో ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు కాన్సన్ట్రేషన్స్. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఫుల్ ఇంకా కాలిగేటివ్ ప్రాపర్టీసే ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్. దీని తర్వాత ఫుల్ అన్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్. సో ఇక్కడ చూడండి, 100 ml ఆఫ్ అన్ ఆర్గానిక్ లిక్విడ్. సో ఒక ఆర్గానిక్ లిక్విడ్ ఉంది. సో ఎంత? దాని యొక్క వాల్యూమ్ వచ్చి 100 ml. దాని యొక్క డెన్సిటీ వచ్చి 0.8 గ్రామ్ పర్ ml ఇచ్చారు. అండ్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ 40. సో ఈ లిక్విడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఈస్ గివెన్ యాజ్ 40. ఓకే, ఒక 100 ml ఆఫ్ అన్ ఆర్గానిక్ లిక్విడ్ అండ్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 40 ఇచ్చారు. ఈస్ డైల్యూటెడ్ టు 1 లీటర్. సో ఈ పర్టికులర్ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్లోకి వాటర్ యాడ్ చేశారు. ఇలా వాటర్ యాడ్ చేసి ఇట్ ఈస్ మేడ్ టు 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్కి తయారు చేశారు దీన్ని. అంతేనా? 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ కింద ఇది తయారైపోయింది. ఓకే, ద మొలాలిటీ ఆఫ్ ద రిజల్టెంట్ సొల్యూషన్. మొలాలిటీ అడుగుతున్నారు. బాగా చూడండి, ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? మొలాలిటీ ఆఫ్ ద రిజల్టెంట్ సొల్యూషన్. దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. సో కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్? ఆలోచించండి, ఎలా చేస్తారు ఈ పర్టికులర్ క్వశ్చన్? సార్ మీ క్లాస్ వినలేదు, సొల్యూషన్స్. ఇట్స్ ఓకే చందు, ఐ విల్ గివ్ యూ ద ప్రాబ్లమ్స్. అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ ఐ విల్ గివ్ యూ. ఓకే ఓకే సార్, ఎన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేయాలి? సో ఎన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేస్తామంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యాసిడ్కి అనుకోండి, యాసిడ్కి వచ్చేసరికి ఎన్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ బేసిసిటీ అనమాట. బేసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ దట్ ఇట్ కెన్ రిలీజ్. ఒకవేళ HCl అనుకోండి 1 అని చెప్తాం. H2SO4 అనుకోండి దీనికి 2 అని చెప్తాం. ఒకవేళ H3PO4 అనుకోండి దీనికేమో 3 అని చెప్తాం అనమాట. ఇది ఎన్ని H+ అయాన్స్ మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేస్తే దట్ విల్ బి ఇట్స్ బేసిసిటీ. అదే కనుక ఒక బేస్కి చెప్పాలనంటే, ఒకవేళ ఇదే కనుక ఒక బేస్కి చెప్పాలంటే బేస్డ్ ఆన్ OH- అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ NaOH అనుకోండి, దీనికి ఎన్ ఫ్యాక్టర్ 1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక OH- అయాన్. ఒకవేళ MgOH ట్వైస్ అనుకోండి, దీనికి బేసిసిటీ 2 అని రాస్తాం, ఎందుకంటే 2 OH- అయాన్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. అదే కనుక ఒక సాల్ట్కి అయితే సేమ్ థింగ్. అదే కనుక ఒక సాల్ట్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను NaCl విషయానికి వస్తే ఎన్ ఫ్యాక్టర్ వచ్చి 1 ఉంటుంది. అదే సేమ్ థింగ్ Na2CO3 దగ్గరకు వచ్చేసరికి ఎన్ ఫ్యాక్టర్ వచ్చి 2 ఉంటుంది. ఒకవేళ అదే కనుక Na3PO4 అనుకోండి,
దీనికి n ఫ్యాక్టర్ విల్ బి 3 అనమాట. అండర్స్టూడ్? ఇలా మనం n ఫ్యాక్టర్స్ని కనుక్కుంటాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? నాని, ఇస్ దిస్ క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇస్ దిస్ క్లియర్? సో అంటే ఇక్కడ ఇప్పుడు చూడు, ఇక్కడ H2SO4 కదా, సో ఇది ఒక యాసిడ్ కదా, దీని వాల్యూ Na ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ఎందుకంటే ఇది ఒక డైబేసిక్ యాసిడ్ కాబట్టి. ఇది సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మనకు దీని యొక్క బెసిసిటీ 2 అవుతుంది. దిస్ ఈస్ ఎ మోన్, దీని యొక్క అసిడిటీ వచ్చి 2 ఇక్కడ. సో దిస్ ఇస్ Nb ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ దిస్ పర్టికులర్ కేస్. మిగతా అన్నిటి కేసులో ఒకే OH మైనస్ అయాన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ Nb ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. క్లియర్ నాని? అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తాను. ఓకే రైట్. సో లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకు ఏం చేశారు, ఇది ఒక సొల్యూషన్. ఈ పర్టికులర్ లిక్విడ్, ఆర్గానిక్ లిక్విడ్లోకి వాటర్ యాడ్ చేసి దీన్ని 1 లీటర్కి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకు మొలాలిటీ అడుగుతున్నారు. మొలాలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? సో మొలాలిటీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్ బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజెస్. అంతే కదా. దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక్కడ ఏ అంటే నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఏ అంటే నేను ఎప్పుడు సాల్వెంట్ గురించి మాట్లాడతాను ఏ అన్నప్పుడు. అలానే బి అంటే సొల్యూట్ అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నాకు వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఉందా? ఎస్, ఇది నా సొల్యూట్. సో ఇక్కడ నుంచి నేను వెయిట్ కనుక్కోవచ్చా? ఎస్. సో ఈ డెన్సిటీ వాల్యూమ్ ఇచ్చారు, దీంట్లో నుంచి నేను నా మాస్ కనుక్కుంటాను. మాస్ ఇస్ నథింగ్ బట్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. సో ఇప్పుడు నాకు మాస్ ఏమవుతుంది? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అంటే 100 ఇంటూ 0.8 అంటే కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ డైరెక్ట్లీ 80 గ్రామ్స్ రాసేయచ్చా? కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 80 గ్రామ్స్ డైరెక్ట్లీ? ఎస్, దిస్ ఈజ్ ఈక్వల్ అంటే 80 గ్రామ్స్. మరి మాలిక్యులర్ మాస్ ఉందా? ఎస్, 40 ఇచ్చేసారు. 1000 వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ కావాలి. సో నాకు కానీ ఇక్కడ వెయిట్ ఎన్ని లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ వస్తుందన్నారు? 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్ ఎంత ఉంది? 900 ml ఉంది. ఇది 100 ml ఉంది. ఓవరాల్గా నాకు 1 లీటర్. 1 లీటర్ అంటే దీని అర్థం ఏంటి? 1000 ml అన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, నేను ఎంత సాల్వెంట్ యాడ్ చేస్తే దీంట్లోకి 100 ml వస్తుంది, 1000 ml వస్తుంది? ఆల్రెడీ 100 ml ఉంది కదా, అంటే నేను వాటర్ కనుక ఒక 900 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే, అంటే దట్ ఈస్ లిటరలీ ఈక్వల్ టు 900 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని కానీ నేను కానీ యాడ్ చేస్తే అప్పుడు నాకు ఇది 1000 ml ఆఫ్ సొల్యూషన్ అనేది వస్తుంది అనే విషయం నాకు తెలుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఒక రకంగా ఐ గాట్ ద వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ వచ్చేసింది కదా, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇప్పుడు. అంతే కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఎంత? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ యూ హ్యావ్? సో 80. మోలార్ మాస్ ఎంత? 40. 1000 బై వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్? 900. అంతే కదా. సో దీన్ని ఫర్దర్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? సో ఇక్కడేమో దిస్ విల్ బీ 2 times. సో ఇక్కడ నాకు దిస్ విల్ ఆల్సో గో. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 20/9. సో దిస్ విల్ బీ 2.22 something like that. So can I say my 4 is the answer to this question? Can I say this is the answer to this question? Chapacha? Yes, absolutely. 4 is the answer to this question. Ardhamainda? Any questions still here? Okay. Yes, Chandu, absolute ga 4 ostadi manaku answer ikkada. Okay. Is this clear? Any more questions? Right. So now let's look at the next question. Next question chuddama. Shall we solve next question? Varma? Yes, absolutely correct, Varma. Absolutely correct, guys. Meer answer cheyandi chat lo, that will be very nice to look at. I would love to. Aishwarya, that is absolutely correct. 4 is the answer to that question. మరి ఈ క్వశ్చన్ చేయండి. లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ప్రతిసారి అప్రోచ్ అనేది మ్యాటర్స్. సో ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ మనకు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ 20% aqueous H2O2 సొల్యూషన్. అంటే మన సొల్యూట్ ఏంటి ఇక్కడ? మన బి వచ్చి H2O2, మరి మన ఏ సాల్వెంట్ వచ్చి H2O, అంతే కదా. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద కేస్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ అడుగుతున్నారు, దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ ఏ, XA అడుగుతున్నారు, అంతే కదా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ అంటే XA. సో XA ఇస్ నథింగ్ బట్ వాట్? Na/Na + NB. ఇలానే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. Na/Na + NB ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో 20% aqueous సొల్యూషన్, ఇక్కడ వెయిట్ బై వాల్యూమ్ ఇచ్చారు చూడండి. దే హ్యావ్ గివెన్ ఇట్ యాజ్
వెయిట్ బై వాల్యూమ్. సో వెయిట్ ఒకవేళ నేను ఇక్కడ గ్రామ్స్లో తీసుకుంటే దీన్ని ఎంఎల్లో తీసుకోవాలి. ఓకే, సో ఒకే కైండ్ ఆఫ్ యూనిట్స్లోనే తీసుకోవాలి. ఎస్ఐ యూనిట్స్ కావచ్చు, సిజిఎస్ కావచ్చు, మీకు నచ్చిన యూనిట్స్లో అదే యూనిట్స్లో తీసుకోవాలి. ఎస్ఐ యూనిట్స్ అయితే ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్ అయితే సిజిఎస్ యూనిట్స్లో తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 20% aqueous H2O2 అంటే దీని ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు కెన్ ఐ సే, దీని యొక్క అర్థం ఏంటంటే, కెన్ ఐ సే దట్ there are 20 grams in 100 ml of solution. ఇదే కదా దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్, ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ దిస్ ఇస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్? సో 20 grams in 100 ml of solution. Antena? Any more questions still here? So now they are asking you to calculate the mole fraction. Can you calculate the mole fraction? Number of moles. So number of moles calculate cheyachu ikkada nunchi. Solvent vi. So they are asking for the mole fraction of the solvent, na? So 20 grams mole fraction of water they are asking, ante Na calculate cheyali. So Na calculate cheyali. So obvious ga నాకు ఇక్కడ how will you calculate this? Any questions or any way that I can calculate this? How will you calculate this? ఎలా చేస్తారు? What is the answer? 2 పక్కా 2 ఏనా? Try to answer this question. Sir, n is Avogadro number? I think no. N is not the Avogadro number. This represents the number of moles. ఇది number of moles in represent చేస్తుంది. Okay, it represents the number of moles here. Okay, so 20% aqueous solution. So number of moles calculate చేయాలి. సో ఇక్కడ మనకు ఏంటి, దీని అర్థం ఏంటి, 20 grams in 100 ml of solution. So that means the remaining 80 ml or what? I think this is weight here. It has to be weight. So weight untene this is possible, right? So manaku akkada weight kachitanga, it cannot be weight by volume. So kachitanga this has to be W by W untene adi possible. Ante kada? So it has to be weight by weight. Ante appudu manaki 20 grams of H2O ante 80 grams of, so 20 grams of H2O2 అంటే 80 grams of H2O వస్తుంది, అంతే కదా? ఇస్ దట్ కరెక్ట్? ఒకవేళ ఇక్కడ వాల్యూమ్ అయితే మనకు 100 ml వచ్చేస్తుంది కదా. సో 100 ml అంటే దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద H2O2 ప్లస్ H2O. సో రెండిటి యొక్క వెయిట్స్ కలిపితేనే మనకు దట్ విల్ బి 100 ml. సో దాంట్లో నుంచి నేను ఇండివిజువల్ మాసెస్ తెలుసుకోలేను కదా ఎప్పటికీ. ఐ కెనాట్ నో బికాస్ ఐ డోంట్ నో ద డెన్సిటీ ఆఫ్ H2O2, నాకు తెలియదు ఇక్కడ. ఓకే, ఆబ్వియస్లీ నాకు డెన్సిటీ ఆఫ్ దిస్ H2O2 సొల్యూషన్ నాకు తెలియదు కాబట్టి ఐ కెనాట్ ఫిగర్ దిస్ అవుట్. ఓకే, సో అందుకనే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? సో నౌ కెన్ ఐ సే, ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎన్బి ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ 80/18, అంతే కదా? వాట్ ఈస్ ద మోలార్ మాస్? 16 + 2. ఇక్కడ మోలార్ మాస్ ఎంత? 32 + 2, దట్ ఈస్ నథింగ్ బట్ 34 వస్తుంది, అంతే కదా? సో 18/18. సో ఇక్కడ అగైన్ 80/18 ప్లస్ అగైన్ వాట్ ఈస్ ద అదర్ వన్ ఐ విల్ గెట్ హియర్? వాట్ ఈస్ ద అదర్ వన్? 20/34, అంతే కదా? దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 2 ఏమో ఐ థింక్. ఎస్, మీరు కానీ సింప్లిఫై చేస్తే యూ వుడ్ గెట్ ప్రాబబ్లీ 2 is the answer to this question. Simplify చేయండి, then you will get the answer to this question. Okay, is this clear? Any more questions?
సో దీన్ని సింప్లిఫై చేసినా కూడా ఎంత వస్తుంది? లెట్ మీ ట్రై టు సింప్లిఫై దిస్. సో ఒకటేంటంటే ఇక్కడ నాకు 80 డివైడెడ్ బై 18, that is 4.44. So again 20 whole divided by 34 plus 4.44. So it will be 4.44 whole divided by 5. So ante 4.44 whole divided by 5. That will be approximately 0.88. మీరు అన్నట్టుగా 0.88 వస్తుంది మనకి ఇక్కడ. అండర్స్టూడ్? ఎస్, ద ఆన్సర్ టు దిస్ ఇస్ అబ్సల్యూట్లీ 2. అర్థమైందా? సో దిస్ కెనాట్ బి వెయిట్ బై వాల్యూమ్, ఎందుకంటే వాల్యూమ్ అనేది మనకు సమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ H2O. ఓకే, సో ఇక్కడ మనకు 20 గ్రామ్స్ దీంట్లో ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది. ఓకే, 20 గ్రామ్స్లో 100 ml, అంటే 100 mlలో 20 గ్రామ్స్ ఉన్నాయి. So then you cannot calculate the mass. Obviously this has to be W by W, this cannot be W by V. Okay, right. Hi Abhishek. My next question, you look at this particular question. This question chudandi. The sum of mole fraction of A, B and C in a solution containing 0.1 molar each of ABC. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక సొల్యూషన్ని తయారు చేశారు. దేనిని మిక్స్ చేశారు? దీంట్లోకి ఏని యాడ్ చేశారు, అలానే బీని యాడ్ చేశారు, అలానే దీంట్లోకి సిని యాడ్ చేశారు. ఓకే, సో ఇలా యాడ్ చేసిన తర్వాత దెన్ హౌ మచ్, ఎంతెంత యాడ్ చేశారు? ఇది 0.1 మోలార్, ఇది కూడా 0.1 మోల్, ఇది కూడా 0.1 మోల్, దిస్ ఈజ్ ఆల్సో 0.1 మోల్. దిస్ ఈస్ యాడెడ్. ఓకే, వాళ్ళు ద సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఆల్ దిస్ అడుగుతున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో ఎన్ని ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ 3 ఉన్నాయంటే ఆబ్వియస్గా దీంట్లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇస్ XA, అలానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B ఇస్ XB, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ C ఇస్ XC. ఇప్పుడు చెప్పండి, కెన్ ఐ సే దట్ XA ప్లస్ XB ప్లస్ XC ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పచ్చా, చెప్పకూడదా? ఇది తప్పా కరెక్టా? మీరే చెప్పండి, ఇది తప్పా కరెక్టా? ఐ వాంట్ యూ టు టెల్ దిస్. ఇస్ దిస్ రైట్ ఆర్ రాంగ్? అబ్సల్యూట్లీ సుమతి చెప్పినట్టుగా 1 ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎందుకు 1 వస్తుంది? సో ఇఫ్ యూ నోటీస్ దిస్ హియర్, ఇవి వీటి యొక్క నంబర్ ఆఫ్ మోల్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ గివ్ మీ ద మోల్ ఫ్రాక్షన్. అంటే నాకు ఇక్కడ ఒక్కొక్క మోల్ ఫ్రాక్షన్ సేమ్ వస్తుంది. ఇదనే కాదు, ఏదున్నా కూడా సేమ్ వస్తుంది. అప్పుడు సి వాల్యూ ఎంత వస్తుంది? నాకు 0.1 బై 0.3 వస్తుంది. అలానే బి కూడా 0.1 బై 0.3 వస్తుంది మోల్ ఫ్రాక్షన్. దీన్ని కూడా 0.1 బై 0.3. ఇప్పుడు ఇవన్నిటిని సమ్ చేయి, ఆబ్వియస్లీ దట్ విల్ బి ఈక్వల్ టు 1. సో హెన్స్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ C is the answer to this particular question. Understood? 3 is the answer to this question. It is not 0.1, it is 1.0. That is 1 is the answer. Basically this is nothing but దీన్ని సమ్ చేస్తే this is my XA, XB, XC కదా. సో ఇది నా XC, ఇదేమో నా XB, this is my XC, XA. ఇవన్నిటిని సమ్ చేయండి, ఆబ్వియస్లీ 1 వస్తుంది. మనకు నేర్చుకున్నాం కదా, మనకు తెలుసు కదా ఇది. సో ఇట్స్ నాట్ 1, ఇట్ ఇస్ 3 is the answer. ఇది 0, ఇది 0.1, కానీ మన ఆన్సర్ ఏంటి? 1 అనమాట. అందుకని 1.0 is the right answer. Did you understand why 1.0 is the right answer? అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్, ఓకే. సో నౌ లెట్స్ లుక్ అట్ దిస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ నుంచి మనకు కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ అబౌట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, నేను ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న క్లారిటీ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం, RLVP అని పరిగణిస్తాం దీన్ని. సో దీన్ని మనం ఎలా రాసామంటే దీన్ని P0A మైనస్ PS బై P0A ఈజ్ ఈక్వల్ టు XB అని రాసాం, అంతే కదా. How many of you remember this? This is known as relative lowering of vapor pressure. This is the expression that we used to write. అవునా? అబ్సల్యూట్లీ థర్డ్ ఆప్షన్. ఓకే, సో మరి అలాని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కాకుండా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, వాట్ ఈస్ దిస్? LVP. కెన్ ఐ రైట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ P0A మైనస్ PS
or this is equal to xb into P naught A అని రాయొచ్చా? Can I write this? Lowering of vapor pressure is nothing but P naught A minus PS అని రాయొచ్చు. దీన్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళిపోయి అనుకోండి, దట్ బికమ్స్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఎందుకంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఎంత లోయర్ అయింది అంటే బేసికల్గా కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎనీ కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా it is depending upon the number of particles. Number of moles of particles అయినా number of particles మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం కూడా. ఏ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద మాత్రమే ఇది డిపెండ్ అవుతుంది. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P naught minus PS by P naught which is equal to XB అని రాస్తాం. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు గుర్తుండాలి. ఎందుకంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఎంత లోయర్ అయింది, దిస్ వాస్ ద ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ తగ్గిపోతుంది కదా సొల్యూషన్లో. అందుకనే P naught minus PS is referred to as the lowering of vapor pressure. దీన్ని మళ్ళీ ఫర్దర్గా XB into P naught A అని కూడా రాయొచ్చు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు గుర్తుందా? డూ యూ రిమెంబర్ హౌ వీ గాట్ దిస్? ఓకే, డూ యూ రిమెంబర్ హౌ వీ గాట్ దిస్? హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ హౌ వీ గాట్ దిస్ థింగ్? మీకు గుర్తున్నట్లయితే మనకు డైల్యూట్ సొల్యూషన్స్కి కాలిగేటివ్ ప్రాపర్టీస్లో డైల్యూట్ సొల్యూషన్స్కి రౌల్ట్స్లో అప్లికబుల్ అని మనం రాసాం. అంటే దాంట్లో మనము PS is equal to P naught A XA plus P naught B XB అని రాసాం. కానీ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఏంటంటే మనము నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకుంటాం కాబట్టి దానికి వేపర్ ప్రెషర్ 0 ఉంటుంది కాబట్టి ఈ టర్మ్ అనేది ఉండదు. మనకు PS is equal to P naught A XA నుంచి ఇవన్నీ వచ్చాయి. మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం కూడా, ఎందుకంటే XAని 1 minus XB ఫామ్లో రాసుకొని మొత్తం డిరైవ్ చేసాం ఆ పర్టికులర్ ఫార్ములాని మనం. నైస్. ఎస్ సార్, ఈ టాపిక్ అర్థం కాకపోయినా కాలేజ్లో ఆ రోజు గుర్తుంది. ఇస్ దిస్ క్లియర్? సో ఇలా మనం రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఏమి ఇచ్చారు చూడండి, ద సొల్యూషన్ కంటైన్స్ 0.1 molar ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇస్ గివెన్ as 0.1 and 4.9 moles of solvent. The number of moles of solvent is given as how much? 4.9 moles of solvent ఇచ్చారు. ఓకే, ఇట్స్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో మనకు తెలిసిన విషయం ఏంటి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ P naught A minus PS by P naught A, or this is also equal to mole fraction of the solute. అంటే డైరెక్ట్గా కెన్ ఐ సే హియర్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. అంతే కదా? సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దిస్ ఇస్ నథింగ్ బట్ NA by NA plus NB. ఓకే, కానీ మీకు గుర్తున్నట్లయితే ఇవి కాలిగేటివ్ ప్రాపర్టీస్లో డైల్యూట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ద డైల్యూట్ సొల్యూషన్స్ మనకు తెలిసిన విషయం ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆర్ వెరీ 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 లెస్ దాన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గివెన్ సాల్వెంట్. గుర్తుందా ఇది మీకు? డు రిమెంబర్ దిస్? జస్ట్ రిమెంబర్ దిస్ కండిషన్, ఎందుకంటే ఈ కండిషన్ని కొన్ని చోట్ల మనం యూజ్ చేస్తాం. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ఇట్ ఈస్ 0.1 హోల్ డివైడెడ్ బై 4.9 plus 0.1 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 0.1 హోల్ డివైడెడ్ బై 5 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 0.02గా రాయచ్చా? కెన్ ఐ సే దట్ దిస్ ఇస్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ 0.02? అబ్సల్యూట్లీ ఎస్. నవ్య, స్వీటీ, ఎస్. ఐశ్వర్య, ఎవ్రీవన్, అబ్సల్యూట్లీ కరెక్ట్. నాని, the answer is 3 to this particular question. Okay, is this clear? Is this clear? కొన్నిసార్లు మోలార్ మాస్ అడిగినప్పుడు మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేస్తాం. సారీ, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ని ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కదా, ఇక్కడ NB రాయాలి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే, రైట్. So shall we move on to the next question? Next question చేద్దామా? రైట్. సో లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు 6% గ్లూకోజ్ సొల్యూషన్ ఇచ్చారు అండ్ 2% ఆఫ్ ఎక్స్ సబ్స్టెన్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ హ్యావింగ్ ద సేమ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అంటే రెండిట్లో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది సేమ్ అని చెప్తున్నారు. అంటే బేసికలీ దే ఆర్ సేయింగ్ దట్ P naught A minus PS which is equal to P naught A XB. P naught A XB అంతే కదా? P naught A XB. So this is nothing but lowering of vapor pressure. దీన్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఎందుకంటే చూడండి ఇక్కడ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఇలానే వస్తుంది.
అంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ వాల్యూ, ఎంత లోయర్ అయింది, దిస్ ఇస్ ద డిఫరెన్స్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఇక్కడ మనం రాసాను చూడండి, రిలేటివ్ లోయరింగ్ అంటే విత్ రెస్పెక్ట్ టు P0A. లోయరింగ్ అంటే ఇది, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై P0A చేస్తే మనకు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది వస్తుంది. ఓకే, ఒక్కసారి దీని గురించి మీకు క్లారిటీగా అర్థం కానట్టయితే మళ్ళీ ఒకసారి ప్రీవియస్ సెషన్స్లో, ప్రీవియస్ వీడియోస్లో నేను క్లియర్గా రాస్తాను. మళ్ళీ చూడండి, వస్తున్నట్టే ఉంది సార్, ఎక్కడో ఏదో భయం. డోంట్ ఫియర్, ఓకే, డోంట్ ఫియర్ అట్ ఆల్. ఓకే, అర్థమైందా? సో దిస్ ఇస్ వాల్యూ, ఇది దిస్ వాల్యూ ఆర్ ఈక్వల్ ఫర్ బోత్ ద సబ్స్టెన్సెస్ అంటున్నారు. ఓకే, దిస్ వాల్యూ ఇస్ ఈక్వల్ ఫర్ గ్లూకోజ్ యాజ్ వెల్ యాజ్ ద సబ్స్టెన్స్ ఎక్స్. ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నారు. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ యూ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్. సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్. సో మనకు ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, ఒక పర్టికులర్ సాల్వెంట్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ సాల్వెంట్లోకి మనము గ్లూకోజ్ యాడ్ చేస్తున్నాం, దాంతోపాటుగా ఎక్స్ అనే సబ్స్టెన్స్ని యాడ్ చేస్తున్నాం. సో గ్లూకోజ్ యాడ్ చేసినప్పుడు మనకు వాట్ ఈస్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, దాని యొక్క లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, దీని యొక్క లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఇవి ఈక్వల్. ఒకటేంటంటే ఇది సాల్వెంట్ కదా, రెండిట్లో సాల్వెంట్ వాటర్. సో బేసికల్గా ఇక్కడ నాకు దీని అర్థం ఏంటంటే, ఇఫ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ గ్లూకోజ్ ఇస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ 2 ఇన్ ద గివెన్ సొల్యూషన్, ఈ రెండు ఈక్వల్ చేస్తే దట్ విల్ బీ మై ఆన్సర్. ఓకే, సో కానీ మనకు తెలిసిన విషయం ఏంటి, ఓకే లెట్స్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళు ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రెండింటికి ఈక్వల్. అంటే బేసికల్గా మోల్ ఫ్రాక్షన్స్ అనేది ఈక్వల్. అసలు మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ కాలిగేటివ్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి, ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినా ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్. గుర్తుండాలి మీకు, నంబర్ ఆఫ్ పార్టికల్స్. దేంట్లో అయినా నంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమ్ ఉన్నట్లయితే దెన్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆర్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విల్ ఆల్సో బీ ద సేమ్. సేమ్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే దట్ మీన్స్ వాట్, సేమ్ నంబర్ ఆఫ్ మోల్స్. ఒకవేళ కనుక నేను ఇక్కడ తీసుకున్న సబ్స్టెన్స్లో కనుక ఓకే ఈ గ్లూకోజ్ కావచ్చు, ఈ ఎక్స్ అనే సబ్స్టెన్స్ కావచ్చు, సేమ్ నంబర్ ఆఫ్ మోల్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు నాకు ఇది సాధ్యమవుతుంది అనమాట. అప్పుడు మాత్రమే దిస్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విల్ బీ సేమ్. సో ఇది సేమ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నాకు ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ అయినా should be equal to number of moles of this X. This is the mandatory condition. ఇది నాకు మ్యాండేటరీ కండిషన్. ఈ రెండు సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నట్లయితేనే. ఎందుకంటే నాకు తెలుసు ఎనీ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కావచ్చు, RLVP కావచ్చు, లేదంటే డెల్టా టీఎఫ్ కావచ్చు, లేదంటే డెల్టా టీబీ కావచ్చు, లేదంటే ఆస్మాటిక్ ప్రెషర్ పై కావచ్చు. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ అయితే, కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అయితే ఓన్లీ అప్పుడు మాత్రమే నాకు కాలిగేటివ్ ప్రాపర్టీస్ రెండు ఈక్వల్ అవుతాయి. సో దట్ మీన్స్ ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి అని అంటే నాకున్న ఒకటే ఒక దారి ఏంటంటే వీటి యొక్క మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో నేను ఏం చెప్పాను మీకు, 6% సొల్యూషన్ అంటే దీన్ని ఏమని అజ్యూమ్ చేసుకుంటారంటే, ఒక 6% సొల్యూషన్ అంటే దాని అర్థం ఏంటి, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ 100 grams in 6 grams in 100 grams సొల్యూషన్. అలానే ఇది 2 grams in 100 grams సొల్యూషన్. ఇదేమో 2 grams, ఇదేమో 6 grams. కానీ వీటి యొక్క ఈ పర్టికులర్ సొల్యూషన్స్ యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీస్ రెండు ఈక్వల్ అని నేను చెప్పాలి అని అంటే వీటి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి నాకు. సో ఒక 100 ml సొల్యూషన్లో నాకు ఇక్కడ ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అన్ని పార్టికల్స్ నాకైతే ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవి తీరుతుంది. అండర్స్టూడ్? ఓన్లీ దెన్ ఇట్ ఇస్ పాసిబుల్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? Okay, is this clear? Any more questions? Okay, so ikkada manaku that means what? So how should I take this? So ela teeskovali ikkada nenu? So how should I take this? So number of moles equate cheyala. So number of moles equate chesthe em avutundi cheppandi ippudu. So ippudu number of moles of glucose ante 6 grams. Glucose yokka molecular mass naaku telusu 180 is the molar mass. So can I take this as
Number of moles of glucose is nothing but 6/180 should be equal to 2 by molar mass of X. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, what will be my molar mass of X? So molar mass of X will be equal to, what will be this case, 180 into 2 by 6. So this is nothing but 60. Antena? Clear, sir? No doubt. Okay. Right. Is this clear? Any more questions still here? సో ఇక్కడ బేసికల్గా మీరు తీసుకునే ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నాకు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఈక్వల్గా ఉండాలి అని అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమ్గా ఉండాలి. కానీ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది మనకు తెలిసిన విషయం ఏంటంటే, బేసికల్గా నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో అందుకని ఈ ఫండమెంటల్ రిలేషన్ మనం తీసుకుంటున్నాం. సో ఐ జస్ట్ ఈక్వేటెడ్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో బేసికల్గా నంబర్ ఆఫ్ మోల్స్ కానీ రెండిట్లో ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే నాకు ఇది పాసిబుల్ అయ్యి తీరుతుంది. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? రైట్? రైట్, ఓకే. సో షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇక్కడ సొల్యూషన్ సేమ్ 100 ml సొల్యూషన్, ఇక్కడ కూడా 100 ml సొల్యూషన్, 100 grams ఆఫ్ గివెన్ సొల్యూషన్. ఓకే, సో అందుకనే మనం నెంబర్ ఆఫ్ మోల్స్ని ఈక్వేట్ చేస్తున్నాం ఇక్కడ. సో లెట్స్ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఇంక్రీజెస్ విత్. నేను ఇంకొకసారి వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చెప్తాను, బాగా వినండి. సో వేపర్ ప్రెషర్ అని ఎప్పుడు పిలుస్తాం బేసికల్గా అంటే, ఒక పర్టికులర్ క్లోజ్డ్ కంటైనర్ ఉందనుకోండి. వెనెవర్ ఐ హ్యావ్ ఏ క్లోజ్డ్ కంటైనర్, ఒకవేళ ఇక్కడ ఇనిషియల్గా నేను దీన్ని వ్యాక్యూమ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏముంది, నాకు ఉత్త వ్యాక్యూమ్ ఉంది, ఇక్కడేమో నా సబ్స్టెన్స్ ఉందనుకోండి. లెట్స్ సే హియర్ ఇస్ మై సబ్స్టెన్స్. కొంత సమయం తర్వాత ఏం జరుగుతుంది, నాకు ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఈ లిక్విడ్ స్టేట్లో ఏదైతే నాకు ఇక్కడ సబ్స్టెన్స్ ఉందో, ఈ సబ్స్టెన్స్ స్లోగా కూడా గ్యాషియస్ స్టేట్కి కొంతవరకు వెళ్తాయి. సో ఎంతవరకు వెళ్తాయి, కొంత సమయం తర్వాత ఇలా ఎక్స్చేంజ్ అవ్వడం, ఇక్కడ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కాన్స్టెంట్ అయిపోతుంది. ఇక్కడ ఎంత సబ్స్టెన్స్ ఉంటే ఇక్కడ అంత సబ్స్టెన్సే ఉంటుంది అనమాట. సో ఎందుకు కాన్స్టెంట్ అయిపోతుంది అంటే, వీటి మధ్య ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ? ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్డ్ హియర్. ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే ఏంటంటే, ఇనిషియల్గా నాకు రేట్ ఆఫ్ దిస్ లిక్విడ్ కన్వర్టింగ్ ఇంటూ గ్యాస్ విల్ బి మోర్. కొంత సమయం తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ గ్యాస్లో నుంచి లిక్విడ్కి వస్తుంటే, లిక్విడ్లో నుంచి గ్యాస్కి పార్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ 5 పార్టికల్స్ గ్యాస్లోకి వెళ్తే 5 పార్టికల్స్ లిక్విడ్లోకి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇది ఈక్విలిబ్రియం అటైన్ అయింది అని మనం చెప్తామన్నమాట. సో దీన్నే మనం ఏమని పరిగణిస్తాం, వేపర్ ప్రెషర్ అని దీన్ని పరిగణిస్తాం. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే, లెట్స్ ఇదంతా కూడా ఒక టెంపరేచర్ T దగ్గర జరిగింది అనుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నుంచి పార్టికల్స్ పైకి వెళ్ళాలి అని అంటే, వేపర్ ఫేస్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాటికి కొంత ఎనర్జీ అనేది అవసరం. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇవి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో పక్కన ఉన్న పార్టికల్స్లో నుంచి ఎనర్జీని తీసుకొని అప్పుడే వేపర్ స్టేట్లోకి వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తానంటే, దీని ఒక టెంపరేచర్ T1 అనుకోండి. సో నేనేం చేస్తానంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నా. లెట్స్ సే ఐ ఇంక్రీజ్ టు T2 టు T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఎనర్జీ ఆఫ్ ద ఈచ్ పార్టికల్ ఇంక్రీజ్ అయి ఉంటుందా ఉండదా, అది నా క్వశ్చన్. ఖచ్చితంగా ఇంక్రీజ్ అయి ఉంటుందా, ఎందుకంటే నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ హీట్ కంటెంట్. సో ఆబ్వియస్గా నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఈ పార్టికల్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ఎక్కువ పార్టికల్స్ అనేవి ఇలా వేపర్ ఫేస్లోకి వెళ్తాయి. ఒప్పుకుంటారా? సో బేసికల్గా ఎక్కువ పార్టికల్స్ ఇలా వేపర్ ఫేస్లోకి వెళ్తాయి. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను కాబట్టి. సో ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ వేపర్ ప్రెషర్ అని ఎలా డిఫైన్ చేస్తామంటే, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై దిస్ పార్టికల్స్ ఇన్సైడ్ దిస్ కంటైనర్, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వేపర్ పార్టికల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సొల్యూషన్ ఇన్ దిస్ కంటైనర్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద వేపర్ ప్రెషర్. దీన్ని మనం ఈక్విలిబ్రియం దగ్గర ఎస్టాబ్లిష్ చెప్తాం. సో ఇక్కడ కూడా కొత్త ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అట్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది, ఎక్కువ పార్టికల్స్ వస్తాయి. ఇక్కడేమో తక్కువ పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ నేను టెంపరేచర్ని పెంచాను ఇక్కడ ఇంకా ఎక్కువ పార్టికల్స్ వస్తాయి. సో ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఎక్కువ వేపర్ ప్రెషర్. ఆబ్వియస్గా వేపర్ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు చెప్పినట్టుగా టెంపరేచర్ని కానీ నేను ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా నాకు వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సార్ 12th క్లాస్ ఆర్గానిక్ చాప్టర్స్ ఎప్పుడు చేస్తారు సార్? 12th క్లాస్ ఆల్రెడీ 2 అయిపోయాయి. నరుటో ఓన్లీ 3 ఉన్నాయి. ఐ విల్ డూ ఇట్ ఒక 3-4 డేస్ గ్యాప్ మధ్యలో ఒక్కొక్క చాప్టర్ చేస్తాను. ఓకేనా నరుటో? క్లియర్?
Is this clear? Right? Any more questions? Okay, right. So next thing. So let's try to understand next concept. So the next concept ఏంటి చూడండి ఇక్కడ. The boiling points of benzene ఇచ్చారు. బెంజీన్ అంటే C6H6. అలానే మిథైల్ ఆల్కహాల్ CH3OH. Similarly, aniline is given, that is C6H6NH2. అలానే నెక్స్ట్ నైట్రోబెన్జీన్ ఇచ్చారు C6H6NO2. ఓకే, ఈ సబ్స్టెన్సెస్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఒకదాని యొక్క బాయిలింగ్ పాయింట్, ఒక్కొక్క దానిది బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు. సో ఇది బెన్జీన్ ఏమో 80 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు. నెక్స్ట్ అలానే మిథైల్ ఆల్కహాల్ ఏమో 65 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అలానే నెక్స్ట్ అనిలిన్ ఏమో 184 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు. ఓకే, అండ్ దెన్ నైట్రోబెన్జిన్ ఏమి ఇచ్చారు 212 ఇచ్చారు, 212 డిగ్రీ సెల్సియస్. విచ్ ఆఫ్ దిస్ హ్యావ్ ద హైయెస్ట్ వేపర్ ప్రెషర్ అట్ రూమ్ టెంపరేచర్? వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? బేసికల్గా ఒక క్లోజ్డ్ కంటైనర్లో నేను కనుక ఒక లిక్విడ్ని మాత్రమే ఇక్కడ ఉంచినప్పుడు ఒక టీ టెంపరేచర్, ఒక రూమ్ టెంపరేచర్ దగ్గర నాకు ఎక్కువ పార్టికల్స్ కానీ వేపర్ ఫేస్లో ఉన్నట్లయితే, ఇఫ్ మోర్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద వేపర్ ఫేస్, మోర్ ఇస్ ద వేపర్ ప్రెషర్. సో ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్గా నాకు అప్పుడు వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉన్నట్టు లెక్క, అంతే కదా. సో హైయెస్ట్ వేపర్ ప్రెషర్ రూమ్ టెంపరేచర్ దేనికి ఉంటుంది అని అంటున్నారు. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్పండి, ఒకవేళ కొన్ని సబ్స్టెన్సెస్కి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంది. బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఒక పార్టికల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉండడం కారణంగా ఈ పార్టికల్ని కానీ నేను కానీ వేపరైజ్ చేయాలి అని అంటే నాకు ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి నాకు అప్పుడు ఇఫ్ ఎక్కువ ఎనర్జీ అవసరమైంది అనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉన్నట్లు అంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎక్కువ పార్టికల్స్ యొక్క ఎనర్జీ అవసరం అవుతే ఆబ్వియస్గా నాకు ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ గోయింగ్ ఇన్ టు ద వేపర్ ఫేస్ కూడా ఖచ్చితంగా తగ్గిపోయి తీరుతాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఓకే, అజ్మీరా, వాట్ ఈస్ ద క్వశ్చన్? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇస్ ఇంక్రీస్డ్. సో వేపర్ ప్రెషర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కానీ నేను కానీ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఆల్రెడీ మనం చదువుకున్నాం ఎందుకు వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఇంతవరకు మనకు సర్ఫేస్ మీద ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సొల్యూట్ యాడ్ చేసిన దానివల్ల నాకు సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది. సర్ఫేస్ ఏరియా తగ్గిపోతే నంబర్ ఆఫ్ పార్టికల్స్ గోయింగ్ ఇన్ టు ద వేపర్ ఫేస్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి వేపర్ ప్రెషర్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందుకనే మనం రాస్తాం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అంటే మనం ఏదన్నా సొల్యూట్, నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ తగ్గిపోతుందని దాని అర్థం. సో ఇది ఒప్పుకుంటారా? మీరు అగ్రీ అవుతారా? సో దట్ మీన్స్ దేనికైతే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందో దాంట్లో పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర గ్యాషియస్ ఫేస్లోకి చాలా తక్కువ పార్టికల్స్ మాత్రమే గ్యాషియస్ ఫేస్లోకి వెళ్తాయి. అదే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉందనుకోండి, అప్పుడు పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్ చాలా తక్కువగానే ఉంటుంది. సో దీని కారణంగా ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే కొంత ఎనర్జీ తీసుకొని ఎక్కువ పార్టికల్స్ గ్యాషియస్ ఫేస్లోకి పోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దట్ మీన్స్ కెన్ ఐ సే మై ఆన్సర్ టు దిస్ ఇస్ మిథైల్ ఆల్కహాల్. ఈ మిథైల్ ఆల్కహాల్కి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంది. బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్ ఇస్ నాట్ స్ట్రాంగ్. ఇది స్ట్రాంగ్గా లేదు కాబట్టి కొంత ఎనర్జీ ఇస్తే చాలు, ఇది ఆటోమేటిక్గా గ్యాషియస్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది. అంటే కొంత ఎనర్జీ ఇస్తే గ్యాషియస్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది అంటే ఆబ్వియస్గా దాని అర్థం ఏమని? అది ఈజీగా వేపరైజ్ అవుతుంది. సో బేసికల్గా ఇలా మోర్ ప్రెషర్ని, ఎక్కువ ప్రెషర్ని ఇక్కడ సృష్టించగలుగుతుంది. అండర్స్టాండ్? ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఆబ్వియస్గా ఒక పర్టికులర్ టెంపరేచర్ ఎక్కువ పార్టికల్స్ గ్యాషియస్ ఫేస్లోకి వెళ్తాయి కాబట్టి దాని యొక్క వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉండి తీరాల్సిందే. ఓకే, అండర్స్టూడ్? రైట్. సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రాయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, మరి ఈ క్వశ్చన్ చూడండి. లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. హై ఆల్టిట్యూడ్స్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ తక్కువ ఉంటుంది, ఎందుకు అని అడుగుతున్నారు. సో బేసికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఇది ఒక పెద్ద కొండ అనుకోండి. లెట్స్ సే దిస్ ఇస్ ఎ హిల్ స్టేషన్. సో ఇక్కడ ఒక ఆయన వచ్చి నీళ్లు కాంచుకుంటున్నారు అనుకుందాం. వాట్ ఈస్ హీ డూయింగ్? హీ ఈజ్ యాక్చువల్లీ బాయిలింగ్ సమ్ వాటర్. ఇక్కడ ఒక ఆయన సేమ్ మళ్ళీ అదే వాటర్ నీళ్ళు కాంచుకుంటున్నారు అనుకోండి.
సో హియర్ ఆల్సో ఏ పర్సన్ ఇస్ బాయిలింగ్ వాటర్, హియర్ ఆల్సో ఏ పర్సన్ ఇస్ బాయిలింగ్ వాటర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అట్ హై ఆల్టిట్యూడ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ లోయర్స్ బికాస్. సో ఇక్కడ మనకు బాయిలింగ్ పాయింట్ అనేది హై ఆల్టిట్యూడ్ దగ్గర ఏం చెప్తున్నారు, బాయిలింగ్ పాయింట్ లోయర్స్. వై, ఎందుకు త్వరగా బాయిల్ అవుతుంది హై ఆల్టిట్యూడ్స్ దగ్గర అనేది క్వశ్చన్. బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వాటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మనకు వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ 100°C దగ్గర బాయిల్ అయితే ఇక్కడ మాత్రం లెస్ దాన్ 100°C దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. ఎందుకు అన్నది క్వశ్చన్. ఎవరైనా చెప్పగలరా? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్ లో. ఎస్, అబ్సల్యూట్గా మీరు చెప్పింది పర్ఫెక్ట్, 100కి 100 పాళ్ళు కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రియా, భాస్కర్, వర్షిత అండ్ స్వీటీ, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో నాని సార్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ ఎందుకు తక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఇంక్రీజ్ ఐ డెంట్ అండర్స్టాండ్ నాని, కానీ నువ్వు టెంపరేచర్కి ప్రెషర్కి రిలేషన్ అడిగినట్లయితే ఆబ్వియస్గా గ్యాషియస్ లాస్ ఉన్నాయి కదా, మనకు గ్యాషియస్ లాస్లో టెంపరేచర్ అండ్ ప్రెషర్ రిలేషన్ ఉంటాయి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? గేలియస్ లా ఉంది కదా ప్రెషర్ అండ్ టెంపరేచర్ రిలేషన్. సో అక్కడ మనకు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర నేను కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా నాకు ఇక్కడ ఇది ప్రెషర్లో ఉన్నప్పుడు వాటర్ ఎందుకు త్వరగా బాయిల్ అవుతాయి అనే విషయం గురించి ఆలోచిద్దాం. ఓకే, సో నార్మల్గా ఒక చిన్న విషయం చెప్తాను. మనకేంటంటే ఇది ఒక కంటైనర్ అనుకోండి. సో ఇది ఓపెన్ కంటైనర్లో ఏంటంటే ఈ సబ్స్టెన్స్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఒకటేంటంటే అట్మాస్ఫియర్ ఏంటంటే ఈ వాటర్ మీద కొంత ప్రెషర్ని అప్లై చేస్తుంది. ఏది? అట్మాస్ఫియర్ వచ్చి కొంత ప్రెషర్ని ఇక్కడ అప్లై చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పార్టికల్స్, ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్స్ కూడా ఇక్కడ పైకి ఇవి కూడా కొంత ప్రెషర్ని అప్లై చేస్తాయి, ఇవి కూడా కొంత ప్రెషర్ని అప్లై చేస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై దిస్ వాటర్ పార్టికల్స్, అంటే ఈ ప్రెషర్ని మనం ఏమని పిలుస్తాం అంటే వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. మనకి ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ కనుక ఇట్ ఈస్ బికమింగ్ మోర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ మనం 2 రకాలుగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ ఆన్ ద అట్మాస్ఫియర్ అట్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. సో ఈ వాల్స్ ఆఫ్ ద కంటైనర్ దగ్గర ఇది ఏదైతే ప్రెషర్ అప్లై చేస్తాయో ఈ పర్టికులర్ సర్ఫేస్ మీద, ఆ ప్రెషర్ని కూడా వేపర్ ప్రెషర్గా పరిగణించవచ్చు. ఇంకొక రకంగా వేపర్ ప్రెషర్ నేను ఈక్విలిబ్రియంలో డిఫైన్ చేశాను. సో ఇక్కడ కూడా మనం ఈ ప్రెషర్ ఏదైతే అప్లై చేస్తుందో దీన్ని వేపర్ ప్రెషర్గా మనం పరిగణించవచ్చు. సో ఇప్పుడు ఈ వేపర్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఈ వేపర్ ప్రెషర్ కనుక అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే కూడా ఈక్వల్గా ఎక్కువగా ఉండింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? హాయ్ వర్షిత, సార్ ఎంసెట్ క్లాసెస్ చెప్పరా ప్లీజ్. వర్షిత, ఖచ్చితంగా ఈ క్లాసెస్ నీకు ఉపయోగపడతాయి, నన్ను నమ్ము. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ హానెస్ట్లీ. ఓకే, దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఓకే, సో దీంట్లో కూడా వాట్ ఈస్ ఇట్ MFU? I didn't understand. Nice setup, sir. What exactly are you talking about? ఓకే, సో సార్ ఎంసెట్ క్లాస్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే సిలబస్ గురించి మాట్లాడట్లేదు, కాన్సెప్ట్స్ అయితే దాంట్లో ఏదైతే ఎలా అయితే ట్రీట్ చేస్తాం ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్సే. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే సిమిలర్ లెవెలే ఉంటుంది. దెర్ వోంట్ బి మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఓకే, రైట్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ వేపర్ ప్రెషర్ విల్ బి గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఇంకొక 5 minutes తర్వాత మీకు ఒక చిన్న బ్రేక్ ఇస్తాను. గో ఫర్ ద బ్రేక్, అగైన్ కమ్ బ్యాక్, ఒక 5 minutes బ్రేక్. ఓకే, దెన్ వీ విల్ డూ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. సరేనా? కంటిన్యూస్గా ఐ నో దట్ ఇట్ ఈస్ ఎ బిట్ మోర్ డిఫికల్ట్ ఫర్ యూ టు సిట్ ఆన్ ఏ స్ట్రెచ్. సో ఇంకొక 1 hour కూడా క్లాస్ జరుగుతుంది, అందుకనే చెప్తున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్. సో మై షాడో ఈజ్ విజిబుల్ దేర్. ఓకే సార్, ప్లీజ్ సార్ గివ్ I'll give you the break, don't worry. Okay, just 5-10 minutes I'll give you the break. Okay, ఒక 5 minutes అయితే పక్కా I'll give you a break. Okay, సో ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు బ్రేక్ ఇస్తాను, సరేనా? ఓకే, లెట్స్ ఫినిష్ దిస్ క్వశ్చన్. సో మనకి ఏంటంటే బాయిలింగ్ అనేది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే బాయిలింగ్ హ్యాపన్స్. ఈ బాయిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వేపర్ ప్రెషర్ ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనకు బాయిలింగ్ జరుగుతుంది. ఒకవేళ వేపర్ ప్రెషర్ గ్రేటర్ దెన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉన్నా కూడా మనకు బాయిలింగ్ జరుగుతుంది అనమాట. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే దీంట్లో ఉండే వాటర్కి కొంత ప్రెషర్ ఉంటుంది.
వాటర్కి ఒక పర్టికులర్ టెంపరేచర్ టీ దగ్గర దీనికంటే ఒక పర్టికులర్ వేపర్ ప్రెషర్ ఇంత ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద వేపర్ ప్రెషర్. సో ఈ వేపర్ ప్రెషర్ ఇది బాయిల్ అవ్వాలని అంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రెషర్ స్లోలీ టిల్ ద అట్మాస్ఫెరిక్ ప్రెషర్. అట్మాస్ఫెరిక్ ప్రెషర్ వరకు దీని ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మనకు బాయిలింగ్ జరుగుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఎప్పుడైతే ఈ పీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ అవుతుంది, ఇక్కడ మనకు బాయిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇది బేసికల్గా మనకి ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చి 1 అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ అట్ 1 అట్మాస్ఫియర్ మనకు బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్, అవునా? సో బేసికల్గా ఇది టెంపరేచర్ అట్ 1 అట్మాస్ఫియర్ దగ్గర మనకు బాయిలింగ్ పాయింట్ ఏముంటుంది, 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో మనం పైకి వెళ్ళే కొద్దీ ఏం జరుగుతుంది, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఇది కొంచెం తగ్గిపోతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ పీ అట్మాస్ఫియర్ 1 అట్మాస్ఫియర్ రాసాం కదా, సో దీని కిందికి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ డిక్రీస్, ఇట్ ఈస్ లెస్ దాన్ 1 అట్మాస్ఫియర్. అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇక్కడ వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ నేను స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే ఇంతకుముందు ఇక్కడ కింద ఏంటంటే ఈ వేపర్ ప్రెషర్ ఇక్కడికి వస్తే కానీ నాకు బాయిలింగ్ జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వస్తే నాకు బాయిలింగ్ జరిగిపోతుంది. ఇక్కడ హియర్ ఇట్ సెల్ఫ్ బాయిలింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే త్వరగా బాయిల్ అవుతుందా, బాయిలింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అర్థమైందా? సో అంటే బేసికల్గా నాకు ఇక్కడ ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గడం వల్ల నాకు బాయిలింగ్ అనేది ఇంకా త్వరగా జరిగింది. అందుకని మీకు గుర్తున్నట్లయితే మీరు బాగా చూసినట్లయితే వాక్యూమ్ డిస్టిలేషన్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో అలానే స్టీమ్ డిస్టిలేషన్, వాక్యూమ్ డిస్టిలేషన్ అని కూడా ఒకటి ఉంటుంది. ఈ వాక్యూమ్ డిస్టిలేషన్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఆ కంటైనర్లో ప్రెషర్ని తగ్గిస్తాం. ప్రెషర్ని తగ్గించినప్పుడు మనకు ఆబ్వియస్గా ఏం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద డిక్రీజ్ ఇన్ ప్రెషర్ బాయిలింగ్ ఇంకా మనకు త్వరగా జరుగుతుంది వాక్యూమ్ డిస్టిలేషన్లో. ఒకసారి మీరు చదవండి, దట్ యూ విల్ అండర్స్టాండ్ దట్ మచ్ బెటర్ అబౌట్ ద వాక్యూమ్ డిస్టిలేషన్. సో అందుకని నేను ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని ఇక్కడ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు త్వరగా బాయిల్ అవుతుంది. లోయర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్, it will boil very much faster. Okay, is this clear, Varshita, sweetie? Any more questions? Engineering, agriculture, pharmacy, common entrance test. What is it, guys? Okay, so yes, so this is your next question. Megitha vallu try cheyandi. So I'll give you a small break. So eppati varaku ante it's 4:04. I'll give you 6 minutes break till 4:10. Okay, I'm giving you a break till 4:10 p.m. Okay, so we'll get back at 4:10 p.m. Sarena? Is this clear? Any more questions? Sir, P block second part upload cheyaledu sir. Manas, I have uploaded all the parts. P block lo prati okati kuda discuss chesam manam. Okay, everything we discussed in P block. ఒకసారి నేను దాంట్లో ఏంటంటే ప్లేలిస్ట్లు కొంచెం సరిగ్గా లేవు, ఒక్కసారి నేను దాన్ని ప్రాపర్గా మారిపిస్తాను. ఐ విల్ ఆస్క్ మై టీమ్ టు గెట్ ఇట్ డన్. జస్ట్ ఒక 2 days నాకు టైం ఇవ్వండి. ఐ విల్ సార్ట్ ద ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లేలిస్ట్. ఓకే, రైట్?
Right. Can we start? Okay, so ఈ క్వశ్చన్ సాల్వ్ చేశారా? Have you solved this particular question? Did you solve this question? చేశారా ఈ పర్టికులర్ క్వశ్చన్? Which of the following solution boils at the highest temperature? సో ఇక్కడ ఉన్న సొల్యూషన్స్లో ఏ సొల్యూషన్ నేను బాయిల్ చేయడానికి ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఒక చిన్న విషయం, అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ఫండమెంటల్స్. సో దేనికి కాలిగేటివ్ ప్రాపర్టీస్లోకి మళ్ళీ వెళ్ళాలి. అంటే ఏది హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. ఒక చిన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్యూర్ సాల్వెంట్ ఉందనుకోండి, ఏంటిది, ఇది ఒక సాల్వెంట్ అనుకోండి. ఓకే, సో బేసికల్గా ఇది సాల్వెంట్. ఓకే, సో ఈ సాల్వెంట్కి ఒక పర్టికులర్ వేపర్ ప్రెషర్ ఉంటుందా, ఒక పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుందా, ఒక పర్టికులర్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఉంటుందా? ఎస్, ఒక పర్టికులర్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే దీంట్లోకి సొల్యూట్ నాట్ చేస్తానో, ఏంటిది, నాన్ వాలటైల్ సొల్యూట్, ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దీని యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. అందుకని మనం ఆర్ఎల్విపి అని రాస్తాం, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో వేపర్ ప్రెషర్ ఏమవుతుంది ఇక్కడ మనకు, బేసికల్గా ఇది యాడ్ చేసిన తర్వాత దిస్ విల్ డిక్రీజ్. మరి బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని యాడ్ చేసిన దానివల్ల బాయిలింగ్ పాయింట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఇంకా ఎక్కువ హయ్యర్ టెంపరేచర్ దగ్గర హయ్యర్లో బాయిలింగ్ అనేది మనకు జరుగుతుంది అనమాట. ఓకే, సో అలానే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఫ్రీజింగ్ పాయింట్ విషయానికి వస్తే, మరి ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ విషయానికి వస్తే ఏం జరుగుతుంది, దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఫ్రీజింగ్ పాయింట్ వచ్చి దీనికంటూ ఒక పర్టికులర్ ఫ్రీజింగ్ పాయింట్, దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇప్పుడు వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక పర్టికులర్ సొల్యూషన్లో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ సాల్వెంట్ ఉన్నప్పుడు ఏ కేసులో మనకు ఈ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్, ఏ కేసులో ఎక్కువ ఉంటుంది అంటే హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ అన్నింటిలో మనకు సాల్వెంట్ ఇస్ వాటర్. సో వాటర్కి బేసికల్గా ఒక బాయిలింగ్ పాయింట్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లో కనిపించే ఏ సొల్యూట్స్ యాడ్ చేస్తే హైయెస్ట్ ఇంక్రీజింగ్ బాయిలింగ్ పాయింట్ చూస్తాం అనేది క్వశ్చన్. సో బేసికల్గా ఇక్కడ నాకు దీన్ని నేనేమని చెప్తాను, డెల్టా బీపీ అని పరిగణిస్తాను. డెల్టా బీపీ, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. ఇది ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ. ఈ ఎలివేషన్ ఎంత ఇంక్రీజ్ అయ్యేది ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కానీ సొల్యూషన్లో, సొల్యూట్ పార్టికల్స్ కానీ సొల్యూషన్లో ఉంటే ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ యూరియాని యాడ్ చేసాం, కాల్షియం నైట్రేట్ యాడ్ చేసాం, అల్యూమినియం నైట్రేట్, సుక్రోజ్ అన్నీ కూడా సేమ్ 0.1 మోలార్. ఇది కోవలెంట్ కాంపౌండ్, ఇది కోవలెంట్ కాంపౌండ్, ఈ రెండు ఏమో అయానిక్ కాంపౌండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏ కేసులో మనకు ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇస్ మోర్, దట్ ఈస్ ద క్వశ్చన్. చెప్పగలరా ఏ కేసులో ఎక్కువ ఉంటుందో మీరే చెప్పగలరా? ఒకటేంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ హియర్. యూరియా అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్ కాబట్టి ఒక పార్టికల్ వేస్తే నాకు ఒక పార్టికలే బయటికి వస్తుంది. కానీ కాల్షియం నైట్రేట్లో అలా కాదు. ఈ ఒక్క సింగిల్ పార్టికల్ ఆఫ్ కాల్షియం నైట్రేట్ నేను కానీ యాడ్ చేసినట్లయితే దాంట్లో నుంచి నాకు ఏమేమి వస్తాయి చూడండి. దాంట్లో నుంచి ఒక కాల్షియం పార్టికల్ వస్తుంది, అలానే 2 NO3 మైనస్ పార్టికల్స్ వస్తాయి. అంటే లిటరల్గా ఇక్కడ నుంచి 3 పార్టికల్స్ వస్తాయి. ఇక్కడ వచ్చి ఒక యూరియా వేస్తే ఒక యూరియా పార్టికలే వస్తాయి. మరి ఇక్కడ నుంచి ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి, ఒక అల్యూమినియం +3 పార్టికల్ వస్తుంది, దీంతో పాటు 3 NO3 2 మైనస్ పార్టికల్ వస్తాయి. అంతేనా? ఆబ్వియస్లీ దిస్ ఆర్ ద పార్టికల్స్ దట్ ఐ విల్ గెట్ హియర్. మరి ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 1 పార్టికల్ మాత్రమే వస్తుంది, ఒక 1 సింగిల్ సుక్రోజ్. సో ఏ కేసులో ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ అల్యూమినియం నైట్రేట్ కేసులో చూస్తే ఇక్కడ 4 పార్టికల్స్ వస్తున్నాయి. ఇఫ్ మోర్ ద నంబర్ ఆఫ్ నాన్ వాలటైల్ పార్టికల్స్ హియర్, మోర్ విల్ బీ ద
ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఇక్కడ దీనికంటే కూడా దెర్ ఇస్ ఎ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ దేంట్లో కనిపిస్తుంది, ఖచ్చితంగా ఎక్కడైతే ఎక్కువ పార్టికల్స్ ఉంటాయో దాంట్లో కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ భావన, అబ్సల్యూట్లీ నువ్వు చెప్పినట్లుగా మనకు థర్డ్ అంటే అల్యూమినియం నైట్రేట్లో ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇస్ హై. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా మనకు ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ విల్ బి వెరీ హై దేర్ యాజ్ యూ సెడ్. అబ్సల్యూట్లీ అజ్మీరా, అబ్సల్యూట్లీ భాస్కర్, స్వీటీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. ద ఆన్సర్, ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే అల్యూమినియం నైట్రేట్. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనము హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర బాయిలింగ్ అయ్యేది అల్యూమినియం నైట్రేట్ అని మనకు అర్థమైంది. ఇప్పుడు అదే క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్సెస్ హ్యావ్ లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్, దేనికి ఫ్రీజింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది అని అడిగారు అనుకోండి. మనకు తెలుసు ఒక సాల్వెంట్కి ఒక పర్టికులర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉన్నట్లయితే ఆ సాల్వెంట్లోకి నేను సొల్యూట్ యాడ్ చేశాను అనుకోండి, మోర్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ యాడెడ్ మోర్ విల్ బీ ద డిక్రీజ్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్. దీని గురించి మనం చదువుకున్నాం. అంటే కెన్ ఐ సే దట్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఇస్ వెరీ హై, ఆర్ ద వన్ దట్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ దేనికి ఉంటుంది అని ఎవరన్నా అడిగితే దేనికని చెప్తాం? కెన్ ఐ సే మళ్ళీ 4 అనే చెప్పచ్చా? అబ్సల్యూట్గా మళ్ళీ 4 అవుతుంది. ఒకవేళ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, దేనికి ఫ్రీజింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది అని అడిగారు అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ విల్ బీ మోర్ వెన్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఎందుకంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది కూడా వన్ ఆఫ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ. మనకు కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ విల్ బీ మోర్ వెన్ ద వెన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మోర్. అందుకని ఈ కేసులో కూడా మనకు అల్యూమినియం నైట్రేట్కే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ విల్ బి మోర్. అంటే దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఇట్ విల్ ఫ్రీజ్ అట్ ఈవెన్ మోర్ లో ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఐశ్వర్య, ద ఆన్సర్ ఇస్ ఓన్లీ 4. ఓకే, అండర్స్టూడ్. ద 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకొకటి ఇక్కడ కాన్సన్ట్రేషన్స్ ఇక్కడ 0.1 మోలార్, 0.1 మోలార్, 0.1 మోలార్, 0.1 మోలార్. కాబట్టి మనం వీటి నెంబర్ ఆఫ్ అయాన్స్ బయటకు వచ్చే చూస్తున్నాం. ఒకవేళ కాన్సన్ట్రేషన్స్ వేరుగా ఇస్తే అప్రోచ్ ఇంకొకటి వేరుగా ఉంటుంది. అది ఏంటనేది నేను మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్ దిస్ క్లియర్ స్వీటీ, భాస్కర్, చందు, నాని, సుమతి? ఎస్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకు సేమ్ థింగ్, సిమిలర్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ విల్ ప్రొడ్యూస్ మ్యాక్సిమం ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. అంటే బేసికల్గా ఒక సాల్వెంట్కి ఒక పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఈ పర్టికులర్ సొల్యూట్ పార్టికల్స్ నేను యాడ్ చేసిన దానివల్ల ద ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ విల్ బి మోర్. ఏ కేసులో ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. సో బేసికల్గా ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయో అక్కడ నాకు హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, మీరే చెప్పాలి. సో ఒకటేంటంటే ఇది గ్లూకోజ్, this is C6H12O6. Sucrose is a double sugar or a disaccharide, okay? It's a disaccharide, okay? So ఇదేమో C6H12O6, C12H22O11, okay? మరి ఇక్కడ సేమ్ ఒకటే పార్టికల్, ఇక్కడ సేమ్ థింగ్. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మరి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని బయట వస్తాయో చూడాలి. ఫస్ట్ ఇది కాన్సన్ట్రేషన్ సేమ్ ఉందా లేదా చూడండి. ఇది సేమ్ 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 అంటే ఇక్కడ నుంచి నాకు ఎన్ని పార్టికల్స్ వస్తాయి? ఆబ్వియస్గా 1 పార్టికల్ బయట వస్తుంది. ఇది కూడా ఒకే సింగిల్ పార్టికల్ బయట వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే బేరియం క్లోరైడ్లో నాకు ఆబ్వియస్గా ఒక బేరియం +2తో పాటుగా 2 Cl-1 అయాన్స్ వస్తాయి. అంటే లిటరలీ 3 పార్టికల్స్ బయటకు వస్తాయి. మరి ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక మెగ్నీషియంతో పాటు అలానే ఒక సల్ఫేట్ పార్టికల్ మాత్రమే బయట వస్తుంది. అంటే ఇక్కడ నుంచి నాకు 2 పార్టికల్స్ వస్తున్నాయి. సో ఏ కేసులో మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తాయి వాటర్లోకి డిజాల్వ్ చేసినప్పుడు? ఏది వస్తాయి మీరే చెప్పండి. ఎస్, ఐశ్వర్య చెప్పినట్టుగా బేరియం క్లోరైడ్లో నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తున్నాయి. అబ్సల్యూట్లీ భాస్కర్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఆబ్వియస్ సార్, అయానిక్ ఆర్ కోవెలెంట్ అని ఎలా తెలుస్తుంది సార్? సో బేసికల్గా అయానిక్ ఆర్ కోవెలెంట్ మనకు కండిషన్స్ ఉన్నాయి, మనం నేర్చుకున్నాం. కీర్తి, నీకు గుర్తున్నట్లయితే
కండిషన్స్లో మోస్ట్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. సో మనకు అయానిక్ కాంపౌండ్స్లో ఎప్పుడు కూడా ఒక మెటల్ అండ్ నాన్ మెటల్ దే టెండ్ టు ఫార్మ్ అయానిక్ కాంపౌండ్స్. వాటి మధ్య డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవ్వడానికి ఇష్టపడతాయి. ఒకవేళ వాటి యొక్క మధ్య డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ చాలా తక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా అవి ఫామ్ అయ్యేది కోవలెంట్ బాండ్సే ఫామ్ అవుతాయి. ఓకే, రైట్? ఇస్ దిస్ క్లియర్? Yes, absolutely. Barium chloride is the one which will have maximum elevation in the boiling point. ఎందుకంటే ఇక్కడ అయనైజేషన్ జరుగుతుంది. అయనైజేషన్ జరిగిన కారణంగా the increase in boiling point will be there. Okay, so next question చూడండి, look at the next question. The order of the lowering of vapor pressures of equal molar concentrations of glucose, సోడియం క్లోరైడ్ అండ్ బేరియం నైట్రేట్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో కూడా ఈక్వల్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ అంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేది సేమ్ అని చెప్పారు. సో అప్పుడు సేమ్ కాన్సన్ట్రేషన్స్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏం చూడాలి? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఆర్డర్ ఆఫ్ ద లోయరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ అంటే బేసికల్గా ఇక్కడ ఒక సాల్వెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ సాల్వెంట్లోకి మనం ఏం యాడ్ చేసాం? సొల్యూట్ని యాడ్ చేసాం. సో ఈ సొల్యూట్ని యాడ్ చేసిన దానివల్ల ఈ సాల్వెంట్కి ఒక వేపర్ ప్రెషర్ P0 అనుకోండి, దట్ ఇట్ బికమ్స్ PS. గుర్తుందా? సో ఈ డిఫరెన్స్నే మనము లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని మనం పరిగణిస్తాం. సో P0 ఉండేది, దీని యొక్క వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. దేనివల్ల? సొల్యూట్ యాడ్ చేసిన దానివల్ల. ఎక్కువ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తే ఎక్కువ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఏ కేసులో చెప్పండి? సో ఆబ్వియస్గా నాకు ఆర్డర్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఖచ్చితంగా నాకు ఏంటంటే బేరియం నైట్రేట్కి వచ్చేసరికి దీంట్లో నుంచి నాకు 3 పార్టికల్స్ బయటకు వస్తాయి. NaCl వచ్చేసరికి 2 పార్టికల్స్ బయట వస్తాయి. అలానే గ్లూకోజ్ నుంచి వచ్చేసరికి 1 పార్టికల్ బయట వస్తుంది. అంటే 100% నా ఆన్సర్ ఏంటంటే BaNO3 టేకెన్ ట్వైస్లో ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ మోర్. అంటే ద వేపర్ ప్రెషర్ ఎక్కువ తగ్గిపోతుంది. దిస్ లోయరింగ్ విల్ బీ గ్రేటర్. ఓకే, the lowering of vapor pressure in this case it will be higher compared to that of the NaCl compared to that of the glucose. So the lowering dentlo ekku untadi, dintlo ekku lowering of vapor pressure untadi. Understood? Is this clear? Any more questions? So barium nitrate man answer ain't obvious ga. What is the answer? C is our answer. 3 is our answer. Absolutely sweetie, absolutely FF lover, absolutely that is correct. ఐశ్వర్య మనకు 3 వస్తుంది. సో ఫ్రీజింగ్ పాయింట్ మళ్ళీ చెప్పండి సార్. షూర్గా చెప్తాను కీర్తి. సో బేసికల్గా ఫ్రీజింగ్ పాయింట్ ఇక్కడ చూడు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. సో ఇక్కడ సో వేర్ డిడ్ యూ డిస్కస్? ఇక్కడ మనం వేపర్ ప్రెషర్ చూసాం, ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, సో హియర్ ఆల్సో వీఆర్ డిస్కసింగ్. ఓకే, ఫ్రీజింగ్ పాయింట్ గురించి మాట్లాడాం. సో బేసికల్గా వాటర్ వచ్చి 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. ఓకే, సో అటువంటి వాటర్లోకి నేను కనుక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సాల్టే యాడ్ చేశాను అనుకోండి, దట్ మీన్స్ వాట్ am I doing? ఐఎమ్ యాడింగ్ సాల్ట్ ఇన్ టు ఇట్. సో అప్పుడు సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంతవరకు వాటర్ నాకు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అయిపోయేది. సో ఇప్పుడు సాల్ట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఇంకా తగ్గిపోతుంది. అంటే మేబీ -2, -3 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. అంటే బేసికల్గా 273 కెల్విన్ దగ్గర ఫ్రీజ్ అయ్యేది, దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఇంకా తగ్గిపోతుంది. ఇట్ కుడ్ బి 270 లేదంటే 265 అక్కడ మనకు ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఏంటి సార్ నా మెసేజ్ మిస్ అవుతున్నారు? లేదు కీర్తి, నథింగ్ లైక్ దాట్. ఐ హ్యావెంట్ సీన్ యువర్ మెసేజ్, అందుకే. అండర్స్టూడ్? అర్థమైందా? ఇన్ని పార్టికల్స్ బయటకు వస్తాయో ఎలా తెలుస్తుంది? సో భావన ఎన్ని పార్టికల్స్ బయటకు వస్తాయో ఎలా తెలుస్తుంది అంటే, అక్కడున్న కాంపౌండ్ బట్టి. కోవలెంట్ కాంపౌండ్స్ అయితే చాలా వరకు ఒకవేళ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అయితే తప్ప అంత కంప్లీట్ అయనైజేషన్ జరగవు. యాసిడ్స్ అనుకోండి కంప్లీట్ అయనైజేషన్ జరుగుతాయి, బేసెస్ అనుకోండి కంప్లీట్ అయనైజేషన్ జరుగుతాయి. ఓకే, ఒకవేళ కోవలెంట్ కాంపౌండ్స్ ఇలాంటి యూరియా కావచ్చు లేదంటే గ్లూకోజ్ కావచ్చు, ఇవన్నీ ప్యూర్ కోవలెంట్ కాంపౌండ్స్, అవి అయనైజేషన్ జరగవు. ఒక పార్టికల్ వేస్తే అది ఒక పార్టికల్ రూపంలోనే ఉంటాయి అన్నమాట. అందుకోసమే మనకి ఇక్కడ భాస్కర్ అర్థమైందా? ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వన్స్ అగైన్. యూ వాంట్ మీ టు రీ-ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్? టెల్ మీ, ఐ విల్ రీ-ఎక్స్ప్లెయిన్ దట్. కాదు సార్, మిస్ అవ్వకుండా చెప్తున్నారు ఇవాళ. ఓకే, నైస్. అర్థమైందా? రైట్. సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. భాస్కర్ అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, నేను మళ్ళీ చెప్తాను. నో ఇష్యూస్ విత్ దట్. ఓకేనా? రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం.
ఒక నాన్ వాలటైల్ సొల్యూట్. సో ఇక్కడ ఏని సొల్యూట్గా తీసుకుంటున్నారు, చూడండి ఇక్కడ ఏని ఎలా తీసుకుంటున్నారు, సొల్యూట్గా తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ పర్టికులర్ సాల్వెంట్. దీన్ని తీసుకెళ్ళి బీలో ఒక పర్టికులర్ సాల్వెంట్లో డిజాల్వ్ చేశారు. సో దీంట్లో ఏముంది, మనకు ఒక పర్టికులర్ సాల్వెంట్ ఉంది. ఓకే, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద రిజల్టెంట్ సొల్యూషన్, అంటే దీన్ని యాడ్ చేసిన తర్వాత నాకు వేపర్ ప్రెషర్ ఆబ్వియస్గా డిక్రీజ్ అయిపోతుంది. సో దీని యొక్క వేపర్ ప్రెషర్ ఆఫ్ ద రిజల్టెంట్ సొల్యూషన్ పిఎస్ అనుకుందాం. ఓకే, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, అంటే ఇనీషియల్గా ప్యూర్ సాల్వెంట్ P0B, దిస్ వాస్ ద ప్యూర్ సాల్వెంట్. ఈ సొల్యూట్ని నేను యాడ్ చేసిన దానివల్ల నాకు ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్, అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దిస్ ఇస్ నథింగ్ బట్ P0B minus PS. This is referred to as the lowering of vapor pressure. అంతే కదా. ఓకే, if X denotes the mole fraction of the component, which of the following is correct? మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ద ఇనిషియల్ వాల్యూ. అంటే P0B minus PS by P0B. This is regarded as the relative lowering of vapor pressure. ఒప్పుకుంటారా? Lowering of vapor pressure is nothing but difference in vapor pressure. Relative lowering of vapor pressure is with respect to the original value. అందుకనే divided by B చేశాను. This value is equal to, మనకు తెలిసిన విషయం ఏంటంటే mole fraction of the solute అని మనం చదువుకున్నాం. అంతే కదా. We have understood, we have learned that it is equal to mole fraction of the solute. అంతే కదా. సో ఇప్పుడు సొల్యూట్ ఏంటి, ఇక్కడ మనకు సొల్యూట్ ఇస్ నథింగ్ బట్ ఏ. అంటే కెన్ ఐ సే హియర్ దిస్ P0B minus PS by P0B is equal to XA అని రాయొచ్చా, వేర్ ఏ ఇస్ ఆఫ్ ద సొల్యూట్, ఇలా రాయొచ్చు కదా. ఎస్, అబ్సల్యూట్లీ ఐ క్యాన్ రైట్ XAగా ఇలా రాయొచ్చు. సో దిస్ ఇస్ మై యాక్చువల్ ఎక్స్ప్రెషన్. సో కానీ ఒక చిన్న డౌట్, కెన్ ఐ రైట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆల్సో యాజ్, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ సొల్యూషన్లో రెండే కాంపోనెంట్స్ కాబట్టి ఇది XA అనుకోండి, ఇది XB అనుకోండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 ఉంటుంది. సో అక్కడ నుంచి కెన్ ఐ రైట్ హియర్ P0B minus PS ఈజ్ ఈక్వల్ టు P0B ఇంటూ 1 మైనస్ XBగా రాయొచ్చా, ఇలా రాయొచ్చు కదా, రాయొచ్చు కదా ఇలా. షూర్ భాస్కర్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ స్లైడ్, ఓకేనా. కీర్తి అండ్ భావన, నన్ను మీ కొన్నిసార్లు మీ చాట్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. మీరు ఏదేదో చాట్ చూసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను ఇంతకుముందు కూడా మీకు ఒక 10 minutes బ్రేక్ ఇచ్చాను కదా, ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ యువర్ చాట్. ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీన్ని ఏం రాస్తాను నేను ఇప్పుడు, P0B minus PS will be equal to P0B minus P0B XBగా రాస్తాను. సో ఇప్పుడు దీంట్లో ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు కదా, దిస్ క్యాన్ బి క్యాన్సిల్, దిస్ క్యాన్ బి క్యాన్సిల్, దిస్ నెగిటివ్ అండ్ నెగిటివ్ బికమ్స్ పాజిటివ్. సో అప్పుడు నాకు ఓవరాల్గా ఇక్కడ నాకు PS is equal to P0B XB అవుతుంది, అంతే కదా. సో చెక్ విచ్ ఇస్ ద ఆన్సర్. Can I say C is the answer to this? Absolutely, C is the answer to this. Okay, so any questions unnaya? So let me check how many questions are left out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 questions unnai inka. 19 questions ఉన్నాయి. ఐ థింక్ విల్ డూ ఇట్ లిటిల్ బిట్ ఫాస్ట్. అన్ని చిన్న క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్సే, కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కాన్సెప్చువల్ అండ్ సింపుల్ క్వశ్చన్స్. ఓకే, 19 questions అనుకోకండి, విల్ డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఒకవేళ కానీ లేట్ అయితే ఇంకో బ్రేక్ ఇస్తా, లేడు, బాధపడకండి. ఓకే, రైట్, అండర్స్టూడ్. సో భాస్కర్, నువ్వు అడిగినట్టుగా ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, బేసికల్గా మనకు సాల్వెంట్కి ఒక పర్టికులర్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. దీంట్లోకి మనం సొల్యూట్ యాడ్ చేస్తాం కాబట్టి వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ పార్టికల్స్. సో ఎన్ని నాన్ వాలటైల్ పార్టికల్స్ వేస్తే అంత ఎక్కువ వేపర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది అనమాట.
సో అంటే ఇక్కడ ఆబ్వియస్గా మనకి ఇక్కడ చూసినట్లయితే బేరియం నైట్రేట్లో చూస్తే 3 సొల్యూట్ పార్టికల్స్, సోడియంలో అయితే 2 పార్టికల్స్, ఎందుకంటే అయనైజేషన్ జరుగుతుంది కాబట్టి Na+1 Cl-1 రెండింటిని 2 పార్టికల్స్గా కన్సిడర్ చేయాలి. గ్లూకోజ్లో అయితే సింగిల్ పార్టికల్. సో దీంట్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఒక సింగిల్ బేరియం నైట్రేట్ సేమ్ కాన్సన్ట్రేషన్తో వేస్తే అది 3 భాగాలుగా విడిపోతుంది. అంటే 1 మోల్ వేస్తే 3 మోల్స్ అయిపోతుంది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో మనకు డిక్రీజ్ ఇన్ ద వేపర్ ప్రెషర్ ఇస్ మోర్. అండర్స్టూడ్? అర్థమైందా? సో ద డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఇన్ ద కేస్ ఆఫ్ బేరియం నైట్రేట్ ఇస్ మోర్. హెన్స్ బేరియం నైట్రేట్లో డిక్రీజ్ ఇన్ మోర్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ మోర్ హియర్ కంపేర్డ్ టు NaCl than that of the glucose. The order of the lowering of vapor pressure. So lowering of vapor, they are talking about the difference. A difference and lowering of vapor pressure difference and this is nothing but what? PS minus P0A. ఈ డిఫరెన్స్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు అంతే. సో దీంట్లోనే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్. అండర్స్టూడ్? రైట్? ఓకే, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ బైనరీ ఆక్వస్ సొల్యూషన్. బైనరీ ఆక్వస్ సొల్యూషన్ అంటే ఒక సింగిల్ పార్టికల్ కాస్త 2గా మారిపోతుంది. దాట్ మీన్స్ ఇట్ విల్ ఫార్మ్ A+Bగా మారిపోతుంది. సో ఇది బైనరీ ఆక్వస్ సొల్యూషన్. సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఇట్ ఈస్ బైనరీ సొల్యూషన్. సో బైనరీ సొల్యూషన్ రెఫర్స్ టు ఓన్లీ 2 కాంపోనెంట్స్. 2 కాంపోనెంట్స్ మాత్రమే అన్నట్టు. కొన్నిసార్లు మనకు సొల్యూషన్స్లో ట్రైనరీ, బైనరీ, ట్రైనరీ, పాలినరీ సొల్యూషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే బైనరీ అంటే దీంట్లో 1 సాల్వెంట్ ఉంటుంది, అలానే 1 సొల్యూట్ ఉంటుంది. ఒకవేళ టెరిషరీ సొల్యూషన్ అంటే ఏంటి? ఒక సాల్వెంట్తో పాటు 2 సొల్యూట్స్ ఉంటాయి. సో ఇది బైనరీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 1 సాల్వెంట్ 1 సొల్యూట్. ఓకే, సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ బైనరీ సొల్యూషన్. సో నాకు ఇనిషియల్గా ఒక సాల్వెంట్ ఉంటుంది. ఈ సాల్వెంట్ కంటూ ఒక పర్టికులర్ వేపర్ ప్రెషర్, ఇక్కడ ఒక పర్టికులర్ వేపర్ ప్రెషర్ P0A అనుకోండి. సో నేను సొల్యూట్ యాడ్ చేసిన దానివల్ల వేపర్ ప్రెషర్ తగ్గిపోయి PS వచ్చేస్తుంది. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విల్ బి వాట్? PS minus, P0A minus PS. This is the lowering of vapor pressure. Okay, 1 minute. Sorry, ఇక్కడ తప్పు రాసాం. సో P0 minus PS. ఓకే, సో ఇక్కడ కూడా మనకు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ దిస్ మచ్. రిలేటివ్ లోయరింగ్ అంటే డివైడెడ్ బై P0A. సో ఇక్కడ మనకి ఏమడిగారు? బై అట్ 100 degrees Celsius ఇస్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ బైనరీ ఆక్వస్ సొల్యూషన్ of a non-volatile solute at 100 degrees Celsius is. So they are asking the lowering of vapor pressure. Okay, ఒక particular non-volatile solute, if the mole fraction of the solute ఇచ్చారు. So mole fraction of the solute is given as how much? 0.01 is the mole fraction. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ దిస్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మనకు తెలిసిన విషయం ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP ఈజ్ ఈక్వల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై P0A. దిస్ ఈజ్ ఈక్వల్ టు XB అని రాస్తాం. ఎందుకంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ వాట్? దీని ఫర్దర్ ఇట్ క్యాన్ బి దిస్ ఇస్ నథింగ్ బట్ P0A మైనస్ PSగా రాస్తాం బై P0A. ఓకే, సో వాళ్ళు ఇది క్యాలిక్యులేట్ చేయాలంటారు. అంటే XB ఇంటూ P0A చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ XB ఇంటూ P0A. సో నాకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారు? 0.01. అండ్ అలానే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కావాలి. ఇది ఒక ఆక్వస్ సొల్యూషన్. సో ఆక్వస్ సొల్యూషన్ అంటే దీంట్లో నా సాల్వెంట్ ఏంటి? గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇలా ఇవ్వరు. అసలు ఇక్కడ నాకు వేపర్ ప్రెషర్ ఇవ్వలేదు కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే కన్ఫ్యూజన్స్ మీకు ఉంటాయి. అందుకనే చెప్తున్నాను, మీరు గమనించుకోవాలి అది ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్. బైనరీ ఆక్వస్ సొల్యూషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే నా సాల్వెంట్ ఏంటి? ఇక్కడ వాటర్ ఇస్ మై సాల్వెంట్. సో ఇక్కడ నాకు వాటర్ ఎప్పుడూ కూడా వాట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్? బేసికల్గా అట్ 1 atmosphere అట్ 100 degrees Celsius దగ్గర దీని యొక్క వేపర్ ప్రెషర్ విల్ బి వాట్? సో దీని యొక్క the boiling point of water is 100 degrees Celsius. So boiling 100 degrees Celsius there and vapor pressure will be 1 atmosphere. So appudu naku dini oka vapor pressure at the rate of 100 degrees Celsius, this is nothing but 1 atmosphere. 1 atmosphere ante this is nothing but 760 mm of Hg. చూడండి ఎంత ఇండైరెక్ట్ గా ఇచ్చారు చూడండి. ఇక్కడ సాల్వెంట్ వాటర్ అని మనకు అర్థమైంది.
సో వాటర్ సాల్వెంట్ కాబట్టి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి 100°C. సో 100°C దగ్గర బాయిలింగ్ పాయింట్ అంటే బేసికల్గా అక్కడ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ 100°C దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది అంటే ఆబ్వియస్గా ఇక్కడ మనకు వేపర్ ప్రెషర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వేర్ దిస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ 1 atmosphere. సో ఇండైరెక్ట్గా మనకు వేపర్ ప్రెషర్ ఇక్కడ నుంచి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు అట్ 100°C దగ్గర అన్నారు. 100°C దగ్గర మనకు తెలిసిన విషయం ఏంటి, వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అవుతుందంటే వాటర్కు ఉండే వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 100°C దగ్గర 1 atmosphere కాబట్టి దీన్నే నేను వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్గా తీసుకొని 760 mm ఆఫ్ హెచ్జిగా రాసేసాను. సో అప్పుడు ఏం జరుగుతుంది, 0.01 ఇంటూ 760 mm ఆఫ్ హెచ్జి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 7.6 mm ఆఫ్ హెచ్జిగా రాసేస్తాను. సో నా ఆన్సర్ ఏంటి, కెన్ ఐ సే 2 is the answer? Understood? Any more questions still here? Yes, absolutely. ఇక్కడ 7.6 వస్తుంది. ఓకే సుమతి, ఇట్ విల్ బి 7.6. సో ఇక్కడ మనకు 760 ఇంటూ 0.01, ఎందుకంటే ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఇస్ గివెన్ as 0.01 కాబట్టి. Understood? Is this clear, sweetie? Any more questions? Okay, right. Absolutely 7.6 is the right answer. So my next question, you already look at the next question. Look at this particular question. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇప్పుడు. సో ఇది మీరు బాగా చదవండి, చదివితేనే చేయగలరు. A solution is obtained by dissolving 12 grams of urea in 1 liter of water. సో మనకి ఏంటి ఇక్కడ, ఈ 12 grams of యూరియాని తీసుకెళ్ళి దేంట్లోకి వేసారు, 1 liter ఆఫ్ వాటర్లోకి వేసారు, అంతేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ గివెన్. అనదర్ సొల్యూషన్ ఇస్ ఆబ్టైన్డ్ బై డిజాల్వింగ్, అండ్ ఇంకొక సొల్యూషన్ వచ్చింది. సో ఈసారి ఈ సొల్యూషన్లో 68.4 grams ఆఫ్ కేన్ షుగర్. కేన్ షుగర్ ఇస్ నథింగ్ బట్ దిస్ సుక్రోజ్, దట్ ఈస్ నథింగ్ బట్ C12H22O11. ఓకే, సో దీన్ని ఎంత యాడ్ చేశారు, హౌ మచ్ ఈస్ యాడెడ్ ఆఫ్ దిస్, 68.4 grams యాడ్ చేశారు. దేంట్లోకి, సేమ్ 1 లీటర్లోకి. సో 1 లీటర్ ఆఫ్ వాటర్లోకి యాడ్ చేశారు ఇక్కడ, అంతే కదా. వాటర్ అట్ ద సేమ్ టెంపరేచర్ దగ్గర. ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇన్ ద ఫస్ట్ సొల్యూషన్ ఇస్. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి అడుగుతున్నారు. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ సాల్వెంట్ వాటర్, ఇక్కడ కూడా సాల్వెంట్ ఇస్ వాటర్. ఇక్కడ 1 లీటర్ తీసుకున్నారు, ఇక్కడ కూడా 1 లీటర్ ఆఫ్ సాల్వెంట్ తీసుకున్నారు. సో ఈ 1 లీటర్ ఆఫ్ సాల్వెంట్లోకి 12 grams ఆఫ్ యూరియా యాడ్ చేశారు. అంటే దీన్ని నేను నెంబర్ ఆఫ్ మోల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యూరియా విల్ బి హౌ మచ్, 12/60. దిస్ ఇస్ నథింగ్ బట్ 1/5 moles. దిస్ ఇస్ నథింగ్ బట్ 0.2 moles ఆఫ్ యూరియా యాడ్ చేశారు, అంతే కదా. సో 0.2 moles ఆఫ్ యూరియా. సో ఈ యూరియా అయనైజ్ అవుతుంది, అది ఇంట్లోకి వేస్తే అయనైజ్ అవ్వదు. ఒక పార్టికల్ వేస్తే ఒక పార్టికల్ మాత్రమే ఉంటుంది. సో ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యూరియా ఇస్ 0.2 moles. ఓకే, దేంట్లో, ఇన్ 1 liter. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ 1 liter విల్ బి ఈక్వల్ టు 0.2 moles ఆఫ్ యూరియా. మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్ ఆల్సో. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ హియర్ ఆల్సో, దీనికని నెంబర్ ఆఫ్ మోల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C12H22O11 దిస్ విల్ బి ఈక్వల్ టు 68/68.4 హోల్ డివైడెడ్ బై 342, అంతే కదా. సో దిస్ విల్ బి ఇంటూ 10/10 చేస్తే దిస్ విల్ బి ఈక్వల్ టు 0.2 హియర్ ఆల్సో. సో ఒక రకంగా మనం గమనించినట్లయితే ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ in both the solvents are same. If the number of moles of solute particles same annappudu, any colligative property is also same, ante kada. Obviously any colligative property is also same, not only the lowering of vapor pressure, any colligative property same. Any colligative property same when you have the same number of moles of particles. And that means what, same as that of the second solution. The vapor pressure of the first solution must be equal to the vapor pressure of the second solution. ఎందుకు ఈక్వల్ గా ఉండాలి, బికాస్ ఇక్కడ నేను కంపేర్ చేసినట్లయితే ఈ రెండింటిని, సాల్వెంట్ ఇక్కడ 1 liter, ఇక్కడ కూడా సాల్వెంట్ 1 liter, కానీ ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ హియర్ ఇస్ 0.2 grams, ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ పార్టికల్స్ హియర్ ఇట్ ఇస్ ఆల్సో 0.2 grams. ఓకే, 5 వరకు ఉంటుందా సార్ క్లాస్? ఎస్, అబ్సల్యూట్లీ 5 వరకు ఉంటుంది భావన. ఓకే, అందుకనే మనం దీన్ని ఇట్ విల్ బీ ద సేమ్ అని రాస్తాం, అందుకని ద లోయర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్.
lowering of vapor pressure is also one of the colligative property related to lowering of vapor pressure. So అందుకనే మనం సేమ్ అని రాస్తాం అన్నమాట. Understood? Any more questions? Yes, absolutely correct. So now let's look at the next one. Which of the following solutions will have the least vapor pressure? So మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే, సో ఈ సొల్యూషన్లో బేసికల్గా అండ్ లెట్స్ సే దిస్ ఇస్ ఆక్వస్ సొల్యూషన్ అనుకోండి. ఇనిషియల్గా దీనికంటూ ఒక వేపర్ ప్రెషర్ ఉంటుంది. సో దీంట్లో నేను ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే ఈ P0A కాస్త డిక్రీజ్ అయ్యి పిఎస్కి వచ్చేస్తుంది, అంత డిక్రీజ్ అవుతుంది. సో లీస్ట్ వేపర్ ప్రెషర్ దేనికి ఉంటుంది? దేనికైతే ఎక్కువ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఉంటుందో దానికి లీస్ట్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. సో ఇది లో అనుకోండి, అప్పుడు ఇది కూడా లో అయిపోతుంది. సో దేని కేసులో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది? దీని గురించి మనం చదువుకున్నాం. దేంట్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తాయో దట్ కేస్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విల్ ఆల్సో బీ మోర్. మిస్టేక్ చేస్తున్నారు, మళ్ళీ మిస్టేక్ చేస్తున్నారు. బాగా చూడండి, ఒక్కసారి చూడండి. మనం తీసుకున్న సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ P0A. సో దీంట్లోకి నేను ఏం యాడ్ చేశాను? సొల్యూట్ని యాడ్ చేశాను. సో సొల్యూట్ని యాడ్ చేస్తే దాని యొక్క వేపర్ ప్రెషర్ తగ్గిపోయి ఇంకా లీస్ట్ అయిపోతుంది. సో విచ్ హ్యావ్ ద లీస్ట్ వేపర్ ప్రెషర్ అడుగుతున్నారు. సో లీస్ట్ వేపర్ ప్రెషర్ అంటే ద డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దట్ విల్ బి ద లీస్ట్ వన్. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ 3 పార్టికల్స్ బయటకు వస్తాయి, ఇక్కడ చూస్తే ఒక పార్టికల్ మాత్రమే బయటకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ కాన్సన్ట్రేషన్ 0.1, 0.1, 0.1, 0.1. సో కాన్సన్ట్రేషన్ ఇస్ నాట్ ఎసెన్షియల్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో అప్పుడు నాకు ఇక్కడ ఎన్ని వస్తాయి? ఇక్కడ 2, 2 + 1 3 వస్తుంది. మరి ఇక్కడ ఎన్ని వస్తాయి? 3 + 1 టోటల్ 4 వస్తాయి. సో 4 పార్టికల్స్ ఉన్నప్పుడు ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విల్ బి మోర్. హెన్స్ ద ఆన్సర్ టు దిస్ ఇస్ 4. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? Is this clear? Any more questions? See, ఒక్కసారి మీరు ట్రై చేయండి. యూ హ్యావ్ టు ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, మీరు సాల్వ్ చేయడానికి ఒకటి ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి, సాల్వ్ చేయకుండా ప్రయత్నించకుండా ఏది రాదు, ఏది రాదు. ఐఎమ్ టెలింగ్ యూ, యూ జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ మోర్ టైమ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఖచ్చితంగా ఇంకా నేను మీకు టైం ఇస్తాను, సరేనా? మీరు కానీ ఓపిక్గా చేయండి, ఓపిక్గా చేస్తేనే చేయగలరు. ఓకే, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఇది 2 hours క్లాసా, 3 hours క్లాసా, 4 hours క్లాసా, ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే, మీ మనసు పెట్టి చేయండి, ఖచ్చితంగా యూ విల్ డూ గుడ్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ద టైమింగ్ అట్ ఆల్. ఓకే, హాయ్ భార్గవి, గుడ్ ఈవినింగ్. సో రైట్, లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకు ఇఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ ఎ సొల్యూషన్ డిక్రీజెస్. సో ఒకటేంటంటే ఒక సొల్యూషన్లో మనకు ఉండేది ఎయిదర్ సాల్వెంట్ ఉంటుంది లేదంటే సొల్యూట్ ఉంటుంది, అంతే కదా? సో సాల్వెంట్ సొల్యూట్ ఉంటుంది ఒక బైనరీ సొల్యూషన్లో. దీనికి ఉండే మోల్ ఫ్రాక్షన్ XA ఉంటుంది, దీనికి ఉండే మోల్ ఫ్రాక్షన్ XB ఉంటుంది. అండ్ ఒక విషయం ఏంటంటే XA ఇంక్రీజ్ అయింది అనుకోండి, XB డిక్రీజ్ అయిపోతుంది. ఒకవేళ XA డిక్రీజ్ అయింది అనుకోండి, XB ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు ఏమడుగుతున్నారు? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ ఎ సొల్యూషన్ ఇస్ డిక్రీజింగ్. సో ఇది డిక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా నాకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఈస్ ఇంక్రీజింగ్. అంటే నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆర్ ఇంక్రీజింగ్. దిస్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్. నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇక్కడ, అంతే కదా? సో నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా కాలిగేటివ్ ప్రాపర్టీ ఏమవ్వాలి? కాలిగేటివ్ ప్రాపర్టీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. దట్ కుడ్ బి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కావచ్చు, లేదంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కావచ్చు, లేదంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కావచ్చు, లేదంటే ఆస్మాటిక్ ప్రెషర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి బికాస్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, ఇవన్నీ డిఫరెన్సెస్ చూడండి. డెల్టా టీబీ, డెల్టా టీ ఆఫ్ డిఫరెన్స్. RLVP కూడా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డిఫరెన్స్. ఇది ఆస్మాటిక్ ప్రెషర్. ఈ ప్రెషర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. ఓకే, ప్లీజ్ రీఫ్రెష్ గాయస్. ఒక్కసారి సార్ స్టక్ అవుతుంది సార్, ఒక్కసారి రీఫ్రెష్ చేయండి, ఓకేనా? ప్లీజ్ రీఫ్రెష్ వన్స్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సో మనకు తెలుసు వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఒకవేళ P0A గని ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా PS వస్తుంది. దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్. సో దిస్ ఇస్ నెవర్ మై ఆన్సర్. Vapor pressure of solution decreases. Yes, this is my answer.
బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మనకు తెలుసు ఒకవేళ నేను కానీ సొల్యూట్ పార్టికల్స్ దీనికంటే ఒక పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో నేను సొల్యూట్ యాడ్ చేసిన వల్ల దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఇది బాయిల్ అవుతుంది, అంటే దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సిమిలర్గా ఒకవేళ ఫ్రీజింగ్ పాయింట్ ఇది అనుకోండి, సో నేను సొల్యూట్ యాడ్ చేసిన ద ఫ్రీజింగ్ పాయింట్ విల్ యాక్చువల్లీ డిక్రీజ్ అనమాట, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో మన ఆన్సర్ ఏంటి? 3 is the answer. Boiling point of solution decrease. This is not our answer. Understood? Yes, 3 is the answer to this particular question. మరి ఇది చూడండి, look at this question. So this is a question related to Raoult's law and the positive deviation from Raoult's law. So ఈ water and ethanol form a non-ideal solution with positive deviation. సో పాజిటివ్ డీవియేషన్ అని ఎప్పుడు పిలుస్తాం మీకు గుర్తుండాలి. మీకు గుర్తున్నట్లయితే నాకు ఇక్కడ ఏకి మధ్య ఫోర్సెస్ ఉంటాయి, అలానే బీకి మధ్య ఫోర్సెస్ ఉంటాయి, అలానే ఏకి బీకి మధ్య ఫోర్సెస్ ఉంటాయి. ఒకవేళ నాకు అయితే ఈ ఏకి అండ్ బీకి మధ్య ఈ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఏకి బీకి అనుకోండి, అప్పుడు ఇది పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది. అంటే ఇది ఒక ఎండో ప్రాసెస్, అంటే దిస్ విల్ షో పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్లో. అంటే ఇక్కడ నాకు డెల్టా హెచ్ కూడా పాజిటివ్ ఉంటుంది, అలానే డెల్టా వి కూడా పాజిటివ్ ఉంటుంది అనే విషయం నాకైతే తెలుసు. ఓకే, ఎందుకు ఇలా వస్తుంది పాజిటివ్? ఈ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇవి ఒకదానికొకటి దగ్గరకు వచ్చినప్పుడు నాకు రిలీజ్ అయ్యే ఎనర్జీ కంటే ఒకదాని నుంచి ఒకటి దూరం చేయడానికి నేను ఖర్చు పెట్టే ఎనర్జీ చాలా ఎక్కువ అనమాట. అందుకని దీన్ని మనం పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. అంటే ఒక్క విషయం క్లియర్గా తెలుస్తుంది మనకి, అంటే వీటి మధ్య ఉన్న ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్ టు దిస్ ఫోర్సెస్. అంటే ఆబ్వియస్గా ఈ ఫోర్సెస్ కంటే ఈ ఫోర్సెస్ స్ట్రాంగర్ కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందా? సో వెనెవర్ ఇట్ ఈస్ షోయింగ్ ఏ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతుందా? ఎందుకంటే దీని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్ టు పార్టికల్ ఇస్ లెస్ కంపేర్ టు దిస్. దీని బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ అనుకోండి, వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ఇట్స్ వేపర్ ప్రెషర్? బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది, త్వరగా బాయిల్ అయిపోతుంది, అంటే దాని యొక్క వేపర్ ప్రెషర్ ఇస్ వెరీ హై అని మనం కరెక్ట్గా చెప్పచ్చు, అంతే కదా? సో ఆబ్వియస్గా దీని యొక్క వేపర్ ప్రెషర్ విల్ బి మోర్ దాన్ దట్ ఆఫ్ ద ప్యూర్ వాటర్. ఐ విల్ టెల్ యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ మనకు వాటర్ ఉంది, సో దీంట్లో వాటర్కి మధ్య ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇంకొక కేసులో వాటర్కి ఎథనాల్కి మధ్య ఫోర్సెస్. సో మనకు ఒక విషయం తెలిసిన విషయం ఏంటంటే ఇది పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది కాబట్టి ఈ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్, దిస్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్ టు దిస్ ఫోర్సెస్ అనే విషయం నాకైతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది స్ట్రాంగర్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఒక చిన్న విషయం నాకు తెలుస్తుంది ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా నేను కనుక దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. సో అప్పుడు ఆబ్వియస్గా దీని యొక్క వేపర్ ప్రెషర్ విల్ బి వాట్? కెన్ ఐ సే హియర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ is less than the vapor pressure of H2O CH3OH. ఏబీ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే తక్కువ ఉంటుందని చెప్పచ్చు. అంటే ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే దిస్ విల్ బి లెస్. సో అంటే ద సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ విల్ బి మోర్ దాన్ దట్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్. ఖచ్చితంగా దిస్ విల్ బి ద ఆన్సర్. ఎందుకు ఇలా వస్తుంది? ఈ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ కంటైనర్లో తీసుకున్నప్పుడు ఈ ఫోర్సెస్ అంటే ఈ లిక్విడ్లో ఉండి ఏదైతే ఉందో ఈ లిక్విడ్ని నేను గ్యాసియస్ స్టేట్లోకి పంపించాలంటే నాకు ఎక్కువ ఎనర్జీ అవసరం. అదే ఈ కేసులో అయితే చాలా తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. అందుకని ఈ పర్టికులర్ కేసులో నాకు వేపర్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, ఈ కేసులో వేపర్ ప్రెషర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్. సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు అర్థమైంది అన్న తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఈ పర్టికులర్ క్వశ్చన్ మాత్రం ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్? ఇస్ దిస్ క్లియర్? వై దిస్? సో ఇది స్ట్రాంగర్ ఫోర్సెస్. ఇక్కడ మనం ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ ఫోర్సెస్ స్ట్రాంగర్. సో ఇది స్ట్రాంగర్ అంటే వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. వేపర్ ప్రెషర్ ఆఫ్ H2O is less than వేపర్ ప్రెషర్ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. ఓకే, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో బేసికల్గా ఇక్కడ వాటర్ని ఎథనాల్ని
మనం మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఒక నాన్ ఐడియల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అది పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది రౌల్ట్స్ లా నుంచి. సో బేసికల్గా పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ ద రౌల్ట్స్ లా అంటే దాని అర్థం ఏంటంటే డెల్టా హెచ్ పాజిటివ్ ఉంటుంది. డెల్టా హెచ్ పాజిటివ్ అంటే ఆ రెండింటిని మనం మిక్స్ చేసిన తర్వాత మనం దాన్ని మిక్స్ చేయాలంటే ఎనర్జీ మనం పెట్టాల్సింది వస్తుంది కానీ ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదు. సో దట్ మీన్స్ దాని అర్థం ఏమని, ఈ రెండింటిని సపరేట్ చేసి, అంటే ఇక్కడ కనిపించే వాటిని ఒకదానికొకటి దూరంగా జరిపి రెండింటిని మిక్స్ చేయాలంటే ఇలా ఈ రెండింటి మధ్య ఉండే ఫోర్స్ని బ్రేక్ చేయడానికి మనకు ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది కంపేర్డ్ టు ద ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో అందుకనే వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే వాటర్కి కావచ్చు, ఎథనాల్కి కావచ్చు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఫోర్స్ ఎక్కువ ఉంది, ఒకదానికి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంది. అటువంటప్పుడు నేను దీని యొక్క వేపర్ ప్రెషర్ చూసినట్లయితే దీని వేపర్ ప్రెషర్ ఏంటి, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర నాకు దీంట్లో ఉండే పార్టికల్స్, లిక్విడ్లో ఉండే పార్టికల్స్ అనేవి వేపర్లోకి వెళ్ళి ఈక్విలిబ్రియంలో ఎస్టాబ్లిష్ అవుతాయి. సో నాకు ఏంటంటే ఈ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లో నాకు తక్కువ పార్టికల్స్ వెళ్తాయి. అదే టెంపరేచర్ తక్కువ పార్టికల్స్ మాత్రం వేపర్లోకి వెళ్తాయి. ఇక్కడ చూసినట్లయితే వీటి మధ్య ఫోర్సెస్ చాలా తక్కువగా ఉండడం దానివల్ల నాకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ వేపర్ ఫేస్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఆబ్వియస్గా ఇది ఫోర్సెస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇక్కడ తక్కువ పార్టికల్స్ వెళ్తాయి వేపర్లోకి, ఇక్కడ ఫోర్సెస్ తక్కువ వీక్గా ఉండడం వల్ల ఎక్కువ పార్టికల్స్ వెళ్తాయి వేపర్లోకి. సో వేపర్లోకి ఎక్కువ పార్టికల్స్ వెళ్తే వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో హెన్స్ ద వేపర్ ప్రెషర్ విల్ బి మోర్ ఇన్ దిస్ కేస్ కంపేర్డ్ టు దిస్ కేస్. Understood? Is this clear? Any more questions? Ardhamainda? So this is the case here. Okay. Now let's look at the next question. Question chudandi. Similar kind of interactions. The diagram given below is a vapor pressure composition diagram for a binary solution of A and B. So A and B anedi oka binary solution. Idi vapor pressure versus the composition curve. So in the solution AB interactions are. సో ఏకి బీకి మధ్య ఇంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయని అనేది అడుగుతున్నారు. దే ఆర్ సిమిలర్ టు ఏఏ అండ్ బీబీ ఆర్ దే ఆర్ స్మాలర్ దాన్ ఏఏ అండ్ బీబీ ఇంట్రాక్షన్స్, లేదంటే అన్ప్రెడిక్టబుల్. ఖచ్చితంగా దీంట్లో నుంచి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఈ పర్టికులర్ గ్రాఫ్లో మీరు కానీ గమనించినట్లయితే దిస్ ఈజ్ అవర్, ఇక్కడ మన ఏ. సో ఇక్కడ మా ఓన్లీ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అట్ దిస్ పాయింట్, ఎందుకంటే ప్యూర్ ఏ మాత్రమే ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే లెట్స్ సే ఇట్ ఇస్ బి, ఇక్కడ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడేమో ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ మిగతా అన్నిట్లో కూడా వాటి యొక్క మిగతా అన్నిట్లో, సో ఇక్కడ లెట్స్ సే ఇది తీసుకోండి, ఒకవేళ ఇది తీసుకుందాం, లెట్స్ సే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ఏకి ఒక వాల్యూ ఉంటుంది, అలానే ఎక్స్బికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో దీని మిక్స్చర్ నేను తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో నేను మిక్స్చర్ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ ఏ కంటే కూడా ఈ ఎక్స్ఏబిఏ మిక్స్చర్ యొక్క వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ద వేపర్ ప్రెషర్ ఇస్ హై. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఏమైంది ఇక్కడ, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ వెరీ హై కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఏ అండ్ బి. అర్థమైంది కదా? అంటే ఐడియల్ కేస్, మామూలుగా మనకు ఐడియల్ కేసులో చూసినట్లయితే ఇలా ఉంటుంది, దిస్ ఇస్ ద ఐడియల్ కేస్. కానీ ఐడియల్ కేసులో కంటే మనకి ఇక్కడ ఏముంది, ద వేపర్ ఐడియల్ కంటే కూడా ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంది. అర్థమైందా? ఎక్కువ వేపర్ ప్రెషర్. సో వేపర్ ప్రెషర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఈ ఎక్స్ఏ ఎక్స్బి మిక్స్చర్ తీసుకున్నప్పుడు దీనికి ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంది. సేమ్ టెంపరేచర్ దగ్గర, ఒకే టెంపరేచర్ దగ్గర, ఇదంతా కూడా అట్టే ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర చూస్తున్నాం. సో దీనికి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, వేపర్ ప్రెషర్ ఈ మిక్స్చర్కి వేపర్ ప్రెషర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది అంటే వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉన్నట్లయితే, ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ టు బి ఆర్ లెస్ దాన్ దిస్ ఏఏ అండ్ బీబీ అనుకోండి, ఏఏ బీబీ కంటే ఏబీలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద గివెన్ సాల్వెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండర్స్టూడ్? ఆబ్వియస్లీ అంతే కదా. సో ఇక్కడ ఈ ఇంట్రాక్షన్స్ అనేవి కొంచెం స్ట్రాంగర్గా ఉన్నాయి, అందుకనే దీనికి వేపర్ ప్రెషర్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే తక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మాత్రమే వేపరైజ్ అవుతాయి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. కానీ ఇక్కడ వీటి మధ్య ఇంట్రాక్షన్స్ చాలా వీక్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్. దిస్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్. The force of interactions in AB are very weaker compared to that of the A and BB.
సో దీని కారణంగానే మనకేంటి, దిస్ ఏబి ఇంట్రాక్షన్స్ ఆర్ స్మాలర్ దాన్ ఏఏ అండ్ బీబీ. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ దట్ ఏబి ఇంట్రాక్షన్స్ ఆర్ స్మాలర్ దాన్ ఏఏ అండ్ బీబీ? ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క వేపర్ ప్రెషర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వీటి యొక్క ప్యూర్ స్టేట్స్లో మనం కంపేర్ చేసినప్పటికంటే కూడా ఈ స్టేట్లో, ఈ మిక్స్డ్ స్టేట్లో వీటి యొక్క వేపర్ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు బాగా గమనించండి కావాలంటే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీఆర్ టేకింగ్ ఇన్ దిస్ సెన్స్. ఓకే, అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇది క్లియర్గా అర్థమైందా నేను ఎందుకు ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏబీకి తక్కువ ఉంటుందన్నాను అనేది? అర్థమైందా? నేను ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు వేపర్ ప్రెషర్ దీనికి తక్కువ. సో దిస్ హ్యాస్ లెస్సర్ వేపర్ ప్రెషర్. దీనికి చూస్తే మిక్స్చర్కి ఏమో ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంది. సో ఇక్కడ తక్కువ వేపర్ ప్రెషర్ అంటే ఏమని, వేపర్ ప్రెషర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఈ పర్టికులర్ మిక్స్చర్, ఈ పర్టికులర్లో మనం వేపర్ ప్రెషర్ని ఎలా కొనుస్తామంటే, ఇక్కడ అంటే ఒక లిక్విడ్ ఉంటుంది, సో ఇది వేపరైజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ పార్టికల్స్ ఉన్నట్లయితే ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉన్నట్లు. సో ఇక్కడ దీనికి తక్కువ వేపర్ ప్రెషర్ ఉందంటే దీంట్లో తక్కువ పార్టికల్స్ దీంట్లో ఉన్నట్టు. సో తక్కువ పార్టికల్స్ ఇక్కడ ఉన్నాయంటే ఆబ్వియస్గా దాని అర్థం ఏంటి, నాకు తక్కువ పార్టికల్స్ మాత్రమే వేపరైజ్ అవుతున్నాయి. ఎందుకు తక్కువ పార్టికల్స్ వేపరైజ్ అవుతున్నాయి? దీంట్లో పార్టికల్కి ఇంట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఈ కేసులో చూసినట్లయితే వేపర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఇలా వేపర్ ఫేస్లో ఉన్నాయి. ఇలా ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, ఈ లిక్విడ్ స్టేట్లో నాకు పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. సో అందుకనే దిస్ పార్టికల్ టు పార్టికల్ ఇంటరాక్షన్ అంటే ఏకి బీకి మధ్య ఇంటరాక్షన్ ఇస్ వీకర్ కంపేర్ టు ఏఏ అండ్ బీబీ. అందుకనే మనకి ఇక్కడ ఈజీగా బ్రేక్ చేసేసి ఎక్కువ పార్టికల్స్ వేపర్ ఫేస్లోకి వెళ్ళి ఎక్కువ పార్టికల్స్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనకి ఇక్కడ వేపర్ ఫేస్లో కనిపిస్తున్నాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? హెడేక్ వస్తుంది సార్, 3 hours అయింది, బ్రేక్ ఇవ్వండి ప్లీజ్. నాని, జస్ట్ నౌ ఐ హ్యావ్ గివెన్ 10 minutes బ్రేక్ అట్ 4 o'clock. 4:10కి ఇచ్చాను, ఇంకొక 10 minutes, ఇంకొక 20 minutes విల్ ఫినిష్ దిస్. 5:30కి వీ విల్ క్లోజ్ ద సెషన్. ఓకే రైట్ సార్? 2 కాంపోనెంట్స్ మిక్స్ చేస్తే పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు ప్రెషర్ తక్కువ కదా? పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఆబ్వియస్గా ఈ 2 మిక్స్చర్స్. సో బేసికల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ బైనరీస్. ఈ సొల్యూషన్స్లో you are comparing with colligative properties. E question, this is not related to colligative property. E particular thing, this is a related to liquid in liquid solutions. Idi ideal solutions anni kuda, okay, whatever the ideal solutions that you are talking about, ivanni kuda ante, and non ideal solutions, okay, ivanni kuda miscible liquid solutions. అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో మనకు అసలు కాలిగేటివ్ ప్రాపర్టీసే వ్యాలిడ్ కూడా ఉండవు. అసలు కాలిగేటివ్ ప్రాపర్టీస్తో కూడా సంబంధమే లేదు వీటికి. ఎందుకంటే మనం ఇక్కడ లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. దేంట్లో? ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ కేసులో. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే సార్, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే భాస్కర్, మళ్ళీ చెప్తాను. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఇది ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్లో ఈ పర్టికులర్ మిక్స్చర్స్ యొక్క డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉండేటప్పుడు వాటి యొక్క వేపర్ ప్రెషర్స్ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ మనకి ఇచ్చారు. ఒకవేళ నేను ఇక్కడ ప్యూర్ ఏ తీసుకున్నప్పుడు దాని యొక్క వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది, అదే దీని యొక్క మిక్స్చర్ తీసుకున్నప్పుడు దీని యొక్క వేపర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది నాకు ఏం తెలియజేస్తుందంటే, ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు నాకు వేపర్ ప్రెషర్ తక్కువ ఎందుకు ఉంది అంటే, ఇక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మాత్రమే వేపర్ ఫేస్లో ఉన్నాయి కాబట్టి. లెసర్ ద పార్టికల్స్, లెసర్ ఇస్ ద వేపర్ ప్రెషర్. సో ఎందుకు తక్కువ పార్టికల్సే ఇక్కడ ఉన్నాయంటే, పార్టికల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అందుకనే మనకి ఇక్కడ తక్కువ పార్టికల్స్ ఉన్నాయి. మరి ఈ మిక్స్చర్ కేసులో చూస్తే ఏకి బీకి మధ్య ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సో ఈ ఏకి బీకి మధ్య ఇంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా వీక్గా ఉన్నాయి. సో వీక్గా ఉన్నాయి కాబట్టి నాకు వేపర్ ఫేస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉండడం కారణంగా నాకు ఇక్కడ వేపర్ ప్రెషర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మిక్స్చర్లో ఎక్కువ వేపర్ ప్రెషర్ కనిపిస్తుంది. సో అందుకనే ఒకవేళ తక్కువ వేపర్ ప్రెషర్ కనుక కనిపించుంటే ఇలా ఉండేది గ్రాఫ్. సో దీనికి నెగిటివ్ డీవియేషన్ అంటే ఇలా ఉంటుంది. దిస్ ఈస్ పాజిటివ్ డీవియేషన్, ఇదైతే నెగిటివ్ డీవియేషన్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో అందుకనే మనకు ఈ పర్టికులర్ కేసులో ద ఇంట్రాక్షన్ బిట్వీన్ మై బ్యాడ్, ఇట్స్ నాట్ పాజిటివ్, ఇట్స్ నాట్ నెగటివ్. సో ఒకటేంటంటే ఇప్పుడు మీరు చెప్పండి. సో ఈ ఇంట్రాక్షన్స్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్ టు దిస్ ఇంట్రాక్షన్స్.
ఎస్ ఆబ్వియస్గా అంటే ఏలో ఇంట్రాక్షన్స్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్ టు దోస్ ఇంట్రాక్షన్స్. సో ఆబ్వియస్గా ఇది పాజిటివ్ డీవియేషన్, వెరాస్ ఇదేమో నెగటివ్ డీవియేషన్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? భార్గవి, ఎఫ్ఎఫ్, లవర్, భావన, కీర్తి, భాస్కర్, I hope it is clear, right? So let's move on to the next question. Next question చూడండి. So look at this particular question. So రెండు solutions A and B are separated by a semi-permeable membrane. రెండు solutions ని semi-permeable membrane ద్వారా separate చేశారు. Okay. Now they are asking, as a result of osmosis, the level of solution A is found to rise. It implies what? So basically రెండు solutions ని ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సపరేట్ చేస్తారు. సో దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఏ, దెర్ ఇస్ ఎ సొల్యూషన్ బి. సో ఇది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, సో వాళ్ళు ఏమంటారు, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆస్మాసిస్ అంటే దీంట్లో ఆస్మాసిస్ జరిగి ద లెవెల్ ఆఫ్ సొల్యూషన్ ఏ ఇస్ ఫౌండ్ టు రైస్. సో ఈ సొల్యూషన్ ఏ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. లెట్స్ సే ఇనిషియల్గా ఎంత ఉంది అనుకోండి. సో దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ లెవెల్. సో ఇంక్రీజ్ అయింది అంటే లెవెల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఆబ్వియస్గా వీటి మధ్య కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది కూడా ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ కాన్సన్ట్రేషన్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది, కానీ దీన్ని మనం ఇట్స్ నాట్ రిక్వైర్డ్ నౌ, విల్ డిస్కస్ ఇట్ లేటర్. కానీ ఇక్కడ మనము ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండడం కారణంగా మనకు ఏం జరుగుతుంది, సాల్వెంట్ ఎక్కడైతే లో కాన్సన్ట్రేషన్లో ఉంటుందో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఏది? సాల్వెంట్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకే, సో దట్ మీన్స్ ఖచ్చితంగా సొల్యూషన్ ఏ ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ బి. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ద కేస్. అందుకనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉంది కాబట్టే నాకు పార్టికల్స్ వచ్చి బి నుంచి ఏకి మూవ్ అయ్యి తీరుతున్నాయి. 2 ఎలా వస్తుంది? సొల్యూషన్ బి ఈజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్? నో, ద లెవెల్ ఆఫ్ సొల్యూషన్ ఏ ఈజ్ ఫౌండ్ టు రైజ్. సొల్యూషన్ బి లెవెల్ రైజ్ అవ్వట్లేదు, ఏ యొక్క లెవెల్ రైజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రైజ్ అవుతుంది? దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇదేం చేస్తుంది, బీలో ఉండే సాల్వెంట్ పార్టికల్స్, ఇది లో కాన్సన్ట్రేషన్ అయితే బీలో ఉండే సాల్వెంట్ పార్టికల్స్ని తన వైపు లాగేసుకుంటుంది. సో తన వైపు లాక్కున్నప్పుడు అప్పుడు దాని యొక్క వాటర్ లెవెల్ ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో లెట్ మీ చెక్. సో వీ హ్యావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. ఓకే, సో ఒక 3 questions తర్వాత ఐల్ గివ్ యూ 1 more break. ఓకే, ఒక 3 questions తర్వాత ఐల్ గివ్ యూ 1 more break for 5 minutes. సరేనా? దిస్ ఇస్ 3 questions. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, నెక్స్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక 2 బల్బ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ 1 bulb. లెట్స్ సే దిస్ ఇస్ 1 more bulb. ఓకే, సో ఏం చేశారు ఇక్కడ, దే ఆర్ పాసింగ్ ఎయిర్ త్రూ దిస్, డ్రై ఎయిర్ పాస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి, అంతేనా? సో ఒక దాంట్లో ఏమో సాల్వెంట్ ఉంది. సో ఇక్కడ మనకు సాల్వెంట్ మాత్రమే ఉంది. అండ్ ఇంకొక దాంట్లో ఏమో సొల్యూట్ ఉంది. ఏముంది దీంట్లో? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఒక సొల్యూషన్ ఉంది దీంట్లో. ఓకే, సేమ్ థింగ్, సేమ్ అమౌంటే తీసుకున్నారు. So here they are taking this, the decrease in weight will be, so if dry ice is passed through these 2 bulbs, one containing solvent and other containing the solution, the decrease in weight will be, అంటే ఈ రెండిట్లో వెయిట్ డిక్రీజ్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. సో బేసికల్గా వెయిట్ డిక్రీజ్ ఎందుకు వస్తుంది, దీంట్లో నుంచి పార్టికల్స్ కనుక వేపరైజ్ అయిపోతే అప్పుడు మనకు వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సొల్యూషన్లో నుంచి పార్టికల్స్ వేపరైజ్ అయిపోవచ్చు, సాల్వెంట్లో నుంచి పార్టికల్స్ వేపరైజ్ అవ్వచ్చు. ఏ పార్టికల్స్ వేపరైజ్ అవ్వచ్చు? సాల్వెంట్ పార్టికల్స్ అనేది వేపరైజ్ అయిపోవచ్చు. రెండిట్లో కూడా సాల్వెంట్ పార్టికల్స్ ఏవైతే దీని లోపల ఉంటాయో రెండు వేపరైజ్ అయిపోవచ్చు. సో బేసికల్గా నేను అడిగేది ఏంటంటే ఒక చిన్న విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఏ కేసులో ఎక్కువ వేపరైజేషన్ జరుగుతుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఏ కేసులో ఎక్కువ వేపరైజేషన్ జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వేపరైజేషన్ మనకు తెలిసిన విషయం, మనం చదువుకున్న విషయం ఏంటంటే, ఈ వేపరైజేషన్ అనేది ఏదైతే ఉందో, అంటే ఎవాపరేషన్ అనేది ఏదైతే ఉందో, ఈ ఎవాపరేషన్ ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్ఫేస్ ఏరియా. ఇది సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం, తెలుసుకున్నాం కూడా. ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే ఎక్కువ వేపరైజేషన్ జరుగుతుంది.
ఓకే సార్ ఇక్కడ రెండు సేమ్ ట్యూబ్సే కదా, మరి సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడగచ్చు. ఓకే సో అటువంటప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ భాస్కర్ అగైన్. ఓకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో అటువంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ నేను ఎయిర్ని పాస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, సో ఆబ్వియస్గా సాల్వెంట్ అంటే నాకు ఇంటర్ఫేస్లో ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఓకే మరి ఇక్కడ చూస్తే సొల్యూషన్ అంటే నాకు ఇంటర్ఫేస్లో సాల్వెంట్ పార్టికల్స్తో పాటు కొన్ని సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు నాకు సర్ఫేస్ మీద సర్ఫేస్ మీద సాల్వెంట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి, సాల్వెంట్లో ఎక్కువ ఉన్నాయా, దీంట్లో ఎక్కువ ఉన్నాయా? ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాల్వెంట్ ఆర్ మోర్. సో ఈ కేసులో మోర్ పార్టికల్స్, అంతే కదా, మోర్ పార్టికల్స్ at interface. So more the number of particles at interface, more evaporation అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఎక్కువ ఎవాపరేషన్ జరిగితే ఆబ్వియస్గా దేని యొక్క వెయిట్ లాస్ దేంట్లో ఎక్కువ ఉంటుంది. సో ద వెయిట్ లాస్ ఇన్ solvent is more compared to that of the solution. ఒప్పుకుంటారా? సో ద డిక్రీజ్ ఇన్ వెయిట్ విల్ బి మోర్ ఇన్ ద సాల్వెంట్ బల్బ్. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా సాల్వెంట్ బల్బ్లోనే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఇంటర్ఫేస్ దగ్గర నాకు మోర్ సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి, ఇక్కడైతే అదొక్క పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే అండర్స్టూడ్, ఇస్ దిస్ క్లియర్? రైట్ ఓకే ఓకే ఫైన్ సార్, ప్రీవియస్ స్లైడ్ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. ఓకే యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇస్ దిస్ ద క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్? సో ఇది మనకు ఆస్మాసిస్ రిలేటెడ్ క్వశ్చన్. ఆస్మాసిస్ అనే ప్రాసెస్ ఏంటంటే బేసికల్గా ఏంటంటే ఒకవేళ ఇది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనుకోండి, సో దీంట్లో నాకు ఒక సాల్వెంట్ ఉందనుకోండి, దీంట్లో ఏమో సొల్యూషన్ ఉందనుకోండి. ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఏం చేస్తారంటే ఓన్లీ ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని పిలుస్తాం. ఇది ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే అలౌ చేస్తుంది ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు వెళ్ళడానికి. ఓకే సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే ఈ వైపు నుంచి ఇక్కడికి కావచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి కావచ్చు వెళ్తాయి అన్నమాట. సో మనకు సొల్యూషన్లో ఏంటంటే ఈ సాల్వెంట్ పార్టికల్స్తో పాటుగా, సో ఇక్కడ ఈ కనిపించే ఎల్లో కలర్డ్ సాల్వెంట్ పార్టికల్స్తో పాటుగా సొల్యూషన్ లోపల మనకు సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. సో సొల్యూట్ అంటే ఇవి మన గ్రీన్ కలర్ పార్టికల్స్, సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉంటాయి సొల్యూషన్ లోపల. ఓకే సో ఇప్పుడు సొల్యూషన్ లోపల సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ C1, దీని కాన్సన్ట్రేషన్ C2 తీసుకున్నట్లయితే C1 ఇస్ గ్రేటర్ దాన్ C2. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా దీని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్ ఇస్ వెరీ హై హియర్. సో అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే న్యాచురల్గా దీని లోపల ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే బేసికల్గా వీటి మధ్య ఇలా కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ ఉండడం వల్ల న్యాచురల్గా ఆ ప్రాసెస్ ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ని దీంతో ఈక్వల్ చేయడం కోసం ఇక్కడి నుంచి సాల్వెంట్ అనేది వెళుతూ ఉంటుంది. ఈ సెమీ పర్మియబుల్ ద్వారా సాల్వెంట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళుతుంది అనమాట. సో ఇనీషియల్గా ఇది ఇక్కడ వరకు ఉండిండొచ్చు. సో ఎప్పుడైతే సాల్వెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మొదలవడం స్టార్ట్ అయిందో ఆ వాటర్ లెవెల్ ఇక్కడ రైజ్ అవుతుంది అనమాట. ఎందుకు రైజ్ అవుతుంది? ఈ C2 కాన్సన్ట్రేషన్లో ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్రైంగ్ టు అప్రోచ్ దిస్ C1 కాన్సన్ట్రేషన్, అంటే దీని కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. సో బేసికల్గా ఇక్కడ C1 కాన్సన్ట్రేషన్ ఇస్ ట్రైంగ్ టు డిక్రీజ్. ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. అందుకని ఇలా జరుగుతుందన్నమాట. అండర్స్టూడ్? ఆస్మాసిస్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్, నో రివర్స్ ఆస్మాసిస్. సో హియర్ రివర్స్ ఆస్మాసిస్ అయితే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. ఆస్మాసిస్లో మనకి ఎప్పుడు కూడా లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. అండర్స్టూడ్? సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండడం కారణంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం అర్థం చేసుకో భార్గవి, ఏంటంటే ఒకవేళ ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంది కదా, ఒకవేళ ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి సాల్వెంట్ పార్టికల్స్ ఇంకా సాల్వెంట్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు దీని సాల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుందా లేదంటే తగ్గిపోతుందా? ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సో అందుకనే మనకి ఇక్కడ సాల్వెంట్ పార్టికల్స్ అనేది సాల్వెంట్ నుంచి సొల్యూషన్కి వస్తాయి, అంతేగాని సొల్యూషన్ నుంచి సాల్వెంట్కి వెళ్ళవు, సాల్వెంట్ నుంచి సొల్యూషన్కి వస్తాయి అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్?
ఒకసారి లెట్ మీ చెక్ మై ఛార్జింగ్, వాయిస్ తక్కువ అవుతుందా? ఓకే, దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఛార్జింగ్. సార్ 2 సొల్యూషన్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఎస్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో 2 సొల్యూషన్స్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ నాకు గనుక, సో ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనుకోండి, ఒకవేళ ఇక్కడ కాన్సన్ట్రేషన్ దీంట్లో సిఏ అనుకోండి, దీంట్లో సిబి అనుకోండి. సో కొన్నిసార్లు ఏంటంటే ఇఫ్ సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిబి అనుకోండి, సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిబి అంటే ఈ సిఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్ కంపేర్డ్ టు సిబి, అప్పుడు మనకు ఈ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ విల్ బి ఫ్రమ్ సిబి టు సిఏ ఉంటుంది, సిబి టు సిఏ జరుగుతుంది ఎప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే. అందుకనే ఈ సిఏని హైపర్టానిక్ సొల్యూషన్ అని పిలుస్తాం. బేసికల్గా ఈ పర్టికులర్ కేసులో మనకు ఈ పై ఏ విల్ ఆల్సో బి గ్రేటర్ దాన్ పై బి. ఓకే, అప్పుడు ఏని హైపర్టానిక్ సొల్యూషన్ అని పిలుస్తాం, హైపర్ టానిక్ సొల్యూషన్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ నేను సేమ్ ఒక పర్టికులర్ సాల్వెంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నట్లయితే, కాన్సన్ట్రేషన్ సేమ్ అయితే, ఓకే, ఒకవేళ కనుక ఇఫ్ సిఏ ఇస్ గ్రేటర్ దాన్ సిబి అనుకోండి, దట్ మీన్స్ దిస్ ఇంప్లైస్ దట్ పై ఏ ఇస్ గ్రేటర్ దాన్ పై బి. అంటే అప్పుడు ఈ బి అనేది ఏదైతే ఉందో దిస్ ఇస్ అట్ లో కాన్సన్ట్రేషన్ కదా, లో కాన్సన్ట్రేషన్ కాబట్టి ఈసారి మూమెంట్ విల్ బీ ఫ్రమ్ ఇది, సారీ, సిఏ ఇస్ గ్రేటర్ దాన్ సిబి. మళ్ళీ సేమ్ రాసానా? ఐఎమ్ సారీ హియర్. లెట్స్ సే ఇక్కడ సిఏ ఇస్ లెస్ దాన్ సిబి, పై ఏ ఇస్ లెస్ దాన్ పై బి అనుకోండి. ఓకే, సో విచ్ ఇస్ అట్ లోయర్ కాన్సన్ట్రేషన్? ఆబ్వియస్గా ఇక్కడ నాకు ఏ ఇస్ అట్ లో కాన్సన్ట్రేషన్. సో ఇది లో కాన్సన్ట్రేషన్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా నాకు మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ విచ్ డైరెక్షన్? సో సిఏ నుంచి సిబి డైరెక్షన్లో వెళ్తుంది, సిఏ టు సిబి డైరెక్షన్లో నాకు సాల్వెంట్ అనేది మూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము ఈ సిఏ ఏదైతే లో కాన్సన్ట్రేషన్లో ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దిస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద హైపోటానిక్ సొల్యూషన్, హైపోటానిక్ సొల్యూషన్ అనమాట. దీన్ని హైపోటానిక్ సొల్యూషన్ అంటాం. అలానే విత్ బీనేమో హైపర్టానిక్ సొల్యూషన్. ఇదేమో హైపో, ఇదేమో హైపర్టానిక్. ఇదేమో సేమ్ హైపర్టానిక్ అండ్ దట్ వన్ ఇస్ హైపోటానిక్. సో దిస్ ఇస్, సో ఇది మనకు హైపర్టానిక్, ఇదేమో హైపర్టానిక్. ఓకే, అండ్ సిమిలర్గా ఇదేమో హైపోటానిక్ సొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇక్కడ ఇదేమో హైపోటానిక్ సొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు బి అండ్ బి ఇస్ హైపర్టానిక్ సొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ఇఫ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు సిబి అంటే ఇఫ్ దిస్ ఈజ్ ఇంప్లయింగ్ దట్ పై ఏ ఈక్వల్ టు పై బి అయింది అనుకోండి. ఎందుకంటే పై అండ్ పై బి అంటే ఏంటి? వీ కాల్ దిస్ యాజ్ వాట్? ఆస్మాటిక్ ప్రెషర్స్. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే పై ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి, పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ అనమాట. సో ఇదంటే దీన్ని మనం ఐసోటానిక్ సొల్యూషన్స్ అని పిలుస్తాం, ఐసోటానిక్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Solution 1 contains 1 gram molecule of urea. 1 gram molecule represents 1 mole of urea. Alane 1 gram molecule of cane sugar. That means 1 mole of cane sugar. Gurtupettukondi. So it is dissolved in 100 grams of water. And here also the solution 2 is dissolved in 100 grams of water. సో రెండింటిని సేమ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్లోకే డిజాల్వ్ చేశారు. అండ్ ఇది 1 మోలే ఉంది, ఇది 1 మోలే ఉంది. అంటే 1 మోల్ అన్నప్పుడు ఆబ్వియస్గా దాని అర్థం ఏంటి? నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ యాడెడ్ ఆల్సో సేమ్. అంటే ఇక్కడ కూడా అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ యూరియా ఆర్ యాడెడ్ ఇంటూ 100 grams of water. ఇక్కడ కూడా అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ కేన్ షుగర్ ఆర్ యాడెడ్ ఇంటూ ద 100 grams of water. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ యాడ్ చేసింది సేమ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా ఏమవుతాయి? వాటి యొక్క కాలిగ్యులేటివ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి, సిమిలర్గానే ఉంటాయి. అంటే సొల్యూషన్ 1 బాయిల్స్ అట్ హయ్యర్ టెంపరేచర్, సొల్యూషన్ 2 బాయిల్స్ అట్ హయ్యర్ టెంపరేచర్. బోత్ ద సొల్యూషన్స్ బాయిల్ అట్ సేమ్ టెంపరేచర్. నో, వీ కెన్ ఓన్లీ టెల్ అబౌట్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకు సొల్యూషన్ అంటే వాటర్ కదా. సో బేసికల్గా ఈ రెండింటిని కూడా దేంట్లో డిజాల్వ్ చేశారు? ఆక్వస్ సొల్యూషన్లో వాటర్లో డిజాల్వ్ చేశారు. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చి 100 degrees Celsius.
వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి 100°C. సో దీన్ని ఇప్పుడు మనకు బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ నేను ఎప్పుడైతే వాటర్లోకి యాడ్ చేస్తానో, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని ఎప్పుడైతే నేను వాటర్లోకి యాడ్ చేస్తానో దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిల్ బికమ్ గ్రేటర్ దాన్ 100°C అవుతుంది. కానీ ద ఇంక్రీజ్ ఈజ్ మోర్ వెన్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. కానీ ఇక్కడ చూసినట్లయితే దే ఆర్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ 1 mole ఆఫ్ పార్టికల్స్, ఇక్కడ 1 mole ఆఫ్ పార్టికల్స్. అంటే ఆబ్వియస్గా వాటి యొక్క బాయిలింగ్ పాయింట్, సో బేసికల్గా దే బాయిల్ అట్ ద సేమ్ టెంపరేచర్. సో దట్ మీన్స్ బోత్ ద సొల్యూషన్స్ బాయిల్ అట్ సేమ్ టెంపరేచర్. అంటే కెన్ ఐ సే దట్ ఈ సొల్యూషన్స్ ఏదైతే ఉంటుందో ద సొల్యూషన్ ఆఫ్ యూరియా అలానే సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్, సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్, ఈ రెండిటి యొక్క బాయిలింగ్ అనేది సేమ్ పాయింట్ దగ్గర జరుగుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఒక్కసారి నా చార్ట్ చూడండి. వాట్ ఈస్ ఇట్ నాని సార్? ఒకసారి నా చార్ట్ చూడండి. వాట్ ఈస్ ఇట్ నాని? సరే ఇచ్చాం, చాలా రోజులైంది నేను. ఇస్ దిస్ క్లియర్ నాని? వాట్ ఈస్ ఇట్? You can ask me, Nani, is this clear? So my answer ఏంటి ఇక్కడ? B is the answer to this particular question. సో ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత I'll give you some 5 minutes break. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 క్వశ్చన్స్. సో లిటరలీ యూ హ్యావ్ 10 more questions. ఓకే, సో ఇంకొక 10 questions ఉన్నాయి. ఇంక్లూడింగ్ దిస్ యూ హ్యావ్ 10 questions. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 more minutes. సో 5 minutes break. ఓకే, ఇంకొక 10 questions, ఒక 5 minutes break. We will be back exactly at 5:22 దగ్గర we will be back. We will be back at 5:22 p.m. Okay, right? Is this clear? Right. Fine. Take a break for 5 minutes, guys.
I can see some answers. రాశారు. ఓకే ఫైన్. సో లెట్స్ లుక్ అట్ ద రిమైనింగ్. సో ఈ క్వశ్చన్స్ అయితే ద రిమైనింగ్ క్వశ్చన్స్. కెన్ ఐ స్టార్ట్? మే ఐ స్టార్ట్ ఇఫ్ యూ డోంట్ మైండ్? ఓకే రైట్. ఓకే సో ఈ క్వశ్చన్స్ అయితే విల్ ఫినిష్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 30 minutesలో విల్ ఫినిష్ ఇట్. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. సో మీరే ఆన్సర్ చేయగలుగుతారు. అన్ని మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఓకే అది ఏంటో కూడా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ గురించి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్వా సొల్యూషన్స్ డూ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ద లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్? అంటే ఇక్కడ కనిపించే వాటిల్లో లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ దేనికి తక్కువ ఉంటుంది? ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రీజింగ్ పాయింట్ అనుకోండి. సో దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం కదా. ఏ కేసులో డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది? దట్ మీన్స్ దిస్ డిఫరెన్స్, దట్ ఈస్ డెల్టా టీ ఆఫ్ ఏ కేసులో ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఇది ఎక్కువ ఉన్నది అనుకోండి, మోర్ ఇస్ దిస్ డెల్టా టీ ఆఫ్ ఇట్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్. సో దేనికైతే ఎక్కువ డెల్టా టీ ఆఫ్ కనిపిస్తుందో, ఇఫ్ ద డిప్రెషన్ ఇస్ మోర్, ఆబ్వియస్లీ దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే దట్ మీన్స్ హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్వస్ సొల్యూషన్ డూ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ద లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్? సో ఇక్కడ నుంచి అన్నిటికీ కాన్సన్ట్రేషన్ 0.1, 0.1, 0.1, 0.1. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో దీంట్లో నుంచి నాకు ఒక పార్టికలే బయటకు వస్తుంది. ఈ సుక్రోజ్ నుంచి కూడా నాకు ఒక పార్టికలే బయటకు వస్తుంది. NaCl చూసినట్లయితే 2 పార్టికల్స్, మరి BaCl2 చూసినట్లయితే 3 పార్టికల్స్ బయట వస్తాయి. సో ఆబ్వియస్గా 4 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్గా రాసేయచ్చా? డైరెక్ట్గా రాయొచ్చా 4 అని? కరెక్టేనా? Is 4 is the answer to this particular question? Yes, absolutely. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే మోర్ ఇస్ ద డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కాలిగేటివ్, the colligative property is directly proportional to its number of particles. More the number of particles, more is the depression and freezing point. More is the depression and freezing point, this will be having the lowest freezing point. Ante anta simple ga cheppochu. Okay, right? So now let's look at the next question. Ee question chudandi similar ga, which of the following pairs is isotonic? So ఇంతకు ముందే చెప్పాను, ఐసోటానిక్ గల కండిషన్స్ ఏంటంటే వాటి యొక్క వేపర్ ప్రెషర్స్ మస్ట్ బి ఈక్వల్. అప్పుడే వీటిని నేను ఐసోటానిక్ సొల్యూషన్స్ అని నేను చెప్పచ్చు అనమాట. సో ఐసోటానిక్ సొల్యూషన్స్ అని చెప్పాలంటే వాటి యొక్క వేపర్ ప్రెషర్స్ ఈక్వల్గా ఉండాలి. సో బేసికల్గా ఒక చిన్న విషయం ఏంటంటే, సి దిస్ వేపర్ ప్రెషర్స్ ఇక్కడ అయనైజబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి, సో వేపర్ ప్రెషర్ బేసికల్గా పై ఈజ్ ఈక్వల్ టు I into C into RT అని రాస్తాం, వేర్ I is the Van't Hoff factor. Van't Hoff factor అనమాట. సో ఈ Van't Hoff ఫ్యాక్టర్ని ఎలా కనుక్కుంటామంటే ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్, ఇది మీరు గుర్తు పెట్టుకొనే తీరాలి. ఓకే సో ఇక్కడ Van't Hoff ఫ్యాక్టర్, ఓకే దిస్ ఇస్ డిఫైన్డ్ యాజ్, ఓకే Van't Hoff factor is defined as number of particles, okay, number of particles before ionization or association. ఇది one of the most important equation. Association జరగచ్చు, అయనైజేషన్ జరగదు. అసోసియేషన్ అంటే 2 లేదా 3 లేదా 4 ఇంకా ఎక్కువ పార్టికల్స్ కలిసి ఒక సింగిల్ పార్టికల్గా తయారవడాన్ని అసోసియేషన్ అని పిలుస్తాం. అయనైజేషన్ అంటే ఒకే పార్టికల్ 2 లేదా 3 లేదా 4 ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని రిలీజ్ చేస్తే దాన్ని మనం అయనైజేషన్ అని పిలుస్తాం. నంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అయనైజేషన్ ఆర్ అసోసియేషన్ హోల్ డివైడెడ్, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ or dissociation whole divided by number of particles before ionization or association. Before ionization or association. Or ఏంటి సార్ దీని అర్థం? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను NaCl తీసుకున్నాను అనుకోండి. NaCl తీసుకున్నట్లయితే ఇది నాకు తెలిసిన విషయం ఏంటంటే Na+తో పాటు Cl-1 ఫామ్ చేస్తుంది. సో బేసికల్గా ఇనిషియల్గా నేను తీసుకునేది ఎనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఇక్కడ 1 పార్టికల్ తీసుకున్నా. ఓకే సో ఇనిషియల్గా నేను 1 పార్టికల్ తీసుకున్నా. కాసేపు తర్వాత ఏమవుతుంది, ఫైనల్గా చూస్తే ఇది 0 పార్టికల్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్టికల్, ఇక్కడ ఒక పార్టికల్ వస్తుంది. సో ఇనిషియల్గా బిఫోర్, సో దిస్ ఈస్ బిఫోర్. ఓకే మరి ఇది
ఆఫ్టర్. సో ఇప్పుడు నేను వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ని ఐ అని చెప్తాం. కెన్ ఐ రైట్ హియర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2/1, దట్ ఈస్ నథింగ్ బట్ 2 అని రాయొచ్చా? సో అంటే సిమిలర్గా గ్లూకోజ్లో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేమ్. సో దీనికి ఐ విల్ బీ ఈక్వల్ టు 1 అనమాట. NaCl విషయానికి వస్తే ఐ విల్ బీ ఈక్వల్ టు 2 అనమాట. BaCl2 అయానిక్ కాంపౌండ్ విషయానికి వస్తే ఐ విల్ బీ ఈక్వల్ టు 3 అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండ్ అలానే BaCl2 ఇక్కడ ఐ విల్ బీ ఈక్వల్ టు వాట్? 3. మరి AlCl3లో ఐ ఈజ్ ఈక్వల్ టు 4, ఎందుకంటే 4 పార్టికల్స్ బయటకు వస్తాయి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ సిఆర్టీ. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సేమ్ ఆర్ ఇస్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, సి ఇస్ ద కాన్సన్ట్రేషన్. ఓకే, దేనికైతే ఈ పై వాల్యూస్ సేమ్ ఉంటాయో అదే మన ఆన్సర్, అవునా? సో ఇప్పుడు ఒక విషయం చెప్పండి, గ్లూకోజ్ తీసుకోండి ఫస్ట్. లెట్స్ టేక్ గ్లూకోజ్ ఫస్ట్. సో కెన్ ఐ రైట్ హియర్ pi glucose will be equal to 1 into 0.1. So 0.1 into 1 into RT. So this is nothing but 0.1 RT avutada? Absolutely. Okay. Alane for example pi NaCl, inko daniki chudandi, pi NaCl will be equal to what? I is equal, dantlo I is equal to 2 vastundi. Avuna? So 2 into what is the concentration? 0.05 RT. So this is nothing but 0.01 RT ikkada kuda. So it looks like this to have the same osmotic pressure. So migita vi chuddam. So let's check for the remaining as well. So the remaining చూసినట్లయితే barium chloride. Barium chloride లో it is pi BaCl2 0.05 will be equal to 3 into 0.05 RT. So this is nothing but 5 3s are 15, that is 0.15 RT. అంతే కదా? మరి ఇక్కడ చూస్తే అగైన్ పై BaCl2 for 0.1 molar. This is nothing but 3 into 0.1 RT. So this is nothing but 0.3 RT. So this is not the case, this is not the case. ఈ రెండు మాత్రమే ఈక్వల్. మరి ఫిఫ్త్ సొల్యూషన్ ఏంటి? AlCl3. సో AlCl3 విషయానికి వస్తే pi of AlCl3కి వచ్చేసరికి దిస్ ఇస్ 0.1 into 4 RT. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 0.4 RT. సో ఈ రెండు మాత్రమే ఈక్వల్ ఉన్నాయి. ఓన్లీ దిస్ A and B ఆర్ ఈక్వల్. సో కెన్ ఐ సే 1 is the answer to this question? చెప్పచ్చా? కెన్ ఐ సే 1 is the answer to this? ఒక్కసారి ప్లీజ్ రీఫ్రెష్ చేయండి. ఎవరికన్నా ల్యాగ్ అయ్యేటట్లయితే, ఎవరికన్నా సరిగ్గా రాలేదంటే ఒకసారి ప్లీజ్ రీఫ్రెష్ చేయండి. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఇట్ బెటర్. ఓకే, రైట్, అండర్స్టూడ్. సో ఖచ్చితంగా ఐ కెన్ సే హియర్ దిస్ ఇస్ A and B is the answer. చెప్పచ్చా చెప్పకూడదా? ప్లీజ్ టెల్ మీ, కన్ఫర్మ్ మీ, దెన్ ఓన్లీ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, మీరు NCERT లైన్ బై లైన్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పడం వీలవుతుందా సార్? అనుష్క, దట్ విల్ నాట్ బీ ఆఫ్ ఎనీ యూస్. ఓకే, ఐ విల్ బీ వెరీ హానెస్ట్. Inorganic, organic, that will not be of any use, literally of no use, I am telling you. Okay, ఎందుకంటే I don't think that can benefit you in any manner. ఎందుకంటే ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. పోనీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మేక్ ఏ ప్రాపర్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ మై సజెషన్. ఓకే, సో మనం చదువుకున్నది, క్లాస్లో చదువుకున్నది, అలానే NCERTలో ఉండేది ఒక ప్రాపర్గా కంపైల్ చేసి నోట్స్, ఒక సింపుల్ నోట్స్గా తయారు చేసుకోండి. మీకు లాస్ట్ మినిట్లో అది బాగా ఉపయోగపడుతుంది. Okay, is this clear? Right. So thank you so much for confirming. So next one. So let's look at the next question. The Van't Hoff factor for 0.2 molar aqueous solution of urea. So ఒక చిన్న విషయం ఏంటంటే యూరియా మనం కానీ తీసుకున్నట్లయితే the formula of urea is what? NH2C double bond O NH2. Okay. సో నేను ఎన్ని పార్టికల్స్ అయితే యాడ్ చేస్తాను వాటర్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను n పార్టికల్స్ యాడ్ చేశాను అనుకోండి, దీని లోపల కూడా నాకు n పార్టికల్స్ ఏ ఉంటాయి. సో దట్ మీన్స్ ఆబ్వియస్గా నాకు ఇక్కడ ఐ వాల్యూ చూసినట్లయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఐ రైట్ దిస్ ఐ యాజ్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ బై బిఫోర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. సో రెండు సేమ్ కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ కెన్ ఐ సే ద Van't Hoff ఫ్యాక్టర్ ఫార్ యూరియా విల్ బి ఈక్వల్ టు 1 అని చెప్పచ్చా? Can I say that it is equal to 1? Can I say that?
చెప్పచ్చా? ఎస్, ఇట్స్ నాట్ 3, ఇట్ ఇస్ నాట్ 0.2. 0.2 అవ్వదు. మనం ఇక్కడ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ గురించి అడుగుతున్నారు. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అయితే అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో బేసికల్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ after association or dissociation whole divided by number of particles before association or dissociation. Understood? అందుకోసం మాత్రమే I value will become equal to 1 in this particular case. Absolutely sweetie, absolutely Bhaskar, Karthik, Navya, absolutely 1 is the answer. Okay, సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ కనుక మీరు కానీ చేయగలిగినట్లయితే సొల్యూషన్స్ ఇంకా మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. చదవాల్సిన అవసరం అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏ క్వశ్చన్స్ అయినా చేయగలరు అని నేను చెప్తున్నాను. ఓకే రైట్. సో ఇక్కడ కూడా చూడండి, ద డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. సో బేసికల్గా ఆక్వస్ సొల్యూషన్ అంటే వాటర్కి చూసినట్లయితే ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్. సో నేను ఒక సొల్యూట్ని యాడ్ చేసిన దానిలో ఏం చేస్తుంది, దీని ఒక ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది, అంతే కదా. ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కదా. సో డిప్రెషన్ డెల్టా TF, దిస్ ఇస్ రెఫర్డ్ టు యాస్ ద డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ 0.1 molar HCl, CuSO4 అండ్ K2SO4. సో HCl తీసుకున్నా, CuSO4 తీసుకున్నా, K2SO4 తీసుకున్నా. సో ఒకటేంటంటే నాకు HCl నుంచి 2 పార్టికల్స్ వస్తాయి, అంతేనా. అలానే CuSO4 నుంచి 2 పార్టికల్స్ వస్తాయి. అలానే K2SO4 నుంచి నాకు ఇక్కడ 3 పార్టికల్స్ వస్తాయి. సో ఒక రకంగా ఏంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు P0A minus PS by P0A, which is equal to I into XB అని రాస్తాం, I into XB. సో ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. సో ఈ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆబ్వియస్గా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మోర్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మోర్ విల్ బి దిస్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. సో దట్ మీన్స్ ఇక్కడైతే దీనికి వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 2, వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 2, వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 3 దీనికి. సో ఆబ్వియస్గా వాటి యొక్క రేషియోస్ కూడా సేమ్ అలానే వస్తాయి. సో ఇక్కడ కూడా దీనికి 2, 2, 3 అలా వస్తుంది. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ డెల్టా TB ఇస్ ఈక్వల్ టు I ఇంటూ మొలాలిటీ, డెల్టా TF ఇస్ ఈక్వల్ ఇంటూ KB, ఇక్కడ I ఇంటూ KF ఇంటూ మొలాలిటీ. సిమిలర్గా పై ఇస్ ఈక్వల్ టు I ఇంటూ C ఇంటూ RT. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే దెర్ ఇస్ ఎ మోర్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. సో దేని కేసులో ఎక్కువ ఉంటుంది, దీని కేసులో ఎక్కువ ఉంటుంది. సో కానీ దీని రేషియోస్ అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ యూ ద రేషియోస్ ఆఫ్ ద డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్. సో డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ మనకి ఇక్కడ ఒకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్స్ అయితే అన్నిట్లో సేమ్, 0.1 మోలార్ సొల్యూషన్. సో ఆబ్వియస్గా మోలార్ సొల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ సేమ్. సో అంటే ఇక్కడ మళ్ళీ ఈ డెల్టా TF వాల్యూ ఇట్ డిపెండ్స్ అపాన్ ద I వాల్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆక్వస్ సొల్యూషన్. సో ఆక్వస్ సొల్యూషన్ ప్రకారం the depression and freezing point for that particular aqueous solution is also constant. ఒక particular aqueous solution కి KF కూడా కాన్స్టెంట్ వాల్యూవే ఉంటుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దాట్ నాకు ఇక్కడ ఈ డెల్టా TF ఏదైతే ఉందో ద రేషియో ఆఫ్ డెల్టా TF ఆఫ్ HCl ఈస్ టు డెల్టా TF ఆఫ్ CuSO4 ఈస్ టు డెల్టా TF ఆఫ్ K2SO4 will be in the ratio of 2:3. అంటే దిస్ విల్ బి నథింగ్ బట్ 1:1:1.5 అని చెప్పచ్చు. దిస్ ఈస్ 1.5. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇంప్లైస్ 1:1:1.5. సో కెన్ ఐ సే 3 is the answer to this? చెప్పచ్చా? Yes, absolutely. Navya, absolutely right. Third one is the correct answer. The third one will be the right answer to this. Okay, so right. So let's look at the next question. So ee question chudandi. So ikkada manaku the KB of water is 0.52 Kelvin per mole. So ikkada manaku KB is equal to 0.52 Kelvin per molal. Okay, so ikkada this they have given the molal elevation constant. So దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ మీలో ఎంతమందికి తెలుసు? డూ యూ నో వాట్ ఈస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్? దీని ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే నేను ఎప్పుడైతే 1 మొలాల్ సొల్యూషన్ తీసుకుంటానో అంటే వాటర్, whenever I am dissolving 1 mole of solute in
1 kg of water, whenever I'm using 1 mole of solute in 1 kg of water, naku the increase in boiling point will be by 0.52 అని దీని అర్థం. The increase in boiling point will be 0.52. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ వచ్చి 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అయితే ఇట్ విల్ బాయిల్ అట్ 100.52 డిగ్రీ సెల్సియస్. ఎప్పుడైతే నేను 1 mole of solute 1 kg of water డిసాల్వ్ చేస్తే that will be the increase in the boiling point. ఇది దీని యొక్క physical significance చెప్తున్నాను. ఓకే, దీని యొక్క physical significance. ఓకే, so now let's get back to our question. So kb of water is given, then 0.1 molar solution of NaCl will boil approximately అని అడిగారు చూడండి. they are calling it approximately. so basically గా మనకు తెలిసిన విషయం ఏంటంటే delta TB is equal to what? I into kb into molality. ఓకే, కానీ ఈ పర్టికులర్ కేసులో we will take the molality and molarity almost both of them as equal. సో వాటర్ గురించి కాబట్టి వాటర్ విషయంలో మనకు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, ఇక్కడ 1 minute. సో I into kb into molality. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అండ్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ సేమ్గా తీసుకుంటున్నాం ఇక్కడ. Okay, so that means here what happens here? So can I write delta TB and ikkada will up, they're asking what? So they're asking about the boiling point. ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందని అడుగుతున్నారు. సో బేసికలీ మనకు తెలిసిన విషయం ఏంటంటే డెల్టా టీబీ అనేది ఎలా వచ్చింది, ఇది ఇనిషియల్గా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అయ్యేది, ఇక్కడ x దగ్గర బాయిల్ అవుతుంది అనుకుందాం. సో డెల్టా ఈజ్ నథింగ్ బట్ x minus 100. సో దిస్ ఈస్ ఈక్వల్ టు what is NaCl I value 2 వస్తుంది into what is kb is nothing but what 0.52 into 0.1 అంతే కదా. సో దిస్ is what 2 2s are 4, 2 5s are 104. సో ఇక్కడ నాకు 2 into 104 వస్తుంది ఇక్కడ నాకు, sorry 1.04. సో 1.04 into, so this value will be 1.04, okay, into 0.1. This is nothing but 0.104. సో నాకు ఇప్పుడు x వాల్యూ ఏమొస్తుంది, x minus 100 ఉంది ఇక్కడ. సో x is nothing but 100 plus 0.104. That is nothing but 100.104. అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ ఏంటి 100.104. అంటే 4 will be the answer to this question. 5-2 ఎలా వచ్చింది మీకు? How did you get 5-2? 5-2 ఎలా వస్తుంది అసలు? ఎందుకంటే కాకపోతే ఇక్కడ మనకి NaCl కదా, ఐని కన్సిడర్ చేయాలి కదా. ఇది ఒక NaClని నేను వాటర్లో యాడ్ చేస్తే ఇది 1 NaClగా ఉండదు కదా. సో ఇట్ విల్ అయనైజ్ టు ఫార్మ్ Na ప్లస్ Cl minus 1. సో ఇలా 2 పార్టికల్స్ వస్తాయి. సో ఆ రెండింటిని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కదా. సో అందుకనే ఖచ్చితంగా దిస్ విల్ బి వాట్ 100.104 డిగ్రీ సెల్సియస్. అండర్స్టూడ్? Hi Pandu, good evening. Is this clear? Any more questions? Ardhamainda? Right? Okay, so one more question. So let's look at one more question ikkada. The benzoic acid undergoes dimerization in benzene. So benzoic acid edaithe undo that is undergoing dimerization. So basically ga mana benzoic acid H. So here carbon, double bond oxygen, okay, right. So ikkada manaku if you observe this is the hydrogen bonding. So ee hydrogen bonding కారణంగా డైమరైజేషన్ జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది అక్కడ? డైమరైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇట్స్ ఓకే సుమతి, ఐ అండర్స్టాండ్ దిస్. సో ఇలా డైమరైజేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్క యూనిట్ని ఏ అని తీసుకుంటాను. అంటే బేసికల్గా నాకు ఇక్కడ ఎలా జరుగుతుందంటే 2 particles of A will result in the formation of a single particle of A2. ఇంతేగా జరుగుతుంది.
So benzoic acid is undergoing dimerization like this in benzene. The Van 't Hoff factor I related to the degree of association X. So దీంట్లో నాకు alpha degree of association is given as X for this particular acid. Okay, so వాళ్ళు నన్ను ఏం అడుగుతున్నారు, I వాల్యూ అడుగుతున్నారు. I is the Van 't Hoff factor they are asking. What is the Van 't Hoff factor? మనకు Van 't Hoff factor ఏంటి, I is equal to after association by before association number of particles, అంతే కదా. బిఫోర్ అసోసియేషన్ నాకు ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది కావాలి. సో అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ దిస్ క్లియర్లీ అండ్ టెల్ మీ హియర్. సో ఇక్కడ నాకు ఇనిషియల్గా ఇక్కడ నాకు ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, 2 పార్టికల్స్ ఉన్నాయి, అంతేనా. ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఐ హ్యాడ్ హియర్ ఆర్ 2 పార్టికల్స్, అంతేనా. 2 పార్టికల్స్ ఉన్నాయి. సో నాని సార్ ఐఐటి తర్వాత ప్లేస్మెంట్ జాబ్ చేశారా? నాని, యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ విఐటి యూనివర్సిటీ వెల్లోర్. I did my chemical engineering from VIT University Vellore. I'm not from IIT. I did there my chemical engineering. Okay, right? So ఇక్కడ two particles ఉంటాయి ఇనిషియల్గా, నాకు అర్థమైంది. So this is what before association. Okay, ఇది బిఫోర్ అసోసియేషన్. మరి ఆఫ్టర్ అసోసియేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా 2 పార్టికల్స్ మొత్తం ఇక్కడ 2 moles ఉంటే ఈ 2 moles మొత్తం అసోసియేట్ అవ్వట్లేదు. దెర్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఎక్స్ అని ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ ఆర్ dissociated by total number of particles taken. Total number of particles taken. అంటే దీని అర్థం ఏంటంటే బేసికల్గా దీన్ని ఇక్కడ అప్లై చేసినట్లయితే, సో ఇక్కడ నాకు డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఎక్స్ ఇచ్చారు. సో ఇక్కడ నాకు 2 పార్టికల్స్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేట్, ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అయ్యాయి అనేది నేను కనుక్కోవాలంటే ఐ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఎక్స్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఎక్స్ విత్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇక్కడ ఎన్ని, నాకు 2 పార్టికల్స్ ఉన్నాయి. అంటే నాకు దీంట్లో ఓన్లీ అంటే 2 minus 2x is lost. అంటే ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ ఇస్ ఓన్లీ 2x నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఎందుకంటే నాకు ఇక్కడ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఎక్స్ అన్నారు, ఇక్కడ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ కానీ 1 అయి ఉండింటే అప్పుడు నేను ఇక్కడ 2 0, అప్పుడు ఇక్కడ 0 నుంచి డైరెక్ట్ 1 పార్టికల్ మాత్రమే అయిపోయింది. ఇక్కడ 0 పార్టికల్స్ ఉంటే ఇక్కడ 1 పార్టికల్ మాత్రమే మిగిలింది అని నేను చెప్పుంటాను. కానీ ఇక్కడ ఏం చేశారు, దీనికంటే ఒక డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ఉన్న పార్టికల్స్ అన్నిట్లో మొత్తం అసోసియేట్ అవ్వట్లేదు, కొన్ని పార్టికల్స్ మాత్రమే అసోసియేట్ అవుతున్నాయి. మరి ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అవుతున్నాయి అనేది నాకు తెలుసుకోవాలని అంటే ఈ సింపుల్ ఫార్ములాను ఉపయోగించాలి. ఇది డిగ్రీ డిసాసియేషన్కి అసోసియేషన్ కూడా రెండింటికి ఒకటే ఫార్ములా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ ఆర్ డిసాసియేటెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఇక్కడ నేను తీసుకున్న 2 పార్టికల్స్కో ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అయ్యాయి డిసాసియేట్ అయ్యాయి నాకు తెలియాలి అంటే ఐ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ఫా ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, దట్ ఈస్ 2 into x. సో ఇక్కడ 2 minus 2x అంటే ఇన్ని మిగిలిపోయాయి. సో ఈ 2x పార్టికల్స్ కనుక అసోసియేషన్ జరిగితే ఖచ్చితంగా నాకు ఇక్కడ ఓన్లీ 1x పార్టికల్స్ మాత్రమే రావాలి కదా, అంతే కదా, ఆబ్వియస్లీ అంతే కదా. సో దిస్ ఇస్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ అసోసియేషన్ తర్వాత దిస్ ఆర్ ద లెఫ్ట్ అవుట్ పార్టికల్స్. నాకు ఆఫ్టర్ అసోసియేషన్ దిస్ ఆర్ ద లెఫ్ట్ అవుట్ పార్టికల్స్. సో ఇప్పుడు చెప్పండి, కెన్ ఐ క్యాలిక్యులేట్ ఐ హియర్? సో కెన్ ఐ రైట్ హియర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 minus 2x plus x whole divided by 2 గా రాయచ్చా? సో దిస్ ఇంప్లైస్ 2 minus x by 2. Sorry, 2 minus x by 2. సో దట్ మీన్స్ కెన్ ఐ రైట్ ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ I is equal to 1 minus x by 2 గా రాయచ్చా? Can I write I is equal to 1 minus x by 2? Can I write this? I is equal to 1 minus x by 2. So నా ఆన్సర్ 3 అని రాయచ్చా? ఒప్పుకుంటారా? Will you agree with me? 3 is the answer. Yes. Navya, Sumati, absolutely yes, this is the answer to this particular question. Okay, so shall we move on to the next question? Yes. So few more questions, almost done. Inka konni questions unnai, we'll go to finish this remaining questions. Okay, the relation between osmotic pressure at 273 Kelvin. So ikkada manaki em adugutunnarante osmotic pressure ante basically they are asking the relation between this pi osmotic pressure at 273 Kelvin when 10 grams of glucose, 10 grams of urea, 10 grams of sucrose. Ante 10 grams of C6H12O6
అలానే 10 grams of 10 grams of NH2 CONH2 and similarగా 10 grams of C12H22O11. ఓకే, సో ఇవన్నిటిని దేంట్లో డిజాల్వ్ చేశారు? సో దిస్ ఇస్ డిజాల్వ్డ్ ఇంటూ 250 ml of water. 250 ml of water. So this is also dissolved into 250 ml of water. Okay, so this is also dissolved into 250 ml of water. అంతే కదా? So this is what I have. This is the given details. వాళ్ళు ఏమడుగుతున్నారంటే వాటి యొక్క ఆస్మాటిక్ ప్రెషర్స్ మీద రిలేషన్స్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ నాకు లెట్స్ సే దిస్ ఇస్ గివెన్ యాజ్ P1, ఇది P2 ఇచ్చారు ఆస్మాటిక్ ప్రెషర్, ఇది P3 ఆస్మాటిక్ ప్రెషర్ ఇచ్చారు. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ ఇస్ ఈక్వల్ టు C1RT, సో దిస్ ఇస్ ఈక్వల్ టు C2RT, సో దిస్ ఇస్ ఈక్వల్ టు C3RT. సో దానికంటే ముందు ఫస్ట్ దీంట్లో ఏదైనా అయనైజ్ అవుతున్నాయని చెక్ చేసుకోవాలి. అంటే బేసికల్గా C3RT ఇంటూ I, ఇక్కడ C3RT ఇంటూ I, C3RT ఇంటూ I. సో బేసికల్గా ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1, సో దీనికి I ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే సింగిల్ పార్టికల్ డిసాల్వ్ చేస్తే సింగిల్ పార్టికల్ బయట వస్తుంది. యూరియా కూడా నాకు ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే సింగిల్ పార్టికల్ డిసాల్వ్ చేస్తే సింగిల్ పార్టికల్ వస్తుంది. అలానే సిక్రోస్లో కూడా నాకు I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ నాకు ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా I టర్మ్ అయితే ఉండదు, అదైతే తెలిసిపోతుంది, ఎందుకంటే I ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఒక పర్టికులర్ టెంపరేచర్, సో T ఈజ్ గాన్. సో కాన్సన్ట్రేషన్స్ దేంట్లో ఎక్కువ ఉంటే దాని యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు దేంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనేది తెలియాలి. మరి కాన్సన్ట్రేషన్ ఎలా డిఫైన్ చేస్తాం? నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్గా డిఫైన్ చేస్తాం. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. అండ్ ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ అన్నిట్లో 250 ml ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో అప్రాక్సిమేట్లీ లిటరలీ సేమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కూడా మనకు సేమ్, వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ అంటే మాస్ ఆఫ్ ద సాల్వెంట్ కూడా సేమ్, అవునా? సో మాస్ ఆఫ్ ద సాల్వెంట్ కూడా మనకి ఇక్కడ సేమ్ కాబట్టి, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్స్ యొక్క రేషియోస్ కావాలి. ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, దేని మీద డిపెండ్ అవుతుంది? వీటి మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ I చెక్ చేశాను, అన్నిటికీ I ఈక్వల్ 1 ఉంది. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్స్ చెక్ చేయాలి. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. సో నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ అంటే వాల్యూమ్ అన్నిట్లో 250. సో దిస్ ఇస్ నాట్ దట్, దిస్ ఇస్ గాన్. సో ఇక్కడ నేను ఎటువంటి వాల్యూమ్ని రెఫరెన్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దేంట్లో ఎక్కువ నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటే దాంట్లో కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుందనే విషయం నాకైతే తెలిసిపోతుంది. సో దట్ మీన్స్ ఒక రకంగా దీన్ని అంతా ఓవరాల్గా ఇంటర్ప్రిట్ చేస్తే నాకు ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ హియర్. సో మోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ దేంట్లో ఉంటాయి మనం ఆల్రెడీ తెలుసు, ఇది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. దేంట్లో అయితే ఎక్కువ పార్టికల్స్ ఉంటాయో, ఎక్కువ నాన్ వాలటైల్ పార్టికల్స్ ఉంటాయో, దట్ విల్ బీ ద వన్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, సో దట్ మీన్స్ హియర్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ కూడా సేమ్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ చూసినట్లయితే, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ నథింగ్ బట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి ఇక్కడ వెయిట్స్ కూడా సేమ్ ఉన్నాయి కదా. సో 10 10 10 10 10 అంటే కెన్ ఐ రైట్ హియర్ ద P is inversely proportional to the molecular weight. సో మాలిక్యులర్ వెయిట్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దాని ఆస్మాటిక్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఎలా రాసాం అర్థమైందా మీకు? ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అన్నిట్లో వెయిట్ 10 10 10 10 grams. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ మాలిక్యులర్ మాస్ as the reference. సో దీని యొక్క మాలిక్యులర్ మాస్ ఈజ్ వెరీ హై. సో దిస్ హ్యాస్ ఏ హయ్యర్ మాలిక్యులర్ మాస్. సో M3 ఈజ్ గ్రేటర్ హియర్. దీనికి M2 మాలిక్యులర్ మాస్ అనుకోండి, దీనికి M1 మాలిక్యులర్ మాస్ అనుకోండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ ద మాలిక్యులర్ మాస్ M3 విల్ బి గ్రేటర్ దాన్ M1 విల్ బి గ్రేటర్ దాన్ M2. కావాలంటే చూడండి, ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ బిగ్గర్ మాలిక్యూల్స్. సో వీటి యొక్క మాలిక్యులర్ మాసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ మీన్స్ కెన్ ఐ సే దీని మాలిక్యులర్ వాట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్గా దీని యొక్క వాట్ ఈస్ దిస్ ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. అంటే ఆబ్వియస్గా కెన్ ఐ రైట్ హియర్ P3 is less than P1 is less than P2 రాయచ్చా? కెన్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్? P3 is less than P1 is less than P2 అంటే P2 is greater than P1 is greater than P3 రాయచ్చా? కెన్ ఐ సే 3 is the answer? Yes, absolutely. సుమతి, నవ్య, భాస్కర్, ఐశ్వర్య, ఎస్ అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టు దట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. సో ఫైన్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. So we have only 3 more questions left.
So just 3 more questions left. So let's try to solve the next question. Okay, a solution containing 3.3 grams of a substance in 125 grams of benzene. ఒక సొల్యూషన్ ఉంది అంటున్నారు. సో ఈ సొల్యూషన్లో నాకు ఒక సబ్స్టెన్స్ అంటే సమ్ సొల్యూట్. ఓకే, దిస్ ఇస్ సమ్ సొల్యూట్. ఎంత ఉంది? 3.3 grams in 125 grams of benzene. ఇక్కడ బెంజీన్ ఎంత ఉంది? What is C6H6? Benzene, which is 125 grams ఉంది ఇక్కడ. ఓకే, అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఇచ్చారు. బాయిల్స్ అట్ 80.66 డిగ్రీ సెల్సియస్. సో ఆ సొల్యూషన్ వచ్చి 80.66 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? కెన్ ఐ సే ఇక్కడ ఇనిషియల్గా దీనికంటూ ఒక టీబీ అనే ఒక బాయిలింగ్ పాయింట్ ఉంది. ఎంత ఉంది? 80 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఇది యాడ్ చేసిన తర్వాత దీని ఒక బాయిలింగ్ పాయింట్ ఏమైపోయింది? 80.66 డిగ్రీ సెల్సియస్ అయిపోయింది. అంటే దీంట్లో నుంచి కెన్ ఐ రైట్ హియర్ మై డెల్టా టీఎఫ్ ఇస్ నథింగ్ బట్ 0.66. అంతే కదా? డెల్టా టీబీ, ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇస్ 0.66 అని రాయొచ్చు కదా? ఆబ్వియస్లీ రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు ఇనిషియల్గా 80 ఉంది, 80 నుంచి 80.66కి వెళ్ళింది. సో దీని డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ రిలేటివ్ ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. వాట్ ఈస్ ద ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్? ఇట్ హ్యాస్ ఎలివేటెడ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ బై 0.66. సో నాకు తెలిసిన విషయం ఏంటి ఇక్కడ? డెల్టా టీఎఫ్ ఇస్ నథింగ్ బట్ I ఇంటూ కేబీ ఇంటూ మొలాలిటీ. సో ఇక్కడ బెంజీన్ అండ్ ఒక సొల్యూషన్ సబ్స్టెన్స్ ఎక్స్ అంటే అది ఇవ్వలేదంటే ఆబ్వియస్గా I ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఏదన్నా ఇవ్వలేదు, వాంటా ఫ్యాక్టర్ గురించి అక్కడ మాట్లాడలేదు అంటే ఆబ్వియస్గా యూ కెన్ టేక్ I ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ ఇక్కడ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. సో వాట్ ఈస్ కేబీ గివెన్? దే హ్యావ్ గివెన్ ద కేబీ యాజ్ హౌ మచ్? సో కేబీ ఫర్ 1 liter of benzene is 3.28. So it is given as 3.28 into what is the molality, number of moles. Number of moles కనుక్కోవాలి మనం ఇక్కడ, అంతే కదా? They're asking you to calculate the molecular weight. So weight is given as how much? 3.3 grams. So 3.3 by weight of the solute into 1000 by volume of the solution is how much? 125. అంతే కదా? So this is what I will get. So what is delta T? 0.88 అంతేనా? Correct? Is this what I will get? Sir, previous question అర్థం కాలేదు sir. Please చెప్తారా? మళ్ళీ చెప్తాను, 2 minutes. Let's finish this question and again we'll go back to that question. Okay, understood. Is this clear? So ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? Can I write here molecular mass? So ఇక్కడ molecular mass of B. So can I write from this molecular mass of B is equal to 3.28 into 3.3 into 1000 whole divided by 125 into 0.88. ఎంత వచ్చింది చూడండి. What is the answer to this? Calculate this and tell me what is the answer. So నాకు molecular weight ఎంత వస్తుందంటే, so the value will be what? 3.28 into 3.3 into 1000 whole divided by 125 whole divided by 0.88. So it will be what? Did I do some mistake? Let me calculate it again. తప్పు వస్తుంది. 3.28 into 3.3 into 1000. Okay, whole divided by 125 again divided by 0.88. 98.6. No. So did I do some mistake here? Solution వచ్చి 3.3 grams of substance in 125 grams of benzene. So నాకు ఇక్కడ 125 grams of benzene is there. Okay. So ఒకటి ఏంటంటే elevation in boiling point is 0.66. That's absolutely correct. Oh, it is 0.66 na? So it is 0.66, not 0.88. So ఇక్కడ 0.66, ఇక్కడ కూడా 0.66. ఇప్పుడు చేయండి. Try to do the answer for this now. So ఇప్పుడు చేద్దాం. So 3.28 into 3.3 into 1000 whole divided by 125 whole divided by, oh sorry, వచ్చిందా ఆన్సర్? 125
whole divided by 0.66. Yes, it will be 131.2. అబ్సల్యూట్గా సెకండ్ ఆప్షన్ వస్తుంది మనకు. ఓకే, సో ఇంకొకటి చెప్తాను, ఒక చిన్న విషయం చెప్తాను. కొన్ని సార్లు ఏంటంటే ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇవ్వరు, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇవ్వరు. సో ఎప్పుడు ఇవ్వరు అంటే యాక్వస్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఇవ్వరు. ముందే చెప్తున్నాను, యాక్వస్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఆ బాయిలింగ్ పాయింట్ అది ఎంత అనేది ఇవ్వరు. సో మీరు క్వశ్చన్ని సరిగ్గా చదవకపోతే ఖచ్చితంగా తప్పులు చేసి తీరుతారు. మళ్ళీ చెప్తున్నా, యూ హ్యావ్ టు study the question properly. If you don't study the question properly, you will not be able to understand that for sure. Okay, Satya, నేను చాప్టర్ వినాలా ప్రాబ్లమ్స్ చేయాలా? జస్ట్ నేను ప్రాబ్లమ్ సెషన్స్ చాప్టర్ వింటున్నా. నాని, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో ఆల్రెడీ నువ్వు చదివే ఉంటావు సొల్యూషన్స్. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ, నేను 1 షార్ట్ వీడియో కూడా చేశాను సొల్యూషన్స్ మీద, ఒక సింగిల్ సెషన్ చేశాను. ఆ సెషన్ చదివినా కూడా యూ క్యాన్ డూ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. సో ఆ సింగిల్ షార్ట్ సెషన్ ఒకటి చేశాను, వైద్య సిరీస్లోనే చేశాను. అది కూడా జస్ట్ ఒక 1 month ago I have did it around 22-25 days to 1 month ago. అది చేసినా కూడా దీంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ నువ్వైతే సాల్వ్ చేయగలుగుతావు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, రైట్. ఓకే, సో లుక్ అట్ దిస్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ టు సెకండ్ క్వశ్చన్. ఇది ద మోలార్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్. సో వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్, దట్ ఈస్ KF is given as how much? 1.86 ఇచ్చారు. If 342 grams of cane sugar, so cane sugar అంటే that is C12H22O11, which is 342 grams of cane sugar, and this is dissolved. దీన్ని దేంట్లో డిజాల్వ్ చేశారు? They have dissolved it in 1000 grams of water. Okay, 1000 grams of water. The solution will freeze at. సో సొల్యూషన్ ఏ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అవుతుందని అడుగుతున్నారు. బేసికల్గా మనకి ఇది వాటర్ సొల్యూషన్ కాబట్టి దే ఆర్ టాకింగ్ అబౌట్ వాటర్. వాటర్ నార్మల్గా 0 degrees Celsius దగ్గర ఫ్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసిన దానిలో దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, సో ఇది కనుక్కోవాలి అని అంటే నాకు ఇక్కడ ΔTF ఈజ్ ఈక్వల్ టు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ 0 degrees minus ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, దీన్ని నేను X అనుకున్నాను అనుకోండి, దిస్ ఇస్ నథింగ్ బట్ 0 minus X, అంతే కదా. సో ఐ నీడ్ ద వాల్యూ ఆఫ్ X. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద వాల్యూ ఆఫ్ X, అంతే కదా. ఆబ్వియస్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద వాల్యూ ఆఫ్ X, అంతే కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు ఫిగర్ అవుట్ ద వాల్యూ ఆఫ్ X, నాకు ΔTF is equal to I into మొలాలిటీ into KF, అంతే కదా. సో ఇక్కడ నాకు డిజాల్వ్ చేసిన సొల్యూషన్ షుగర్. సో షుగర్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యాడెడ్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ సేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ I equal to 1 ఫర్ షుగర్ అనమాట. సో అందుకు నేను ఏం చేస్తాను, M into KF చేస్తాం. మరి మొలాలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వాట్ ఈస్ మొలాలిటీ? 342 grams ఆఫ్ గ్రెయిన్ షుగర్. సో ఈ C12H దీని యొక్క మోలార్ మాస్ కూడా 342 వస్తుంది అనమాట. సో దట్ మీన్స్ హియర్ వెయిట్ ఇస్ 342 by molar mass is 342 into 1000 whole divided by mass of the solution is 1000 grams into what is the KB value given? KF value they have given 1.86. 1.86 ఇచ్చారు. అంటే ఇక్కడ everything gets cancelled here. So here this gets cancelled, this gets cancelled, this gets cancelled, this gets cancelled. So can I write here? So delta TF వచ్చి delta TF is equal to 1.86 వచ్చింది. అంటే but I want this freezing point. They are asking you the solution యొక్క freezing point. So I know that this delta TF is nothing but minus x. So ఇక్కడ నుంచి అంటే 0 minus x. So that means from this, can I write here the x is equal to minus 1.86? అంటే వాటర్ ఏదైతే 0 degrees Celsius దగ్గర ఫ్రీజ్ అవ్వాలో నేను ఇక్కడ ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన కారణంగా ఎంత యాడ్ చేశాను? 342 grams ఆఫ్ కేన్ షుగర్ యాడ్ చేసిన దానివల్ల దాని యొక్క బాయిలింగ్ పాయింట్, దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది 0 degrees Celsius నుంచి minus 1.86కి పడిపోయింది. ఓకే, అర్థమైందా? Is this clear? Any more questions? Okay, someone asked me some previous question. Which previous question? Bhaskar. Okay, nice. Last question, okay. I mean, someone asked me a question, sir. ఎవరో ఒక క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ప్లీజ్ టెల్ మీ విచ్ క్వశ్చన్ యూ వాంట్ మీ టు రీఎక్స్ప్లెయిన్. ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు,
you wanted me to re-explain one more question. Okay, అది ఏ క్వశ్చన్ ఒక్కసారి రాయండి. For sure I will re-explain it. So here goes the last question for today. So this is the last question for today. So this is our last question. Okay. So solve this particular question for today. So solve cheyandi. How will you solve this particular question? Okay, how will you solve this? Karthik, option number 1. So the answer is 1 in this case. So previous answer enti ikkada mandi? Okay, minus 1.86. So this is the right answer. See, ఒకటేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్. సో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకు రావాల్సిన ఆన్సర్ నెగిటివ్లోనే ఉండాలి. సో కాబట్టి బ్లైండ్గా 2 ఆన్సర్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఈ ఆన్సర్ ఎలిమినేట్ అయిపోతుంది, ఈ ఆన్సర్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అర్థమైందా? ఒకవేళ అలానే బాయిలింగ్ పాయింట్ అడిగారు అనుకోండి, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్. సో ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అడిగితే 100 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంది అనుకోండి, that will not be the boiling point if it is undergoing, sorry, I value ఇక్కడ 1 కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ I value 1 కాబట్టి ఈ ఎలిమినేషన్. ఓకే, సో ఒకవేళ I value 1 అయి ఉండి ఇఫ్ దిస్ ఇస్ కమింగ్ అవుట్, ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా మనం బ్లైండ్గా ఎలిమినేట్ చేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో దిస్ లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే, వెంకట్రావు 47th క్వశ్చనా? ఫైన్, ఐల్ గివ్ యూ 2 more questions దెన్. నేను ఇస్తాను 2 more questions. అంటే ఇమాజినరీ మ్యాథ్స్లో విన్నా చెప్పండి సార్. ఐ అంటే ఇమాజినరీ, ఆ మ్యాథ్స్లో విన్నా చెప్పండి ప్లీజ్. ఐ ఆల్సో స్టిల్ రిమెంబర్ A+IB అని రాస్తాం కదా కాంప్లెక్స్ నెంబర్. ఐ స్టిల్ రిమెంబర్ దిస్. A+IB అని రాస్తాం కదా, ఈ ఫార్మెట్లో రాస్తాం కదా. దిస్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్, కరెక్ట్? అవునా? సో ఇస్ దిస్ క్లియర్? సార్ వాటర్ మొలారిటీ ఎంత సార్? ఓకే, యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వాటర్ మొలారిటీ, ఐ విల్ టీచ్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు బి దట్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ ఎలా చేస్తాం సార్? సబ్స్టెన్స్ ఏ. సో ఈ సబ్స్టెన్స్ ఏని తీసుకెళ్ళి బీలో డిజాల్వ్ చేసాం. ఓకే, సో ఇలా డిజాల్వ్ చేసినప్పుడు ద మాలిక్యులర్ ఫార్ములా షోస్ ద మాలిక్యులర్ ఫార్ములా కరస్పాండింగ్ టు A3. అంటే ఏని దీంట్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇది ఏం జరిగింది? అసాసియేషన్ జరిగింది. దీంట్లో అసాసియేషన్ జరిగి ఏ కాస్త ఇట్ ఈస్ బికమింగ్ A3. అంటే 3 molecules ఆఫ్ A ఆర్ బికమింగ్ A3 అనమాట. ద వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ విల్ బీ. సో ఇక్కడ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు. వ్యాంట్ ఆఫ్, ఇక్కడ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అట్లాంటి ఏమి ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ టేక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇనిషియల్గా ఇక్కడ నాకు 3 పార్టికల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ 0 ఎప్పుడు? బిఫోర్ అసాసియేషన్. ఓకే, అసాసియేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడేమో 3 - 3 అంటే 0 అయిపోతుంది. ఎందుకంటే ఆల్ ద పార్టికల్స్ ఆర్ అండర్ గోయింగ్ అసాసియేషన్. ఎందుకంటే ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇవ్వలేదు కాబట్టి నేను 1గా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ ద రిమైనింగ్ ఈ 3 పార్టికల్స్ వెళ్ళి ఇక్కడ నాకు సింగిల్ పార్టికల్ అయిపోతున్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఆఫ్టర్ అసాసియేషన్. అంటే ఇక్కడ నాకు చూసినట్లయితే కెన్ ఐ రైట్ హియర్ I ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ బై బిఫోర్. ఆఫ్టర్ బై బిఫోర్. సో ఆఫ్టర్ అసాసియేషన్ ఇస్ హౌ మచ్? ఒక్క సింగిల్ పార్టికల్ ఉంది, 1 + 0 అండ్ బిఫోర్ అసాసియేషన్ ఇట్ ఈస్ 3 + 0. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 1/3. అంతేనా? ఇస్ దిస్ కరెక్ట్? ఎస్, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ 4 to this question. Okay, so Bhaskar asked me what is the molarity of water. 1 minute, just a minute guys. Okay, so Bhaskar, you asked me what is the molarity of water, correct? So what is the molarity of water? So molarity of water kada. So basically molarity ante enti? Number of weight by gram molecular weight into 1000 whole divided by volume of solution in ml. Okay, so let's say for example in water oka I'm taking water oka 1000 ml of water తీసుకుంటున్నా. ఎంత తీసుకుంటున్నా? 1000 ml water. So can I say this is equivalent to
1000 grams of water. Enduku? Because the density is what? So you know the density is equal to 1 gram per ml or centimeter cube. So అందుకనే ఈ రెండు masses are equal. So ఇప్పుడు can I say molarity is nothing but weight ఎంత తీసుకున్నాను ఇక్కడ 100 grams తీసుకున్నా, 1000 grams. Can I write here 1000 by 18 into 1000 by what is the volume of the solution again? 1000. So this, if you cancel this out, so ఇక్కడ నాకు 55.5 మోలార్ అని వస్తుంది. యాక్చువల్గా ఇది మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తామంటే అయానిక్ ఈక్విలిబ్రియంలో చూస్తే మీకు ఇది కనిపిస్తుంది. మీకు గుర్తున్నట్లయితే అయానిక్ ఈక్విలిబ్రియంలో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ KW విచ్ ఈస్ నథింగ్ బట్ 10⁻14. సో ఎలా వచ్చింది ఇది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 10⁻14 వస్తుంది. అంటే బేసికల్గా నేను ఇక్కడ వాటర్ చూసినట్లయితే ఇక్కడ వాటర్ విల్ ఫార్మ్ వాట్? H ప్లస్ ప్లస్ OH మైనస్ 1 అయాన్స్. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ 55.5 మోలార్ వాటర్ తీసుకుంటే దాంట్లో నాకు ఎంత అయనైజ్ అయ్యింది చెప్పండి? ఓన్లీ 10⁻⁻7 మోల్స్ మాత్రమే అయనైజ్ అయ్యాయి. 10⁻⁻7 మోల్స్ అంటే చూడండి అన్ని మోల్స్లో ఎంత తక్కువ అయనైజ్ అయ్యింది చూడండి. చాలా త్వరగా ఇమ్మీడియట్గా ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయింది. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి వాటర్లో, కానీ దే ఆర్ వెరీ 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 లెస్. Is this clear? Okay, Nani, you want me to explain the last question? So last question లో మనకి ఇక్కడ అసోసియేషన్ జరుగుతుంది. అంటే దీంట్లో నుంచి ఈ పార్టికల్స్ యాడ్ చేస్తే అసోసియేట్ అయ్యి అది A3గా మారుతుంది. A3గా మారుతుంది అంటే ఆబ్వియస్గా ఇది A3గా మారాలంటే ఏంటి? ఇక్కడ 3 పార్టికల్స్ కలిస్తే ఒక సింగిల్ పార్టికల్ ఫామ్ అవుతుంది. సో దీనికి మనకి ఏం కనుక్కోమంటున్నారు అంటే వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నారు. సో వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసాసియేషన్ బై టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్గా మనం పరిగణిస్తాం. సో దట్ మీన్స్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ అంటే మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఆఫ్టర్ అసోసియేషన్ ఇక్కడ 3 పార్టికల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్తో ఇవ్వలేదు కాబట్టి కంప్లీట్ అసోసియేషన్ జరుగుతున్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే కంప్లీట్ అయనైజేషన్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 3 పార్టికల్స్ కలిసి ఒక సింగిల్ పార్టికల్గా ఫామ్ అవుతున్నాయి. సో ఇనిషియల్గా చూసినట్లయితే ఇక్కడ 3 పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 0 పార్టికల్స్ ఉంటాయి. కొంతసేపు తర్వాత ఈ 3 పార్టికల్స్ కలిసి మనకు ఒక సింగిల్ పార్టికల్గా అయిపోతున్నాయి. 3 పార్టికల్ కలిసి సింగిల్ పార్టికల్ అంటే ఇక్కడ మనకు మిగిలింది ఎంత? 0 పార్టికల్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. ఎందుకు? ఈ 3 పార్టికల్స్ 3 అన్ని అయనైజ్ అయిపోయినాయి. ఓకే, అర్థమైందా? సో మీకు గుర్తున్నట్లయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాట్? నంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. టోటల్ పార్టికల్స్ ఇక్కడ మనం ఆల్ఫా ఈక్వల్ టు 1 తీసుకున్నాము, టోటల్ పార్టికల్స్ వచ్చి 3. సో 3 into 1 is 3. సో అందుకనే 3 minus 3 0 అయిపోయింది, 1 పార్టికల్ మిగిలింది. సో ఆఫ్టర్ అసోసియేషన్ విల్ బి 0 plus 1 దట్ ఈస్ 1. బిఫోర్ అసోసియేషన్ ఇట్ విల్ బి 3 plus 0 దట్ ఈస్ 3. సో 1/3 అనేది మనకు వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. అండర్స్టూడ్? నేను అడిగింది మాత్రం చెప్పడం లేదు మీరు. వాట్ ఈస్ ఇట్ వెంకట్రావు? విచ్ వన్ ఆర్ యూ ఆస్కింగ్ మీ? 1 అవ్వచ్చు కదా. విచ్ వన్? హియర్ ఆర్ యూ సేయింగ్ హియర్? ఇక్కడనా? ఈ క్వశ్చన్ అన్న 47th క్వశ్చన్. ఇక్కడ 1 ఎలా అవుతుంది? 1 అవ్వడానికి ఛాన్స్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ? ఎందుకంటే అసోసియేషన్ జరుగుతుంది కదా. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఒకసారి బాగా ఆలోచించు వెంకట్రావు. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ 3 ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ 3 పార్టికల్స్. కానీ ఎప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేసానో 3 అసోసియేట్ ఒక సింగిల్ పార్టికల్గా మారిపోయింది. సో అప్పుడు ఆబ్వియస్గా ఆఫ్టర్ అసోసియేషన్ ఓన్లీ 1 పార్టికల్, బిఫోర్ అసోసియేషన్ ఇట్ ఇస్ 3 పార్టికల్స్. అందుకనే ఇక్కడ 1/3 రాస్తాం. ఇస్ దిస్ క్లియర్ వెంకట్రావ్? ఎనీ డౌట్స్? అర్థమైందా వెంకట్? ఎనీ క్వశ్చన్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ వెంకట్రావ్? ప్లీజ్ టెల్ మీ. సో దిస్ వాజ్ ద అదర్ వన్ వీ హ్యావ్ సాల్వ్డ్. సో ఇది మనం ఈక్విలిబ్రియంలో కూడా చూస్తాం. ఇది ఐ థింక్ యూ మైట్ ప్యూర్ వాటర్ అన్న ఒకటేనా సార్? ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ద సేమ్. సో ప్యూర్ వాటర్ అంటే బేసికల్గా డిస్టిల్డ్ వాటర్ అని పిలుస్తాం. డిస్టిల్డ్ వాటర్ అంటే దాంట్లో అర్థం ఏంటంటే దాంట్లో ఎటువంటి సాల్ట్స్, డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అనేవి ఉండవు. అంటే బేసికల్గా దాంట్లో డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఆర్ వెరీ వెలెస్, లిటిల్గా 0 ppm అని తీసుకోవచ్చు. సో దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డిజాల్వ్డ్ సాల్ట్స్ 0. లిటరల్గా మనం 0. డిస్టిల్డ్ వాటర్ అసలు తాగకూడదు, అసలు పనికిరావు. అంటే మనకు అసలు యూజ్ ఉండవు. ఎందుకంటే మన బాడీకి దే నీడ్ సర్టెన్ మినరల్స్ టు అవర్ బాడీ. కానీ డిస్టిల్డ్ వాటర్లో ఏమీ ఉండవు కాబట్టి లిటరలీ దెర్ ఆర్ నో మినరల్స్, నథింగ్ ఇన్ దిస్ డిస్టిల్డ్ వాటర్. ఎందుకంటే మనం డిస్టిల్డ్ వాటర్లో
దాన్ని డబుల్ డిస్టిలేషన్ చేస్తాం. 2 సార్లు డిస్టిలేషన్ చేసినప్పుడు ఆ వాటర్ని వేపరైజ్ చేస్తాం. వేపరైజ్ చేసి కలెక్ట్ చేసి మళ్ళీ రెండోసారి కూడా వేపరైజ్ చేస్తే అట్లా డబుల్ డిస్టిల్డ్ వాటర్ అంటారు. అవి చాలా ప్యూర్ వాటర్, ప్యూర్ అంటే మినరల్ వాటర్ కాదు, డిస్టిల్డ్ వాటర్. దాంట్లో ఎటువంటి సాల్ట్స్ అనేవి అస్సలు ఉండవు. ఓకే సార్, నేను 47th క్వశ్చన్ అడిగాను సార్ వన్స్ మోర్ అని. ఓకే, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇస్ ఇట్ క్లియర్ వెంకట్రావు? ఇప్పుడు అర్థమైందా? Did you understand the 47th question? So this okay, wait, this is the 50. Sorry, 1 minute. Let's say this is 50, 49, 48 and 47. Is this the question you're asking? Idena Venkatrao? So guys, any more doubts in this particular chapter? Venkatrao, please confirm me if this is the question. I will re-explain it again. Okay. Tomorrow aim lesson sir, I think it will be about chemical bonding. I'll confirm you right away, just a second. Ippude confirm chestanu. Repati session lo we have, what is the chapter for tomorrow? So the tomorrow's chapter will be, no, it will be on structure of atom. Okay, so repati session it will be on structure of atom. Okay na? Just a moment guys, I wanted to confirm you. Yes, so is this clear? Any more questions? Okay, so repati chapter is structure of atom. Okay, that will be alternate days. Oka roju grade 11, oka roju grade 12, oka roju grade 11, oka roju grade 12. Okay. Yes, so thank you so much. I think Venkatrao, I hope I cleared your doubt. Okay, so solution sir, solution extra 50 questions. Sumati, our questions migita questions after 21st. Okay, at 21st nunchi you know that we'll be doing again lot of revision. Inkokasari malli revise cheyabothunam kabatti appudu chesetappudu we will solve the questions. Okay, so concepts to padu questions, concept questions. We will do that after 21st of this month. Okay, right. So thank you so much. Okay, it is 48. Okay, ee question are you talking about this particular question? Okkasari koncham type cheyi Venkatrao, I will help you out. Okkasari koncham type cheyi. 60 pettandi sir. ఐఎమ్ రెడీ టు డూ 100 యాజ్ వెల్. ఓకే, కానీ ఏంటంటే మీరు ఒక్కసారిగా సింగిల్ స్ట్రెచ్లో కూర్చోవాలన్నా కూడా ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ, ఎందుకంటే ఐ అండర్స్టాండ్. అందుకోసం మాత్రమే ఐ హ్యావెంట్ పుట్ దట్. వెంకట్రావు, ఆర్ యూ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ క్వశ్చన్? ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసాం? బేసికల్గా ఇక్కడ మనకు మాలిక్యులర్ వెయిట్ని కనుక్కోవాలి ఇక్కడ మనం. సో మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవడానికి మనం తెలిసిన రిలేషన్ నుంచి తీసుకొని వచ్చాం. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏం 48 మళ్ళీ చెప్పండి సార్. ఓకే, దిస్ ఇస్ ద వన్, రైట్. సో is a solution containing 3.3 grams of substance in 125 grams of benzene. అంటే బేసికల్గా ఇక్కడ మనకు బెంజీన్ అనేది మన సొల్యూషన్. సో ఇక్కడ మనకు ఈ C6H6 అనేది మన సొల్యూషన్. సో ఈ సొల్యూషన్లోకి ఏం యాడ్ చేశారు? 3.3 grams ఆఫ్ ఒక సొల్యూట్ని యాడ్ చేసాం. ఓకే, సో ఒక సొల్యూట్ని మనం దీంట్లోకి యాడ్ చేసాం. అది ఎన్ని గ్రామ్స్ ఉంది? బెంజీన్ ఎన్ని గ్రామ్స్ ఉంది? 125 grams ఆఫ్ బెంజీన్ అయితే మనకు ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఈ బెంజీన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఇచ్చారంటే 80 డిగ్రీ సెల్సియస్. సో ఇది 80 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది. ఓకే, సో ఇటువంటి సబ్స్టెన్సెస్లోకి ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశాం కాబట్టి ఏం జరుగుతుంది? ఆబ్వియస్గా ద బాయిలింగ్ పాయింట్ విల్ ఇంక్రీజ్. అంటే 80 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అయ్యేది దీని బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయ్యి 80.66 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇంత అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆర్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్? దట్ ఈస్ నథింగ్ బట్ 80.66 minus 80, అంతే కదా. సో బేసికల్గా దట్ ఈస్ నథింగ్ బట్ మై ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ. సో కాలిగేటివ్ ప్రాపర్టీ ఎలా రాస్తాము? డెల్టా టీఎఫ్ ఇస్ ఈక్వల్ టు I ఇంటూ KB ఇంటూ ఎంగా రాస్తాం. ఓకే, మనకు బెంజీన్ అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్ కాబట్టి అది ఎటువంటి అయనైజేషన్ జరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నేను 1 పార్టికల్ యాడ్ చేస్తే తర్వాత కూడా 1 పార్టికల్ ఉంటుంది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నా. ఓకే, తర్వాత ఏం చేశాను?
కేఎఫ్ ఇస్ ఈక్వల్ డెల్టా టీఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ వాట్ డిడ్ ఐ డూ హియర్, వాళ్ళు ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అడుగుతున్నారు. సో ఈ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇది మొలాలిటీ అనే విషయం తెలుసు. సో మొలాలిటీలో నాకు ఏముంటుంది, వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఇది వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇచ్చారా, 3.3 ఇచ్చారా. అలానే మోలార్ మాస్ ఇది మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో కేబీ వాల్యూ కూడా ఇచ్చారు. కేబీ వాల్యూ ఎంత ఇచ్చారు, 3.28 డిగ్రీ సెల్సియస్. అంటే ద కేబీ, ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ మొలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. దిస్ ఇస్ 3.28 ఇచ్చారు. సో ఇట్ ఇస్ 3.28 ఇంటూ వాట్ ఈస్ ద వెయిట్, 3.3 బై molar mass, the molecular mass of B into 1000 by volume of the solution. Sorry, volume of the, sorry, it's not the volume, mass of the solvent. Ante kada. So mass of the solvent ante enti ikkada, that is nothing but 125 grams of benzene is the mass. Me patients ki Karthik, thank you so much. It means a lot, Karthik. Okay, is this clear? రేపు పెడతారేమో సార్ మెసేజ్ పెట్టారుగా ఉందని. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ సార్. అజయ్ సార్ మీరు ఒకసారి చెప్తున్నారు సార్ క్లాస్ టైమింగ్ మార్చండి సార్, అప్పుడు ఏది మిస్ అవ్వదు అంటే నేనా. ఓకే, అంటే 2కి పెడుతున్నానా. యాక్చువల్గా ఏంటంటే ఇట్ టేక్స్ లాంగ్ అవర్స్, అందుకనంటే ఎక్కువ సమయం పడుతుంది. 50 క్వశ్చన్స్ కాబట్టి ఒక్కొక్కటిగా క్లియర్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలని చెప్పాలి కాబట్టి అందుకనే 2కి పెడుతున్నా. లేదంటే ఇంకా 4కో లేదంటే 6కో పెట్టేవాడిని. ఓకే రైట్, ఎందుకంటే మీకు ఇంకా చాలా క్లాసెస్ ఉంటాయి. దట్ ఈస్ అ రీజన్ వై ఐ హ్యావ్ పుట్ ఇట్ అట్ 2. లెట్స్ సీ ఇన్ ద ఫ్యూచర్, లెట్స్ సీ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద టైమింగ్స్, లెట్స్ సీ. ఓకే ఓకే, సో ఇస్ దిస్ క్లియర్. సో ఇక్కడ మనకు తర్వాత అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సో వీ హ్యావ్ వన్ అన్నోన్, దట్ ఈస్ ఎంబీ. సో జస్ట్ I have substituted it, that is 3.2 ఇక్కడేమో 0.66. సో ఎంబీ ఇలా పైకి తీసుకొస్తే దీన్ని డినామినేటర్లోకి తీసుకొచ్చాను. సో 3.28 ఇంటూ 3.3 ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై 125 ఇంటూ 0.66. సో దీని వాల్యూ వచ్చి 131.20 అయితే వస్తుంది అనమాట. అండర్స్టూడ్, ఇస్ దిస్ క్లియర్? సో ఎనీ మోర్ క్వశ్చన్? సో వెంకట్రావు, ఐ హోప్ యు ఆర్ క్లియర్. సార్ థ్యాంక్ యూ ఫర్ explaining again. Welcome always, Venkatrao. Eppudaina adugu anything, I'll always explain you. And this in the next session will be on structure of atom. Okay, so this is the next session. So when we are going to do this, tomorrow at the rate of 2 p.m. Okay, don't forget to join. So రేపటి సెషన్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వి విల్ డూ. దిస్ విల్ బీ దేర్ ఫార్ 2 p.m. tomorrow. ఓకే, దిస్ ఈస్ అవర్ షెడ్యూల్ ఫర్ టుమారో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ ద సెషన్, ప్లీజ్ లైక్ ద సెషన్. థ్యాంక్ యూ గైస్. సార్ మన కోసం 4 hours ఓపికగా నించొని మనకు క్లాస్ చెప్పారు. సార్కి ఒక లైక్, అలాగే ఒక థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you, Venkatrao. Thank you. It means a lot. మీరు ఇంత ఓపికతో చెప్పినప్పుడు మేము ఎంతసేపు అయినా వింటాం సార్. గోవింద్ సార్, మీరు నేమ్స్ కామన్ అండ్ ఓకే guys, thank you so much. It means a lot, Nani. Thank you so much. It means a lot. So I'll see you guys in the next session. That would be tomorrow. So until then, టేక్ కేర్ ఎవ్రీవన్. సో ఎవరైనా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు నోట్స్ కూడా ఐ విల్ బీ షేరింగ్ ఇట్ ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఒక లింక్ రూపంలో వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు నోట్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ వుడ్ బి టుమారో 2 p.m. Until then, take care. Bye.